Welcome to the pod. Welcome to the episode. I think at this point we forgot the numbers. Yeah, whatever. Welcome to the pod. This is going to be it's a very special episode. Usually the Grand Prix weekends, me and Haripriya we sit down and we talk about race lo emaindi, వాళ్ళు ఏమైంది, రేస్ తర్వాత ఏమైంది. So ఈ discussions వచ్చాయి. But this time I met this very special person. We were talking on Instagram, and then slowly I understood a lot of things that he told about his life. Something racing related, obviously. So as a noob F1 fan talking to a very experienced F1 fan and a racing motorsport fan in general, I welcome you, Nischal. Hi. One super exciting race. Yes. చూసే వాళ్ళకి ఇది మనం వీఆర్ రిలీజింగ్ ఇట్ లిటిల్ బిట్ లేట్, బట్ దిస్ ఇస్ టుడేస్ సండే. వి జస్ట్ వాచ్ ది బాకు అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ. సో కొంచెం దాని గురించి కూడా మాట్లాడి దెన్ విల్ యాక్చువల్లీ డెవెల్వ్ ఇన్ టు ద యాక్చువల్ థింగ్స్ మనం ఏదైతే మాట్లాడదాం అనుకున్నాం. బై ద వే, ఇట్స్ తెలుగు పాడ్కాస్ట్. యా, మాకు కూడా అసలు మాట్లాడతాం అంటాం కానీ ఇంగ్లీష్ వెళ్ళిపోతాం. దిస్ ఇస్ నార్మల్ ఎపిసోడ్. దిస్ ఇస్ ఇన్ తెలుగు. స్టిల్ ఇట్ ఇస్ ఇన్ తెలుగు. యా, జనాలు అసలు కామెంట్లో ఎంత వేసుకుంటారో తెలుసా మమ్మల్ని తెలుగు పాడ్కాస్ట్ అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడతారు ఏంటి భయం మీరు అని చెప్పేసి. అంటే మనకి యాక్చువల్గా మోడ్ ఆఫ్ ప్రైమరీ కమ్యూనికేషన్ మనకి ఇప్పుడు ఇంగ్లీష్ అయిపోవడం వల్ల లైక్ ఆఫీస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడుతాం కదా, అంతేనా అంటారు. సో అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బట్ లెట్స్ ఎంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఈసారి. డెఫినెట్లీ. సో చాలా ట్రై చేస్తాను. Nischal, let's start with why do you Formula 1 enduku? Why Formula? Why do you like Formula 1? Let's start with that slogan, then we'll open up to everything. There's so many things that I want to talk about. So yeah. Formula 1 నా ఉద్దేశంలో ఏంటంటే ఒక రేసింగ్ వరల్డ్కి నా ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాజ్ Formula 1. అంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా అదంతా వచ్చింది, బట్ నేనైతే 90s లో పుట్టాను. ఐఎమ్ లైక్ అ వెరీ ఓల్డ్ గై కంపేర్ టు ఆల్ ఆఫ్ యూ ఆర్ మోస్ట్ ఆఫ్ యూ. When did you start your first Formula 1 race? First చూసింది who was it? Which era was it? Like Michael Schumacher? Yeah, Schumacher era. Yeah, Schumacher era is so early 2000s. Yeah, అంతే మేబీ 2004, 5, 6 ఆ టైంలో వెన్ అంటే షుమాకర్ తన పీక్లో ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు కూడా ఏంటంటే మనకి టీవీలో అంత రెగ్యులర్ స్క్రీనింగ్ అలా అవన్నీ ఉండేవి కాదు. అసలు ఒక ఛానల్ ఉండేది అప్పుడు మనకి. ఐ రిమెంబర్ 10 స్పోర్ట్స్ ఒకటి లేదు అప్పుడు. ఏంటంటే మనకి ఓవర్ డ్రైవ్, దాని తర్వాత టాప్ గేర్, ఇవన్నీ మ్యాగజైన్స్ వచ్చేవి. సో ఏంటంటే నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, అండ్ నేను చాలా చిన్నప్పటి నుంచే మా మదర్కి నా ప్యాషన్ ఏంటో తెలుసు. ఓకే, మేబీ నేను 3, 4, 5 years ఉన్నప్పటి నుంచే, ఐ మీన్ అప్పుడు ఏంటంటే అందరు పిల్లలు అలాగే ఉంటారు. బట్ చాలా టైంలో నేను అదే మాట్లాడుతుంటే మా మమ్మీ కూడా చాలా రియలైజ్ అయ్యారు అనమాట. సో చిన్నప్పుడు చాలా పిల్లలు ఇది కోరుకుంటారు. ఆబ్వియస్లీ హాట్ వీల్స్ వన్ ఆఫ్ ద స్టఫ్ దట్ వీ హ్యావ్. బట్ అది కాకుండా మా మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా ఊరు వెళ్తే అప్పుడు కూడా ఏంటంటే ఈ ఓవర్ డ్రైవ్ లేకపోతే టాప్ గేర్ వాట్ ఎవర్, నేను పేర్లు కూడా మర్చిపోయాను, 20-25 years బ్యాక్ కదా. అప్పుడు ఏంటంటే మనకి అది కూడా మనకి బుక్ స్టోర్స్లో ఉండేది కాదు, అది ఓన్లీ మనకి రైల్వే స్టేషన్స్లో దొరికేవి. ఓకే. సో మా డాడీ ఎప్పుడైనా ఊరు వెళ్ళినా, మా మమ్మీ ఎప్పుడైనా ఊరు వెళ్ళినా, లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారంటే స్టేషన్లో కార్ట్లో మన ప్లాట్ఫామ్లో తోసుకున్న కార్ట్ ఉంది కదా, దాంట్లోంచి వాళ్ళు తీసుకొచ్చి వచ్చారు. అండ్ అప్పుడు కూడా ఐ థింక్ అప్పుడు అది 30 rupees, 40 rupees. ఐ మీన్ కంపేర్ టు, ఐ మీన్ ఆ టైంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ. అండ్ ఇప్పటికీ నాకు బాగా గుర్తు ఏంటంటే ఆ మ్యాగజైన్లో, ఐ మీన్ ఆ టైంలో చాలా అడ్వాన్స్ మ్యాగజైన్ అనమాట. సో మనకి ప్లాస్టిక్ ఫీల్, లైక్ ప్రాపర్ ప్లాస్టిక్ కోటెడ్ మ్యాగజైన్స్ వచ్చేవి. బట్ ఆ మ్యాగజైన్ అంతా కాకుండా అప్పుడు చిన్నవాడిని, అప్పుడు మనకి టెక్నికల్స్ అవన్నీ అర్థం అయ్యేది కాదు. ఈ లీటర్ అంటే ఏంటి అదంతా మనకు అర్థం అయ్యేది కాదు, ఎందుకంటే కార్స్ ఉన్నాయి, రోడ్డు మీద తిరుగుతున్నాయి అంతే. అదొకటి. రెండోది ఏంటంటే మనం చాలా సినిమాస్లో చూస్తుంటాం, ఎస్పెషల్లీ మీ జెర్సీ లాంటి మూవీస్ అంటే మనం చూస్తే మనం 90s కిడ్స్ ఎస్పెషల్లీ ఏంటంటే మనం పోస్టర్స్ పెట్టుకుంటాం అనమాట. సో ఆ మ్యాగజైన్లో దట్ వాస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ వుడ్ గెట్ దీస్ పోస్టర్స్. సో ఎవ్రీ మంత్ ఒక ఎడిషన్, ఆబ్వియస్లీ ఎవ్రీ 1 month ఏదో ఒక ఎడిషన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఆ ఎడిషన్ అప్పుడు దొరికేది కాదు, ఆ ఎడిషన్ రిలీజ్ అయిన సమ్ 3-4 months తర్వాత ఇండియాకి వచ్చేవి.
ఐ మీన్ అది ఇండియా వచ్చేది తెలీదు. మేము జంషెడ్పూర్లో ఉండేవాళ్ళం, మేము టాటా నగర్లో. ఓకే ఓకే. సో మా ఫాదర్ టాటా స్టీల్లో పనిచేశారు అనమాట. అప్పుడు మేము జంషెడ్పూర్లో ఉన్నాం. సో ఇట్స్ Tier 3 సిటీ అప్పుడు. సో ఆ జంషెడ్పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ రావడానికి అది 2-3 నెలలు పెట్టేది. సో నేను జూలైలో ఉంటే నాకు ఏప్రిల్ ఎడిషన్ వచ్చేదన్నమాట. బట్ ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ డే మనకి లేని ఇన్ఫర్మేషన్ కన్నా ఏదో పాత ఇన్ఫర్మేషన్ అన్న పనికి వస్తుంది. బట్ చిన్నప్పుడు ఏంటంటే నాకు ఆ కార్ పోస్టర్ కావాలి, దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనుక్కునేవాడిని. కంటెంట్ అంతా కాదు, బొమ్మలు చూసామే లేదా, ఇట్స్ ఆల్ అవుట్ బొమ్మలు, ఏ భలే ఉంది కారు అంతే. అవి కట్ చేసుకోవడము, ఇంకా ఎక్కడో ఐ రిమెంబర్ వన్ స్మాల్ థింగ్. నా దగ్గర ఒక డైరీ ఉండేది. సో నేను ఏం చేశాను అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫార్ములా 1 కార్ ఏం కాదు, ఒక కార్ కనిపించింది, ఆ కార్ని కరెక్ట్గా కట్అవుట్ చేసుకొని ఎవ్రీ పేజ్లో ఒక్కొక్క కార్ పిక్చర్ పెట్టుకొని ఆ పేరు రాసుకోవడం దానిపైన. అండ్ 2013 సెబాస్టియన్ విన్ అయినప్పుడు కార్ పై నించొని హీ డస్ దిస్. సో దట్స్ అ వెరీ ఐకానిక్ పోజ్ అది. సో అప్పటి ఫార్ములా 1 తెలియదు, కానీ ఆ ఇమేజ్ ఎందుకో మొత్తం ఫ్రంట్ బ్యాక్ న్యూస్ పేపర్లో వెనకాల వచ్చింది. అది మొత్తం కట్అవుట్ చేయలేదు కానీ నేను, బట్ అది ఒకటి కట్ చేసుకొని పేపర్ దాచిపెట్టుకున్నాను. బికాజ్ అప్పటికి ఏం తెలియదు ఫార్ములా 1 గురించి. బట్ ఓకే, సంథింగ్ లైక్ ఓకే, ఫార్ములా 1 అని ఒకటి ఉంటుంది, సెబాస్టియన్ వెట్టెల్ అని ఒకడు ఉన్నాడు, వాడు గెలిచాడు అని తెలిసింది. బట్ నౌ దట్ ఐ లుక్ బ్యాక్, ఓ షిట్, దట్ వాస్ ది ఐకానిక్ ఇండియన్ గ్రాండ్ ప్రీలో గెలవడం. సో దాట్ ఐకానిక్ మూమెంట్ నేను, ఇట్ వాస్ ఇన్ మై ఇంగ్రెయిన్డ్ ఇన్ మై మైండ్ అనమాట వన్స్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ఫార్ములా 1 దీస్ డేస్. యా, ఇండియన్ గ్రాండ్ ప్రీ అంటే నాకు బాగా గుర్తొచ్చింది. 9, 10, 11లో అయింది కదా, సారీ 10, 11, 12లో అయినట్టుంది. డేట్ గుర్తులేదు. 2013 అండ్ సెబాస్టియన్ థర్డ్ విన్ అనుకుంటుంది. సో సెబాస్టియన్ ఆబ్వియస్లీ ఆ ఇండియన్ గ్రాండ్ ప్రీలో మొత్తం 3 రేసులు గెలిచాడు. నేను అప్పుడే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవుతున్నా అన్నమాట. నేను 2012లో మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయింది నాది, విశాఖపట్నంలో, అది నా హోమ్ టౌన్. సో అప్పటికే నేను ఫాలో అయ్యేవాడిని. అప్పటికి ఏంటంటే మనకు కొంచెం మీడియంస్ వచ్చాయి అనమాట. అప్పుడు ఏంటంటే సమ్ హైలైట్స్ లాగా, అప్పుడు ఫార్ములా 1లో అంత హెవీ రెస్ట్రిక్షన్ ఉండేది కాదు. ఈవెన్ బడ్జెట్ క్యాప్ కూడా లేకుండా అనుకుంటా అప్పటికి. అవన్నీ ఇప్పుడిప్పుడే వచ్చాయి, అవన్నీ అప్పుడు లేనలేదు. అప్పుడు ఏంటంటే రేసింగ్ అంటే ప్యూర్ రా హార్డ్ కోర్ రేసింగ్ అనమాట. the V12s, the V10s, ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏంటంటే ఇంకా ఇక్కడ ఏంటంటే నువ్వు సింగిల్ వీవ్ చేయాలి, లేకపోతే నీకు బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ వేస్తావు, నువ్వు ట్రాక్ లిమిట్ చేస్తే నీకు బ్లాక్ అండ్ వైట్ వేస్తావు, 3 బ్రేకింగ్ లో మూవ్ అవ్వకూడదు, అవన్నీ ఏం లేవు. గుర్తుకునే వెళ్ళిపోవడం. అదేంటంటే మన GTA వైస్ సిటీలో వర్కౌట్ అవుతే గుర్తుకొని వెళ్ళిపోవడం అంతే. అదే ఆ వీడియోస్ చూస్తే కొన్ని పిట్ లైన్ లో కూడా అసలు లిమిట్ లేదు, పిట్ లైన్ లిమిట్ లేవు, ఏం లేవు. అక్కడ ఏంటంటే ఆ టైంలో నాకు ఇప్పటికీ బాగా గుర్తు, జనాలు పిట్లెన్లో జస్ట్ క్యాజువల్గా ఏదో పెద్ద మన త్రివిక్రమ్ చెప్తారు కదా, జేబులో చేతులు పట్టుకుని నడుస్తుంటారు జనాలు, అలా నడుస్తూ ఉంటారు అన్నమాట. చాలా ఫేమస్ వీడియో కూడా ఉంటుంది. ఐ థింక్ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ ఏదో మైకల్ షూమాకర్ రేస్ గెలిచేస్తాడు. అండ్ అది మన కూల్ డౌన్ ల్యాప్ లో ఏంటంటే జనాలు అందరూ ట్రాక్ ఇంకా రేస్ అవ్వలేదు అప్పటికి, కూల్ డౌన్ ల్యాప్ లో అండ్ ఆబ్వియస్లీ రేస్ గెలిచాడు. అప్పుడు అదే మనకి ఇండియా వెస్ట్ ఇండీస్ మ్యాచ్లు అవన్నీ అయినప్పుడు మ్యాచ్ అవగానే బయటకు కూడా అందరూ వచ్చేస్తారు కదా, అలా ఉండేది. బట్ ఆబ్వియస్లీ దాని తర్వాత సేఫ్టీ రెగ్యులేషన్స్. బట్ నా ఉద్దేశాలు ఏంటంటే ఇప్పుడు ఆ రెగ్యులేషన్స్ అనేది టూ మచ్ అయిపోయి, రెగ్యులేషన్స్ ఆర్ డిసైడింగ్ ద రేస్ దాన్ ద రేస్ ఇట్సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే ఎలా అంటే ఒకప్పుడు నీకు రోడ్ ఉందంటే సరే నువ్వు రోడ్లో ఎక్కడైనా నడుపుకో, నాకు ఇంకేం ఫేర్ కాడు అలా ఉంటుంది. అట్లీస్ట్ అది కూడా లేకుండా అంటావా? అంటే అప్పుడులో మనకి డెఫినేషన్స్ అంతా డెఫినేషన్స్ ఏం లేదు, నువ్వు రోడ్డు మీద తోలే అంతవరకు. ఓకే, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏంటంటే ఓకే అవన్నీ గొద్దుకొద్దు, నువ్వు నీ రేస్ చూసుకుని మన ట్రాక్ మీద వచ్చేలేదు, మన పని చూసుకునే లేదు, వెళ్ళిపోలేదు. దట్స్ ద హోల్ క్రక్స్ ఆఫ్ ఇట్. బట్ అప్పుడులో అన్ని రెగ్యులేషన్స్ ఏం లేవు. అంటే నేను లైక్ లిటరలీ డై హార్డ్ లైక్ మోటార్ స్పోర్ట్ ఫ్యాన్. నాకు లైక్ 1949 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఫస్ట్ మన ఫార్ములా 1 స్టార్ట్ అయింది. అప్పటి నుంచి రెగ్యులేషన్స్ నేను ఒక 15 to 20 years వరకు కూడా ట్రాక్ చేశాను. అప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ టైం FIA అంతా ఫామ్ అయ్యి సమ్ ఇలాగా అంటే ఫార్ములా 1 అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, లైక్ మచ్ బిఫోర్ దాట్. అప్పుడు ఏంటంటే రెగ్యులేషన్స్ ఏం లేవు, నువ్వు ట్రక్ తీసుకురా కార్ తీసుకురా నీ ఇష్టం. ఓకే. అప్పుడు ఏంటంటే 6.5 liters ఇంజిన్, ఓకే మేబీ 30 horsepower ఎంతో. సో ఒక నుంచి 6.5 liter ఇంజిన్ తీసుకొచ్చారు, లేకపోతే 10 liter ఇంజిన్ తీసుకొచ్చేవారు. అండ్ అప్పుడు 1940s 50s అయితే మనకి ఇప్పుడు ఒక LCV లేకపోతే ఒక పెద్ద 3 barrel పెడితే ఎంత ఉండదు, అప్పుడు దాని ఇంజిన్స్ అలా ఉండే ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సైజెస్ అప్పుడు ఇంజిన్స్. సో దాని తర్వాత నుంచి అన్ఫేర్ అడ్వాంటేజ్ ఇప్పటికి
మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎఫ్ఐ ఏం చేస్తున్నారు మన వాళ్ళు అంటున్నాను. ఏదో నా బావమరిది ఏదో ఎఫ్ఐ నడుపుతున్నాడు. నీకు అర్థం కాదు. నేను ఒక్కొక్కసారి లూయిస్ హామిల్టన్ని వీళ్ళని వాడు వీడు అని ఉడికిన మాటలు వచ్చేస్తుంది, వాడు ఏం చేశాడు కానీ కామెంట్స్లో మామూలుగా వేసుకోరు తెలుసు. అప్పటికి స్లోగా కొంచెం ఆగి ఈవెన్ మనం న్యూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏంటి వాడు వీడు అంటావు ఏంటి అంట. ప్లీజ్ కంటిన్యూ. యా, సో అదే, సో అప్పుడు ఎఫ్ఐ వాళ్ళు ఏంటి అప్పటి నుంచి మనకి కొంచెం రెగ్యులేషన్స్ అన్నీ తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులేషన్స్ లైక్ అదే ఇందాక కాంటెక్స్ట్ ఇస్తున్నట్టు ఒకప్పుడు ఒక రోడ్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది మన కర్బ్ విడ్త్ అంత అయిపోయింది. ఒక రేస్ ట్రాక్ విడ్త్ నుంచి ఒక కర్బ్ విడ్త్ అయిపోయింది. నువ్వు కొంచెం ఇటైనా అటైనా కొంచెం నువ్వు డైవర్స్ అయినా పెనలైజ్డ్. లైక్ ఓకే, నాకు అర్థమవుతుంది. ఐ మీన్ లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన 2021 బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ, లూయిస్ హామిల్టన్ మన డిఆర్ఎస్ వింగ్ వాజ్ opening more than by 0.01 millimeters or 0.1 millimeters. Yeah. Statistically speaking, it won't give you any advantage. Zero advantage. ఇప్పుడు నాకు ఈ డ్యూయల్ ఏమంటాము సైడ్స్ నాకు ఎఫ్ఐ అది ఇష్టం ఉండదు. ఓకే, నార్మల్గా ఎఫ్ఐఏ ఇప్పుడు స్టూవర్డ్స్ ఎవరైనా ఏదైనా మనకి ఏదైనా పీనలైజ్ చేసాం కదా డ్రైవర్స్కి, లైక్ ఐ మీన్ మన ప్లీజ్ దట్స్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు పీనలైజ్ చేశాను అనుకో, ఫస్ట్ థింగ్ ఏం చూస్తారు, డ్రైవర్ అడ్వాంటేజ్ గెయిన్ చేశాడు లేదా, ఆఫ్ ద ట్రాక్ మనకి ఓవర్టేక్ అయినా ఏదైనాను అడ్వాంటేజ్, ఐ మీన్ ఎంత అడ్వాంటేజ్ గెయిన్ చేస్తున్నాడు. మేబీ ఇఫ్ ఇట్స్ అంటే అది ఒక 0.1 సెకండ్ అంతే వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. నువ్వు అంటే ఇప్పుడు 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ రేస్ ట్రాక్లో 0.1 సెకండ్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. అందుకని మనకు కూడా వర్చువల్ సేఫ్టీ కార్ అవన్నీ వచ్చినప్పుడు మనకు ఒక డెల్టా కూడా ఒక రేంజ్ ఉంటుంది. వాళ్ళు అంటారు పాజిటివ్ డెల్టా నెగిటివ్ డెల్టా అని. ఆ రేంజ్ ఎందుకంటే నువ్వు ఆన్ ద స్పాట్ ఇప్పుడు నువ్వు 23.5 సెకండ్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్, ఆర్ 3.5 సెకండ్స్ గ్యాప్ ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. నువ్వు అంటే మన వెస్టాపెన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ లాస్ట్ 10-15 ఇయర్స్లో వెస్టాపెన్ హ్యాస్ ద మోస్ట్ కన్సిస్టెంట్ ల్యాప్ టైమ్స్. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2022-2021 సీజన్ లేకపోతే 2020 వదిలే 2021-2-3 సీజన్స్ చూస్తే వెస్టాపెన్ ల్యాప్ టైమ్స్ మేబీ 0.1 ఇటు అటు ఉంటుంది ఆన్ అన్ యావరేజ్. అంటే అదే పిట్ కూల్ డౌన్ అవన్నీ కాకుండా, బట్ మిగతా స్టాండర్డ్ ల్యాబ్స్ చూసుకుంటే, సో ఇఫ్ యు రిమూవ్ ద ఫ్యూల్, ఇఫ్ యు రిమూవ్ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ వెరీ విత్ ఫ్యూల్స్ ఆల్సో. అందుకనే మ్యాక్స్ వెస్టాపెన్ అంటే ఓకే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా మంచి కార్స్ అన్నీ వచ్చాయి, కానీ ఫార్చునేట్లీ అదే ఏడ్రియన్ నూవీ ఉండడం వల్ల వాళ్ళకి ఆబ్వియస్లీ చాలా టైం పట్టింది మన వెటల్ తర్వాత. సారీ యా అంటే వెటల్ తర్వాత చాలా టైం పట్టింది, బట్ వాళ్ళు క్యాచ్అప్ అయ్యారు, బాగా క్యాచ్అప్ అయ్యారు. అండ్ పర్ఫెక్ట్ డ్రైవర్ కూడా దొరికాడు. యా దట్ ఈస్ దేర్. సో ఏంటంటే మ్యాక్స్ వెస్టాపెన్ ఇప్పుడు ఒక 3 కిలోమీటర్ సర్క్యూట్లో అండ్ నీ రేస్ ట్రాక్ విత్ మేబీ ఒక 40 feet 30-40 feet ఏ విత్ ఉంటుందో అంత డిస్టెన్స్లో నువ్వు ప్రతిసారి 0.1 సెకండ్స్ 0.1 సెకండ్స్ నువ్వు మార్జిన్లో నువ్వు డ్రైవ్ చేస్తున్నావు అంటే అసలు ఎంత ప్రెసిషన్ ఉండాలి. ఆల్మోస్ట్ సిమ్యులేటర్ టైమ్స్ అదే సిమ్యులేటర్ ఎంత చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ సిమ్యులేటర్లో నీకేంటి సింపుల్ చెప్తాను. చాలామంది సిమ్యులేటర్ అంటారు. సిమ్యులేటర్లో ఆ రోజు లోకల్ వెదర్లో గస్ట్ విండ్స్ ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. యు ఆర్ గోయింగ్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కేసు ఈరోజు ఐ మీన్ అంటే సింగపూర్ తర్వాత మనం చేస్తాము అజర్బైజాన్ ఈరోజు బెస్ట్ కేస్ హెడ్ విండ్ విండ్ ఎక్కువ ఉంటుందని అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సిమ్యులేటర్లో ఏంటి మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మన స్టాండర్డ్ 16 kilometers 17 km/h ఎక్స్ట్రా స్పీడ్ డిఆర్ఎస్ వల్ల వస్తుందని, బట్ ఈరోజు అది ఓన్లీ 11 km/h స్పీడ్ ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకంటే అది హెడ్ విండ్ రావడం వల్ల. అదే 5-6 రేసెస్ ముందు ఏ రేస్ నాకు గుర్తు రావట్లేదు, ఒక చోట టెయిల్ విండ్ ఎక్కువ ఉంది. సో టెయిల్ విండ్ ఎక్కువ ఉంటే అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న పారామీటర్స్, బట్ టెయిల్ విండ్ ఎక్కువ ఉంటే నీకు డిఆర్ఎస్ హెల్ప్ అవుతుంది. ఒక ల్యాప్లో మేబీ నీకు 18 kilometers లేకపోతే 20 kilometers వస్తుంది, ఇంకో ల్యాప్లో మేబీ లేకపోతే 16 వస్తుంది. ఇంత వేరియేషన్ ఉన్నా నువ్వు 0.1 సెకండ్ గ్యాప్లో నువ్వు ల్యాప్ టైం చేస్తున్నావు అంటే nothing as like that. I think he exactly knows వాడి కార్ ఎక్కడ వరకు వాడి లిమిట్స్ తెలుసు, వాడి లిమిట్స్ తెలుసు, కార్ లిమిట్స్ తెలుసు. బికాస్ ఆల్బన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు
సెన్సిటివిటీ గురించి. లైక్ మేమందరం ఒక ఆటోమోలో నడిపిస్తుంటే హిస్ కార్ ఇస్ సో సెన్సిటివ్ దట్ ఈవెన్ అ స్లైట్ వేరియేషన్ మేము నడపలేము అన్నట్టు. అంతే అంతే. అండ్ యా దట్ ప్రూవ్స్ టెస్టమెంట్ 2023 that's one of the greatest, can we say, I mean in your experience, is that the greatest Formula 1 car ever built? So 2023 RB20 manam RB20 RB20 yeah, I mean statistically yeah, you can say that. అంటే విత్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ అదంతా కలుపుకుంటే ఐ వాంట్ అంటే గ్రేటెస్ట్ అని చెప్పలేను, బట్ మేబీ 1, 2, 3 తీసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మనం 2017-18 లూయిస్ హ్యామిల్టన్ కార్ తీసుకుంటే అది కూడా రాకెట్ షిప్ W11. ఇప్పుడు నేను ఏదైనా పెద్ద కామెంట్ ఇస్తే నాకు మర్సిడీస్ రెడ్ బుల్ ఫ్యాన్ ఇద్దరు చెతికేస్తారు. లెట్స్ గెట్ దిస్ క్లియర్. హూ డు యూ సపోర్ట్? వన్ నేమ్ అంతే, డోంట్ సే డిప్లొమాటిక్ గా. డిప్లొమాటిక్ గా ఉంటాను నేను, ఎప్పుడు నిజాలు మాట్లాడుతాను. అది అందుకే నా టాటూ కూడా ఉంటుంది, ధర్మో రక్షిత రక్షిత. నేను నిజాలు మాట్లాడుతాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఎవరు ఫ్యాన్ కాదు. ఓకే. అంటే నేను యాజ్ అ పర్సన్ ఐ బిలీవ్ ఇన్ మోటార్ స్పోర్ట్, ఐ బిలీవ్ ఇన్ రేసింగ్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, అంటే ఇప్పుడు నువ్వు నన్ను అడిగేవనుకో, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవ్రీ డిప్లొమాటిక్ పర్సన్ వుడ్ సే. లేదు, నాట్ లైక్ దట్. అంటే నేను ఇందాక కూడా చెప్తున్నాను, ఆబ్వియస్లీ మనం పాడ్కాస్ట్లో అప్పుడు ఆన్ అవ్వలేదు. నాకు అండర్ డాగ్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే పర్ఫామ్ చేసాడు ఎలాగని పర్ఫామ్ చేస్తాడు. ఆ కిక్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక అండర్ డాగ్, ఒక బ్లాక్ హార్స్, ఎవడు ఎక్స్పెక్ట్ చేయింది, తెలుగులో మాట్లాడితే నల్లగొర్రం, ఎవడు ఎక్స్పెక్ట్ చేయింది ఒక ఛాంపియన్ బ్రీడ్ని కొడితే అప్పుడు మనకు మజా వస్తుంది కదా. ఇప్పుడు బేసిక్లీ 2024 సీజన్. అందుకనే నాకు లైక్ 2021లో ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆబ్వియస్లీ మనందరికి తెలిసింది ఏంటంటే, అబుదాబి గ్రాండ్ ప్రీలో వెస్టాపెన్ గెలవడానికి బిగ్గెస్ట్ రీజన్ చెకో పెరెస్. 100% మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. 100%. దాంట్లో డినై చేయడానికి ఎవరికి ఏం లేదు. ఈవెన్ సో నాకేమనిపించిందంటే, హీఈస్ అ వెరీ గుడ్ మ్యాన్ అట్ హార్ట్. ఓకే. సో నాకేమనిపించిందంటే, ప్రాబ్లీ లెట్స్ సపోర్ట్ హిమ్ అని నాకు అనిపించింది. బట్ 2022, 2023 వాజ్ చాలా డిసప్పాయింటింగ్గా చేశాడు. ఐ మీన్ I agree with you, because Checo Perez ki నాకు కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, because the Baku Sakir Grand Prix, I mean 2020 that win, it's not a normal win. I mean ఆ విన్, ఐ మీన్ కొందరు ఏంటంటే సకీర్ గ్రాండ్ ప్రీ చెకో పెరెస్ది, దాని తర్వాత లూయిస్ హ్యామిల్టన్ బ్రెజిల్ 2020 ఎగ్జాక్ట్లీ. బట్ నౌ దిస్లో ఐ మీన్ ఇఫ్ యూ అంటే ఇప్పుడు నన్ను అడిగే అనుకో, స్టాటిస్టికలీ ఇప్పుడు ఇద్దరిని పక్కన పెట్టి, అంటే హెడ్ ఆన్ హెడ్ కంపారిజన్ అని అడిగితే నేను చెకో పెరెస్ అనే చెప్తాను. బికాస్ లూయిస్ ఇస్ ఆల్రెడీ ఎ ఛాంపియన్ డ్రైవర్. ఓన్లీ ఈ 2 రేసులకే. ఎందుకు అంటే అప్పుడు చెకో పెరెస్ మన ఫోర్స్ ఇండియా BWT ఆ నేమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాంట్లో రేసాడు, బేసిక్లీ ఇన్ఫీరియర్ కార్. అంతే. ఓకే. అండ్ ఫస్ట్ ల్యాప్లోనే వాట్ స్పిన్ అవుట్ అయిపోయి హి ఫెల్ టు ద బ్యాక్ ఆఫ్ ద గ్రిడ్. ఓకే. అదంతా నెట్టుకుంటూ, ప్లస్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మర్సిడీస్ లాంటి రాకెట్ షిప్ ఉంది అనుకో, సకీర్ ఇస్ వెరీ ఆబ్వియస్లీ చాలా ఫాస్ట్ టర్న్స్, వెరీ ఫాస్ట్ స్ట్రేట్స్ ఆఫ్ ఫాస్ట్, బట్ వెరీ ఫాస్ట్ టర్న్స్ అండ్ ఆల్. 55-60 సెకండ్, లెస్ దెన్ అ మినిట్ ల్యాప్ కదా. సో ఛాన్సెస్ ఆఫ్ ఓవర్టేకింగ్స్ ఆర్ హై సకీర్ గ్రాండ్ ప్రీలో. అదంతా చూసుకుంటే నాకు చెకో పెరెస్ కొంచెం, అంటే అగైన్ నేను చాలా క్లియర్ చెప్తున్నాను, ఓన్లీ ఈ 2 రేసెస్ కంపేర్ చేస్తే చెకో పెరెస్ ఇస్ వెరీ క్లియర్ విన్నర్. ఇన్ఫీరియర్ కార్. ఓకే. డ్రైవర్ అడాప్టబిలిటీ కూడా ఆ మూమెంట్. ఇప్పుడు లూయిస్ న్యూ దట్ వాడు లాస్ట్ లో స్టార్ట్ అవుతుందని తెలుసు కాబట్టి హీ న్యూ ద స్ట్రాటజీ హీ ప్లాన్ ఇట్, బట్ చెకో డిడ్ నాట్ ఈవెన్ ప్లాన్ వాడు క్రాష్ అవుతుంది అని. అండ్ అప్పుడు 2021లో లూయిస్కి కొత్త పవర్ ట్రైన్ తీసుకున్నాడు. ఓకే. సో అండ్ ఇప్పుడు మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ 2021 మన అబుదాబి గ్రాండ్ ప్రీకి వచ్చే ముందు రెడ్ బుల్లో అన్నిటికన్నా పెద్ద భయం ఏంటంటే, మర్సిడీస్ మళ్ళీ ఆ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ పవర్ ట్రైన్ వాడుతుందా. ఓకే. అది అన్నిటికన్నా పెద్ద భయం. అప్పుడు టోటో వోల్ఫ్ రేస్ ముందులో చెప్పాడు, లేదు మేము ఆ ఇంజన్ వాడట్లేదు, ఎందుకు అంటే ఆ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ విన్ అవ్వడానికి వీ ఎక్స్ట్రాక్టెడ్ ద మ్యాక్స్ అవుట్ ఆఫ్ దాట్ పవర్ ట్రైన్ జస్ట్ ఫర్ దాట్ రేస్. ఎందుకంటే లూయిస్ హ్యామిల్టన్ హ్యాడ్ అ లాట్ టు లూజ్. సో దట్ వాస్ నీడెడ్. దట్ వాస్ నీడెడ్. టోటో వోల్ఫే చెప్పారు దట్ మేము ఆ పవర్ ట్రైన్ వాడట్లేదు అని. సో
కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ చెకో పెరెస్కి అంత అడ్వాంటేజెస్ ఎప్పుడూ లేవు. ఇప్పుడు వచ్చిన భయ్యా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. దాని కొంటే చాలా బాధేస్తుంది. అంటే తిట్టాలా ఏమనాలా, అరే అనిస్తాం ఒక మాటకు కానీ, అరే ఎందుకున్నావు ఇంకా టీంలో ముసలాడు అయిపోయినాను కానీ, బట్ స్టిల్ హీ హాస్ దట్ ఈరోజు. ఐ మీన్ బాకు ఇస్ అ టెస్టమెంట్ టు దట్. బాకు ఇస్ అ టెస్టమెంట్ అంటే ఇప్పుడు మనం స్టాటిస్టికల్గా మాట్లాడుకుంటే చెకో ఎప్పుడు సీజన్ సెకండ్ హాఫ్ ఎప్పుడు బాగా పర్ఫామ్ చేస్తాడు. ఈవెన్ అండర్ ప్రెషర్ అని కాదు, చెకో స్ట్రెంతే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్. చెకో ఎప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ ఎప్పుడు బాగా పర్ఫామ్ చేయలేదు. ఈవెన్ అంటే ఫోర్స్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఓకే చేశారు, బట్ సెకండ్ హాఫ్ హీ హాజ్ ఆల్వేస్ పర్ఫార్మ్ గుడ్. అండ్ ఆబ్వియస్లీ చెకో ఈజ్ వెరీ గుడ్ అట్ స్ట్రీట్ సర్క్యూట్స్. సో మనకి ఇప్పుడు అజర్బైజాన్ ఉంది, సింగపూర్ ఉంది, మొనాకో గెలిచారు కదా ఒకసారి. మొనాకో ఐ థింక్ గెలిచారు. లేదు, గెలవలే. ఓకే, మొనాకో గెలవలేదు. రికార్డు గెలిచాడు, వెస్టాపెన్ గెలిచాడు, లెక్లాక్ మొన్న, హ్యామిల్టన్. ఓకే, సో యా అలా అనమాట. Let's slowly move on from Formula 1. You told me so many interesting things about your life. Let's get into that. So, what did you do? You said you loved motorsport, okay? I'll give the stage to you. So, స్టోరీ స్టార్ట్ చేయాలంటే కొంచెం పెద్దదే. హౌ డిడ్ మర్సిడీస్ హ్యాపెన్? యా, లెట్స్ గో. నేను యాక్చువల్గా హౌ డిడ్ మర్సిడీస్ హ్యాపెన్, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇట్ వాజ్ ఎలా చెప్పాలి, మీకు తెలుసో తెలీదో హిందీలో ఒక సినిమా ఉంది, కభీ ఖుషీ కభీ గమ్ అని. అవును, దాంట్లో రితిక్ రోషన్ అంటే కొంచెం పిల్లలు చూస్తుంటారు కదా, సో దాంట్లో రితిక్ రోషన్ డైలాగ్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే, నువ్వు మనస్ఫూర్తిగా ఏదో ఒకటి కోరుకుంటే ప్రపంచంలో ఉన్న ఫోర్సెస్ అన్నీ నీకు సహకరిస్తాయి, అండ్ దట్ ఈస్ హౌ మర్సిడీస్ హ్యాపెన్ టు మీ. ఓకే, అంటే నా జర్నీ ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడాలంటే ఐ వుడ్ యాక్చువల్లీ గో బ్యాక్ టు 2002 ఆర్ 2001 టు బి ప్రిసైజ్. సో నేను అదే ఇందాక చెప్పినట్టు మా ఫాదర్ టాటా స్టీల్లో పనిచేసేవారు. సో మేము జంషెడ్పూర్లో ఉండేవాళ్ళం. సో అక్కడే మనకి టెల్కో అని ఫ్యాక్టరీ ఉండేది, టిస్కో టెల్కో అదంతాను. బేసిక్గా అదే టాటా మోటార్స్ కింద మార్చారు. అప్పుడులో మనకి లోకల్ అంతా టెల్కో అని పిలిచేవారు, అంతే, టిస్కో టెల్కో రెండిట్లో ఏదో ఒకటి. అప్పుడు ఏమైందంటే 2002లో మనకి ఇండియన్ హిస్టరీలో పెద్ద విషయం జరిగింది. ఇండియన్ ఆటో హిస్టరీలో ఇండికా వాజ్ లాంచ్డ్ బై టాటా మోటార్స్. ఓకే, సో మా ఫాదర్ టాటా స్టీల్లో పనిచేసేవారు. అప్పటికి నాకంతా 11 years, అంతే 11-12 years ఆడ్. సో మా ఫాదర్ టాటా స్టీల్లో పనిచేశారు. అండ్ మా ఫాదర్ అప్పుడు ఏంటంటే మనకి ప్రీ ప్రొడక్షన్, అప్పుడే ఇండియాలో అలాంటి కన్జ్యూమర్ సెగ్మెంట్ కార్ లేదు. ఓకే, అండ్ అప్పుడు ఎవరికి తెలియదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇంటర్నెట్ లేదు, ఏం లేదు. నేను ఇంటర్నెట్ ఫస్ట్ టైం యూజ్ చేసిందే 2002లో యూజ్ చేశాను. ఓకే, ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్, నాట్ 2002 కాదు, 1999లో ఎప్పుడు యూజ్ చేశాను. అప్పటికి ఏం లేదు. అప్పుడే టాటా లైబ్రరీకి వెళ్ళి అక్కడ లైబ్రరీలో ఒకటే పీసీకి ఇంటర్నెట్ ఉండేది. అక్కడ ఆస్ట్రోనాట్ అని కొడితే ఆస్ట్రోనాట్ ఓ వావ్ అలా ఉండేది. ఇంటర్నెట్ అప్పుడులో అలాగే ఉండేది. సో ఎవరికి ఆబ్వియస్లీ ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఊర్లో ఉండడం వల్ల మనకి తెలుస్తుంది అనమాట. జంషెడ్పూర్ చాలా చిన్న ఊరు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అక్కడ టాటా స్టీల్ ఉంది, అదే మన టాటా మోటార్స్ ఉంది, ఇంకా 2-3 చిన్న సబ్సిడరీస్ ఉన్నాయి. సో నేను అదే చెప్తున్నట్టు చిన్నప్పటి నుంచి నాకు కార్స్ అంటే చాలా ఇష్టం. అది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ తెలుసు అనమాట. సో 2001లో ఏమైందంటే, మా డాడీ వాళ్ళ బాస్కి ప్రీ ప్రొడక్షన్ టాటా ఇండికా ఇచ్చారు. ఓకే, ఫర్ టెస్టింగ్ పర్పసెస్ అనమాట. నైస్. అతనికి నా గురించి బాగా తెలుసు, నాకు కార్లు అంటే పిచ్ అని. సో అతను ఒక రోజు కార్ వేసుకొని ఇంటికి వచ్చారు, ఆ కార్ నాకు చూపించడానికి. ఇండికా అని నాకు తెలీదు. మా డాడీ నుంచి పద కార్మికం అనుకుంటా అతని పేరు, పద కార్మికం అంకుల్ వచ్చారు, దా కలుద్దాం అంటే, అతను కూడా నాకు బాగా ఇష్టం. వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలు అవన్నీ, నాకు నేను యానిమల్ లవర్ అనమాట. కాకపోతే అంకుల్ కుక్క తెచ్చారా అని ఏదో అన్నారు, నాకు గుర్తులేదు. నేను చిన్నపిల్లని కదా, కుక్క వచ్చింది కిందకి వెళ్ళాను. కింద చూస్తే కార్ ఉంది, లైఫ్లో ఎప్పుడు చూడలేదు అలాంటిది. ఓకే, అది చూసి అరే ఏంట్రా ఇలా ఉంది అని అనుకున్నా. లిటిల్ గూస్ బంప్స్ అనమాట. ఆ రోజు నేను డిసైడ్ అయ్యా, చేస్తే ఇలాంటి డిజైన్ అంటే చేస్తే ఒక కార్ లాంటిది ఏదైనా వర్క్ చేయాలి అని. అలాగా ప్యాషన్ పెరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఆబ్వియస్లీ అప్పటికి మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అదంతా స్టార్ట్ అయింది. అప్పటికి అదే స్లోగా మోటార్ స్పోర్ట్, దాని తర్వాత కొత్త కార్ లాంచెస్,
అంతటి మీద నాకు ఇంట్రెస్ట్ బాగా పెరుగుతూ వచ్చింది. And then you're engineering also, mechanical, going into that. Yeah. So అప్పటికి ఏంటంటే నాకు by the way I'm a mechanical engineering too, so yeah. సో నేను యాక్చువల్గా ఆటోమోటివ్ చేద్దాం అనుకున్నాను, బట్ మాకు మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అప్పుడు ఒక పెద్ద పొజిషన్లో ఉండేవారు అనమాట. సో ఐ కన్సిడర్ హిమ్ యాజ్ మై గాడ్ ఫాదర్. సో అతనితో మాట్లాడాను. నేను చెప్పాను, అంకుల్ ఇలాగా నేను నేను ఆటోమోటివ్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అతను చెప్పారు, లేదు మెకానికల్ చేయి అని చెప్పారు. ఎందుకు అంకుల్, నాకు ఆటోమోటివ్ ఇంట్రెస్ట్ కదా, మీకు తెలుసు కదా అని చెప్తే, లేదు ఆటోమోటివ్లో ఉంటే నీకు ఓన్లీ ఆటోమోటివ్ జాబ్స్ వస్తాయి, బట్ జస్ట్ ఇన్ కేస్ నీకు ఆటోమోటివ్ జాబ్ రాకపోతే ఏంటి, యూ షుడ్ బి ఫిట్ ఫర్ ద మార్కెట్. సో నేను ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ చేయమని సజెస్ట్ చేస్తాను అని చెప్పారు. అంతే, ఓకే. కళ్ళు మూసుకొని మెకానికల్ ఇంజనీరింగ్ తీసేసుకున్నా. అంత ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్లో మనకి ప్లేస్మెంట్స్ ఉంటాయి. అంటే చిన్న కాలేజ్ కదా, చిన్న కాలేజ్. టీసీఎస్ వచ్చింది. టీసీఎస్ వచ్చింది నాకు. టీసీఎస్ వచ్చింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ నాకు ఒక సెంట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు నిజంగా ఇది చేయాలని. అప్పటికి ఏంటంటే మన సీనియర్స్తో మాట్లాడతాం కదా, ఎవరు జాయిన్ అయిపోయారు, సూపర్ సీనియర్స్తో మాట్లాడే వాళ్ళందరూ అరే జావా కోడింగ్ టెస్టింగ్ ఇది అన్నారు. నేను సిఏ చాలా కష్టపడి పాస్ అయ్యాను. సిఈ జావా రక్త కన్నీరు PTSD వస్తుంది నాకు అది తింటుంటే, మామూలుగా ఉండదు అనమాట. సో లిటరల్గా రక్త కన్నీరే. నేను ఫార్చునేట్లీ ఇంజనీరింగ్ ఒక్కసారి కూడా బ్యాక్లాగ్ లేదు. ఏకైక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతాను కాన్ఫిడెన్స్ ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత సిఈ ఒకటే అనుకున్నాను. ఫార్చునేట్లీ 28 వేసి పాస్ చేశారు. 28 ఫైనల్ ఎగ్జామ్, 12 ఇంటర్నల్స్, 40 పాస్ వరకు అమ్మాయ్యా అనుకున్నాను. సో అది బేసిక్గా మనకి నైట్ మేర్ అనమాట. సో నాకు అర్థమైపోయింది, నేను దీనికి నాకు సూట్ అది నాట్ మై కప్ ఆఫ్ టీ అని. సరే మరి ఇంట్లో చెప్తే ఇంట్లో బ్యాండ్ వేసేస్తారు. మరి ఏంటో ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు. సో ఏమిటైందంటే మనకి అప్పటికే 3-4 months తర్వాత మనకి కాల్స్ అవన్నీ, అంటే ఆన్ బోర్డింగ్ అంతా 3-4 months తర్వాత అవుతుంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత. నేనేం చేశాను, నేను ఇంట్లో ఒక రోజు వెళ్ళి ధైర్యం చేసి చెప్పేశాను, నన్ను పెట్టి నాన్నగారు అమ్మగారు ఇద్దరికి ప్రణామం, నా వల్ల కాదు ఐటీ, నా వల్ల కాదు అంటే మరి ఏం చేస్తావు అని అడిగారు. లేదు నేను మెకానికల్ ఏదైనా ఉద్యోగం చూస్తానని చెప్పారు. సరే ఓకే, బట్ రిజెక్ట్ అయితే చేయకు ఆఫర్, ఎలాగో 4-5 నెలల తర్వాత కదా ఆన్ బోర్డింగ్ అంతా. ఇదంతా ఏప్రిల్ 2012లో జరిగింది. అదే మనకి డిసెంబర్ జాన్లో ఎప్పుడు ఆఫర్ వచ్చింది. ఆఫర్ వెంటనే రిలీజ్ చేస్తారు కదా క్యాంపస్ అంటే. దాని తర్వాత సరే అని చెప్పి వాళ్ళకి టైం ఇచ్చారు. వాళ్ళు ఏమన్నా నువ్వు వెతుక్కో, వస్తే వెళ్ళను కూడా, లేదంటే అన్ని బ్యాకప్ యూ హ్యావ్ బ్యాకప్. అవంతా ఈ జనరేషన్ కిడ్స్కి. మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే అన్నీ మూసుకొని వచ్చిన ఉద్యోగం జాయిన్ అవ్వు, నాటకాలు చేయకు ఆడవు అనమాట. ఓకే సరే ఓకే, అంత లిబర్టీ ఇచ్చారు కదా అని చెప్పి నాకు ఇప్పటికీ బాగా. సో అప్పటికి ఇంటర్నెట్ అంతా బాగా వచ్చింది. ఆబ్వియస్లీ 2012 అంటే అప్పటికి జస్ట్ వాట్సాప్ అంతా స్టార్ట్ అవుతుంది, బట్ ఇంటర్నెట్ అంతా బాగానే ఉంది. నౌకరీ అవన్నీ వచ్చాయి. డే అండ్ నైట్ కూర్చొని జాబ్స్ అప్లై చేసేవాడిని. అండ్ ఫ్రెషర్కి ఉద్యోగం రావడం ఇస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. నేను మా కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడి, దాని తర్వాత ఏవో సోర్సెస్ ఎత్తుక్కొని, వీళ్ళని అడుక్కొని వాళ్ళు అడుక్కొని, లిటరల్గా బెగ్గింగే. ఫ్రెషర్ కవరిస్తారు ఉద్యోగం, అవ్వలేదు. బట్ ఆన్లైన్లో అప్లై చేస్తూనే వచ్చాను. సో దాని తర్వాత ఏంటంటే 1-2 months తర్వాత నాకు ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది, హ్యాప్టెక్ అని. అదే బేసిక్గా అది హిందుస్థాన్ మోటార్స్ పవర్ ట్రైన్ డివిజన్ అనమాట. ఓకే. వాళ్ళు కాల్ చేశారు, చెప్పారు నీ రెజ్యూమ్ ఇలా షార్ట్ లిస్ట్ అయింది, ఇంటర్వ్యూకి రావాలి అని చెప్పారు. ఎక్కడ హొసూర్ అంటే బెంగళూరు పక్కన. సో వైజాగ్ నుంచి అండ్ వాళ్ళు అన్నారు 2 daysలో ఇంటర్వ్యూ అని చెప్పారు. వెంటనే పెట్టి మూట సర్దుకొని బస్ ఎక్కి ఆబ్వియస్లీ మనం బుక్స్ అన్ని చదువుకొని థియరీస్ ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ అంతా చేసుకొని, అంటే 4th year అంటే మనం చదువుకోం కదా, ఇంకా ఆడుతూ పాడుతూ 6-2 రోజులు స్కూల్కి కాలేజ్కి వెళ్ళడం కదా, ఆడుకోవడమే కదా, ఇంకేం పని ఉండదు కాదు. సో వెళ్ళాను. ఆడికి వెళ్తే 20 మంది. అబ్బా 20 మంది ఇప్పుడు కంప్లీట్ చేయాలా, సర్లే అని చెప్పి మనం బెస్ట్ ఇచ్చాము. అయిపోయింది. వారం రోజుల తర్వాత నాకు మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చి డైరెక్ట్గా జాయినింగ్ డేట్ వచ్చింది. నాకు జాయినింగ్ డేట్ వచ్చింది, జాయినింగ్ లొకేషన్ వచ్చింది, శాలరీ తెలియదు. ఓకే, అదేంటి? అదే దాంట్లో ట్విస్ట్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఐఐటీస్ ఎన్ఐటీస్ నుంచి హైర్ చేసుకున్నారు. ప్లస్ బెంగళూరులో టాప్ కాలేజెస్, అంటే మాకు వైజాగ్లో గీతం ఆంధ్ర యూనివర్సిటీ అలాగా ఆర్ఈసీ కొన్ని టాప్ కాలేజెస్ నుంచి హైర్ చేసుకున్నారు.
దాంట్లో 2-3 డ్రాప్ అవుట్ అయిపోయారు. దాన్ని ఆ స్పాట్స్ని ఫిల్ చేయడానికి వీళ్ళు ఓపెన్ అప్లికేషన్స్ పెట్టారు. దాంట్లో నన్ను అక్కడనే సెలెక్ట్ చేశారు. అది నాకు అప్పటికి తెలీదు. సో వాళ్ళు ఏం చేశారు, ఈ శాలరీ డిస్కషన్ పాయింట్ అంతా పక్కన పెట్టేశారు. స్ట్రేట్ అవే జాయినింగ్ లెటర్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది, అప్పటికి నేను చూసుకోలే. నాకు నేను చూసుకున్నా సాయంత్రం 6:30కి ఎంతకో చూసుకున్నా, బాగా గుర్తు. నేను ఎంచి దాని తర్వాత వెంటనే హెచ్ఆర్కి ఫోన్ చేస్తే వాచ్మెన్ ఫోన్ ఎత్తాడు. కంపెనీ కదా, మెకానికల్ కంపెనీ. మేడం, హెచ్ఆర్ మేడం వెళ్ళిపోయారు, రేపు వస్తారని చెప్పాడు. ఇప్పుడు నాకేంటి, ఉద్యోగం వచ్చింది, లొకేషన్ తెలుసు, శాలరీ ఎంతో తెలియదు. ఏదో పెద్ద ఫిక్స్లో ఉన్నాను అనమాట. నెక్స్ట్ డే హెచ్ఆర్ వచ్చిన వరకు మనకు తెలియదు. అది ఇంటికి వెళ్ళి చెప్పాను, అంటే ఇంట్లోనే చూశాను, అమ్మకి పిలిచి చెప్పాను. బట్ నేను ఒకటి చాలా క్లియర్గా ఉన్నాను. నేను చెప్పా, అమ్మ నాకు తెలిసి 10,000-15,000 మ్యాక్సిమం ఇస్తారు. అప్పటికి టీసీఎస్కి మనకి 3.5, అదే స్టాండర్డ్ 3.2 lakhs అంతా, అంటే చేతికి ఒక 25,000-30,000 ఎంత వచ్చేది, గివ్ ఆర్ టేక్. నేను అమ్మకి వెళ్ళి ఆటోమేటిక్ కదా, ఇంకా కొంచెం తక్కువ నేను చెప్పేసా, నేను 10,000 వెళ్ళిపోతా, నాకు ఉద్యోగం వచ్చింది, నేను 10,000 వెళ్ళిపోతా. ఓకే, నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది, మీరు నాకు హెల్ప్ చేయండి, నేను నా కెరియర్ నేను ఇక్కడ చేసుకున్నాను ఫిక్స్ అయిపోయింది చెప్పాను. ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ప్యాషన్ ఉంది, ఇంట్లో కూడా వెంటనే ఓకే అని చెప్పారు. నెక్స్ట్ హెచ్ఆర్ ఫోన్ చేస్తే, మేడం మీరు ఇలాగ నాకు ఆఫర్ లెటర్ ఇవ్వడం మర్చిపోయారు మేడం, జాయినింగ్ లెటర్ ఇచ్చారు, బాగానే ఉంది, పైసాకి ఎత్తనది అవుతా అని అడిగి, ఓ షిట్ నీకు పంపించడం మర్చిపోయారు అంటే అదే వన్ ఆఫ్ అ కేస్ కదా నాకు. సో షిట్ మర్చిపోయానంటే, అంటే శాలరీ చెప్పండి అంటే ఆఫర్ లెటర్ వస్తుంది కదా చూసుకొని ఉంది. ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు టెన్షన్. ఆవిడ నుంచి 2-3 గంటల తర్వాత పంపించింది, చూస్తే 4 lakhs ఉందన్నమాట. ఓకే, టీసీఎస్ కన్నా ఎక్కువ శాలరీ. బట్ అగైన్ మనీ అప్పుడు ఇప్పుడు వేరే మ్యాటర్లే. ఆ టైంలో మనీ ఎప్పుడు పారామీటర్ కాదనమాట. నేను ఎప్పుడు ఆటోమోటివ్ కంపెనీ కోసం పని చేయలేదంటాను. సో దాని తర్వాత 3 years పనిచేశాను. మాకు 3 years బాండ్ ఉండేది అనమాట. సో 3 years పనిచేశాను. అప్పుడు నా పియర్స్ అందరూ ఐఐటీస్ వాళ్ళే అనమాట. సో అప్పట్లో ఏంటంటే R&Dలో ఓన్లీ 2 vacancies ఉంటాయి. మేము అప్పుడు 14 members. సో 2 spots కోసం యాజ్ అన్ కైండ్ ఆఫ్ అన్ అవుట్సైడర్ ఐ హ్యాడ్ టు ఫైట్ విత్ దీస్ టాప్ టియర్ పీపుల్. ఐఐటి భువనేశ్వర్ అండ్ అంటే ఐఐటి భువనేశ్వర్ అండ్ ఎన్ఐటి వరంగల్ వాళ్ళతో ఫైట్ చేసి ఆ 2 spots ఒక స్పాట్ తీసుకోవాలి. సో నేను ఫస్ట్ 1 year అప్రెంటిస్ అదే జీటీగా ఉన్నప్పుడు చాలా పనిచేసి చాలా నేర్చుకొని ఫైనల్ రౌండ్ మళ్ళీ దానికి ఇంటర్వ్యూస్ అన్నీ అవుతాయి. ఇంటర్వ్యూస్ అంతా చేసుకొని ఫైనలీ ఐ గాట్ మై సీట్ దేర్. లిటరల్ చెప్పాలంటే Formula 1 సీట్ కోసం అలా కొట్టుకుంటా, లిటరల్గా అలా కొట్టుకున్నాం అనమాట. నేను చదువుకొని మొత్తం ఎప్పుడెప్పుడు మన M1 నుంచి మన దిక్కుమాల నెంబర్ ఉంటుంది కదా, మనం ఎప్పుడు పట్టించుకొని M1 అందరూ ఫెయిల్ అయిపోయి M1 అక్కడి నుంచి మెటలర్జీ గిట్లర్జీ అన్నీ చదువుకొని నేను ఓకే కష్టపడి వచ్చింది. దాని తర్వాత 2 years అక్కడ పనిచేస్తాను. 3 years బాండ్ అయిపోవడానికి వచ్చేస్తుంది. అప్పుడు నేను అనుకున్నా లేదు ఇంకా స్విచ్ కొట్టాలి. అండ్ ఆబ్వియస్లీ రీసెర్చ్ అంతా చేస్తే మర్సిడీస్ అప్పుడే బెంగళూరులో ఉంది, అది నాకు తెలుసు. మర్సిడీస్కి వెళ్ళాలరా, ఇదే నా ఫస్ట్ టార్గెట్ నాకు మర్సిడీస్ అని ఫిక్స్ అయ్యాను. నువ్వు నమ్ము, అదే ఇందాక చెప్పే కదా, నువ్వు మనసు పూర్తిగా కోరుకుంటే అయిపోతుంది, అన్నీ ఒకసారి వచ్చి నీ అదృష్టం పడతాయని. నేను నౌకరీలో రెజ్యూమే అప్లోడ్ చేశా, జస్ట్ అప్లోడ్ చేశా, నేను ఇంకా జాబ్స్కి ఏం అప్లై చేయలే. అప్లోడ్ చేసా, నెక్స్ట్ డే నాకు మర్సిడీస్ నుంచి కాల్ వచ్చింది. ఓకే, ఇలాగా డ్రైవ్ ట్రైన్లో ఓపెనింగ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉందా అని. ఇది లైక్ ఇన్ రీసెర్చ్ కేటగిరీలో లేకపోతే డిజైన్ కేటగిరీలో? ఓకే, R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో అదే బేసిక్గా మన కార్ డిజైనింగ్లో అనమాట. అర్థమైంది. అప్పటికే ఇంజిన్స్, గేర్ బాక్సెస్ మీద నేను చాలా పనిచేశాను. సో నేను తుల్లిపోయాను. నేను అసలు ఎవడైనా మా ఫ్రెండ్స్ ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నాను. అప్పటికి ట్రూ కలర్ ఏం లేదు, ఎవడైనా ఫోన్ చేస్తే ఇంకా నువ్వు చచ్చినట్టు నమ్మాల్సిందే. ఓకే అండి అంటే నీకు సాయంత్రం ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పాడు. సో సాయంత్రం అప్పటికి నేను వైజాగ్ బస్సులో వెళ్తున్నాను, వైజాగ్ వెళ్ళాను. ఇంటర్వ్యూ ఫస్ట్ టెలిఫోనికే, ఇప్పుడులాగా స్కైపులు గీపులు అవన్నీ ఏం లేదు. ఫోన్ చేసి తమ్ముడు బాగున్నావా, ఓకే నువ్వేంటేంటి చేసావు, లాస్ట్ 3 years అంతా మాట్లాడారు, అయిపోయింది. రౌండ్ 2 అయిపోయింది. రౌండ్ 3కి బెంగళూరు రమ్మన్నారు. అప్పటికి నేను బెంగళూరులోనే ఉంటున్నా. సో డైరెక్ట్గా వెళ్ళాను. రౌండ్ 3 ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది జాబ్ వచ్చేస్తుందని. జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను రెగ్యులర్ మర్సిడీస్ డిజైన్లు వేశారు, మర్సిడీస్ బెంజ్ డిజైన్లో అనమాట. నేను ఇంటర్వ్యూ టైంలోనే అడిగాను, మీకు మర్సిడీస్ AMG ప్రాజెక్ట్స్ ఉన్నాయా మనకి అని. లేదు, బట్ మనం 3 monthsలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అన్నారు మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట అప్పుడు. బట్ మర్సిడీస్ AMG ఇండియాలో కాదు అనుకుంటా కదా? లేదు, అదే. సో బేసిక్గా ఏంటంటే ఇండియాలో ఉన్న R&D సెంటర్
ఈజ్ ద బిగ్గెస్ట్ R&D సెంటర్ ఫర్ మర్సిడీస్ అవుట్ సైడ్ జర్మనీ. బ్యాక్ దెన్ ఆర్ ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా. అవునా? ఓకే. ఇప్పుడు ఎంత నాకు తెలిసి మర్సిడీస్ ఒక 6,000 ఎంప్లాయీస్ 7,000 ఎంప్లాయీస్ ఎంత ఉంటారు. క్రేజీ అసలు. చాలా బాగుంటుంది కల్చర్ కూడా. ఓకే. సో నేను అప్పుడే చెప్పా నాకు ఇదంతా చాలా ఇంట్రెస్ట్ అండ్ ఐమ్ వెరీ ప్యాషనెట్ అంటే ఓకే వచ్చినప్పుడు చూద్దాం అని అన్నారు అతను. మనం కూడా ఓకే అన్నాం. జాయిన్ అయిపోయిన ఒక 2 months తర్వాత ఆబ్వియస్లీ పనులంతా ఇస్తారు కదా, మనంతా టెక్నికలీ స్ట్రాంగ్ ప్యాషన్తో ఉంటుంది కాబట్టి మన పనులన్నీ చేసుకునే వాళ్ళమే. 2-3 months తర్వాత అలాగే AMG ప్రాజెక్ట్ వస్తుందని టాక్ వచ్చింది. సరే మళ్ళీ అలాగే కరెక్ట్గా 2 ఓపెనింగ్స్ ఉన్నాయి దానికి. ఆబ్వియస్లీ అగైన్ లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ కంపీట్ ఫర్ ఇట్. నేను అప్పటికి జస్ట్ 3 years వర్క్ ఎక్స్ కంపెనీ జస్ట్ 2 months అయింది వచ్చి, సరే ఇప్పుడు ఏంట్రా బాబు అని చెప్పి తెగించాను. అప్పుడు అనుకున్నాను ఇంకేలా లాభం లేదని చెప్పి స్ట్రైట్ ఫస్ట్ మా బాస్ దగ్గరికి వెళ్ళా. మర్సిడీస్ ప్రాజెక్ట్ AMG ప్రాజెక్ట్ వస్తుందా అని అడిగాను. వస్తుంది, కాంట్రాక్ట్ సైన్ అయిపోయింది, వస్తుంది అని చెప్పారు. ఎన్ని సీట్స్ ఉన్నాయని అడిగాను. అదే ఎన్ని ఓపెనింగ్స్ అని 2 అన్నారు. నువ్వేం చేస్తావు తెలియదు, ఒకటి మాత్రం నాది అని చెప్పాను. ఇలాగే చెప్పారు. తుల్లిపాడు అన్నమాట. అంటే ఎవరు ఇలా మాట్లాడరు బేసిక్గా, బాసులతో ఎవరు ఇలా మాట్లాడరు కదా. బట్ నాకేంటంటే నాకు కావాలి, నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం, రెండోది నువ్వు ఎవరికి ఇచ్చుకుంటా నాకు సంబంధం లేదు, ఒకటి మాత్రం నాకు కావాలి అని చెప్తాను. ఇలా అలాగా అంటే నాకు సంబంధం లేదు, నాకు మాత్రం కావాలి. నేను ఇంటర్వ్యూ HRతో మాట్లాడినప్పుడు కూడా, దాని తర్వాత మన HODతో మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను నాకు జెన్యున్లీ ఇంట్రెస్ట్ ఉంది అని. సరే అయితే వెళ్ళి HODతో మాట్లాడు, నన్ను ఎందుకు ఇంకా అడుగుతున్నావు అని వెళ్ళిపోయి స్ట్రైట్గా HOD దగ్గరికి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు IT కల్చర్ చాలా ఓపెన్ అయింది, కానీ 2000s ఎర్లీ 2010s అంతా చాలా రెస్ట్రిక్టివ్ కల్చర్ ఉండేది. అంటే ఇప్పుడు పెద్దలందరినీ సార్ అని పిలవడం అలాగా. నేను డైరెక్ట్గా వెళ్ళిపోయా క్యాబిన్. HODతో మాట్లాడడం అంటే ఏదైనా పెద్ద ఎస్కలేషన్ ఉండి లేకపోతే HODని పిలుస్తేనే నువ్వు వెళ్దాం, మనం ఇచ్చినట్టు మనం వెళ్ళిపోతా అంటే కుదరదు. వెళ్ళా సేమ్ డైలాగ్, 2 ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిసింది, ఒకటి మాత్రం అది మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. అప్పుడు వెంటనే అతను అన్నాడు, నిశ్చల్ నాకు తెలిసి నీకు ప్యాషనెట్గా ఉంది, నాకు గుర్తు నువ్వు ఇంటర్వ్యూలో కూడా చెప్పు, నేను నీకు ఒకటి ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. 1 monthలో MG ప్రాజెక్ట్ వచ్చింది, నాకు ఒక సీట్ ఇచ్చింది, ఇంకొక అబ్బాయికి ఇంకా నాకు కొంచెం సీనియర్ అతనికి ఇచ్చారు. అంటే అప్పుడు నేను జూనియర్ కదా, ఒక సీనియర్ అతన్ని పెట్టారు. అండ్ దాని తర్వాత మన అఫాల్టర్బాక్, మన AMG హెడ్ క్వార్టర్స్ అక్కడే అనమాట. అఫాల్టర్బాక్, ఓకే, స్టుట్గార్ట్ మర్సిడీస్ హెడ్ క్వార్టర్స్. ఓకే, అఫాల్టర్బాక్ ఇస్ 30 kilometers from there. ఓకే. సో దిస్ వాజ్ ఇన్ జర్మనీ. యా. అంటే పనిచేసేదంతా బెంగళూరు, బట్ ఫస్ట్లో ఇనీషియల్ డిస్కషన్ అవ్వాలి కదా, అంటే ఎవరు ఏం పని చేస్తారని డిస్కషన్స్ అంతా అయ్యాయి. దాని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మనం ఒక ప్రాజెక్ట్ ఉంది AMG GTది, టాక్ ట్యూబ్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది, అది డెవలప్ చేయాలని చెప్పారు, డిజైన్ అండ్ డెవలప్ చేయాలని చెప్పారు. మనకేం తెలీదు, ఆబ్వియస్లీ ఇండియాలో ఎవరికి ఎక్స్పోజర్ లేదు. సరే అని చెప్పి ఇంటర్నెట్లో ఉన్న ఇమేజెస్ అంతా తీసి మనంత ఎంత అయితే అంతవరకు రీసెర్చ్ చేస్తాం. అంటే అప్పటికే ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉంది AMG GT. ఓకే, ఇప్పుడు కాదు, అప్పుడు ఆ వర్షన్, ద ఫస్ట్ ఇనిషియల్ వర్షన్. అదేంటంటే మనకి ఇంజిన్ ఫ్రంట్లో ఉంటుంది, DSG గేర్ బాక్స్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ రేర్లో ఉంటుంది, అండ్ బిగ్ మెటల్ కాంపోనెంట్ కనెక్ట్స్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఇంజిన్ ద రేర్ ఆఫ్ ద ఇంజిన్. దాని మధ్యలో షాఫ్ట్ రన్ అవుతుంది, అందుకని దాన్ని టార్క్ ట్యూబ్ అంటారు. దాని లోపల కార్బన్ ఫైబర్ ట్యూబ్ రన్ అవుతుంది, దాని చుట్టూ ఒక అల్యూమినియం పెద్ద ఫ్రేమ్ లా ఉంటుంది అనమాట. దట్ కనెక్ట్స్, అంటే అది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పవర్ ట్రైన్ అనమాట. ఐ సా ఇట్ ఇన్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ లో ఉంటుంది. yes, yeah. అది ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను నించుంటే ఇంత హైట్, నా హైట్ లో వస్తుంది, లైక్ 5 feet 9 inches 5 feet 10 inches. దట్స్ ద బిగ్గెస్ట్ స్టాండ్ అలోన్ పార్ట్ ఇన్ ద కార్ ఇట్ సెల్ఫ్. ఓకే, గాట్ ఇట్. ఒక కాంపోనెంట్ అంత పెద్దగా ఉండదు జనరల్గా ఆటోమోటివ్స్ లో. సో అది ఇచ్చారు. ఆబ్వియస్లీ సమ్ వెయిట్ టార్గెట్స్, ఈ టార్గెట్స్ అంతా పెట్టారు. మనం పొద్దున, నాకు ఇప్పటికీ బాగా గుర్తు, అప్పుడు ఏంటంటే మా వాళ్ళు ఒక టార్గెట్ ఇచ్చారు, ఏంటి అంటే December కల్లా డిజైన్ రెడీ అవ్వాలి, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, జర్మన్స్ క్రిస్మస్ వెకేషన్కి వెళ్ళే ముందు మనం ఇది డెలివర్ చేయాలి అని. నువ్వు నమ్మో, నేను రోజుకి 14 నుంచి 16 గంటలు పనిచేసాను ఈజీగా. నాకు పొద్దున్న 7 గంటలకు ఆఫీస్కి వెళ్తే రాత్రి 2 గంటలు 3 గంటలు ఆఫీస్కి వెళ్తున్నాను. నాట్ బికాస్ ఆఫ్ ప్రెషర్, యూ వాంటెడ్ టు వర్క్, ఇట్ వాస్ ప్లెజర్. అంటే నార్మల్గా అయితే అందరూ ప్రెషర్ కోసం 12 గంటలు 14 గంటలు, అప్పుడు ఓన్లీ ప్లెజర్ కోసం పనిచేసేవాడిని. అండ్ నాకు అవుట్పుట్ కనిపిస్తూ ఉండేది అనమాట, ఇలా అవుతుంది అని. సో December కల్లా మనం వాజ్ ద టెక్ అంత అడ్వాన్స్ ఉండేనా, సో దట్ ఇప్పుడు ఇమీడియట్గా సిమ్యులేషన్స్లోకి వెళ్ళడానికి కానీ ఉంది? అప్పటికే ఉంది టెక్ హ్యాస్ బిన్ దేర్. ఓకే, అప్పటికి మెచ్యూరిటీ ఉంది, గుడ్ లెవెల్స్ ఆఫ్ మెచ్యూరిటీ. ఇప్పుడు ఏంటంటే
అప్పటికి ఇప్పటికి ఫ్రాంక్లీ స్పీకింగ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు ఆటోమేషన్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆటోమేషన్, దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాట్ ఆఫ్ AI రిలేటెడ్ స్టఫ్ వచ్చింది అంతే. బట్ అండర్పిన్నింగ్ ఆల్గరిథమ్స్ అంతా సేమ్, ఇప్పటికీ అంతే ఉంది. జస్ట్ లైక్ ఏరోప్లేన్కి అండర్పిన్నింగ్స్ ఆల్గరిథమ్స్ ఎలా సేమ్ ఉంటాయి, ఇప్పుడు అవి ఆ ఫౌండేషన్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి. దాని మీదే అన్నీ బిల్డ్ చేసుకుంటూ వస్తాము. సో మా సిమ్యులేషన్ టీం కూడా చాలా మంచి టీం. అప్పుడు ఒక సిమ్యులేషన్ ఇద్దరు డిజైనర్స్, అంతే, అదే పని. సో ఓల్డ్ కాన్సెప్ట్స్ చేసాము, వెయిట్స్ గురించి మాట్లాడాము, మెటీరియల్స్ గురించి మాట్లాడాము, అంతా ప్రాక్టికల్గా 4 months చేసేసాము. సరే అంతే అయిపోయింది. దాని తర్వాత అన్నారు, సరే డిజైన్ సబ్మిట్ చేసావు కదా. వాళ్ళు ఏమన్నారంటే మాకు సమ్మర్ టెస్టింగ్ కాదు, వింటర్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఏంటంటే మార్చ్ ఏప్రిల్లో ఇములా, దాని తర్వాత సర్క్యులర్ ట్రాక్ పేరు మర్చిపోయాను, ఒకటి అస్కారీ వెళ్తారు, ఇములా, దాని తర్వాత నూబర్గ్రింగ్ కాదు, ఆ పేరు మర్చిపోయా. ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంటుంది, అది ఓన్లీ ఫర్ హై స్పీడ్ టెస్టింగ్ అన్నమాట. అది ఇటలీయో లేకపోతే స్పెయిన్లోనో అది. ఓకే, సో అక్కడికి టెస్టింగ్ చేయాలి అంటే అది డెవలప్ చేయలేని అన్నాడు. డెవలప్ అంటే అదొక పెద్ద తలనొప్పి. అప్పుడు వెంటనే నేను జర్మనీ వీసా అప్లై చేసి జర్మనీ వెళ్ళి అక్కడి నుంచి ఫస్ట్ సప్లయర్స్ అంతా స్కౌట్ చేసి ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ సేమ్ పవర్ ట్రైన్ యూస్ చేసేది. సేమ్ పవర్ ట్రైన్, సేమ్ ఆర్కిటెక్చర్. ఓన్లీ వరల్డ్లో ఓన్లీ 3 cars ఆ ఆర్కిటెక్చర్ ఉండేది. ఒకటి కార్వెట్ అనుకుంటా, కార్వెట్ C9 ఆర్ సమ్ వర్జన్, ఒకటి వాంటేజ్, దాని తర్వాత 3ది GT. ఈ 3 కార్లు వరల్డ్ మొత్తం మీద ఆర్కిటెక్చర్ ఉండేది. సో మా థాట్ ఏంటంటే, సరే ఎలాగో ఆస్టన్ మార్టిన్ మనకి యూకేలో ఉంది కదా, సో యూరోపియన్ ఎవడో ఒక సప్లై చేస్తున్నాడు కదా, వాడు పాట వస్తుంది. దాని తర్వాత మనకి ఆల్రెడీ సప్లై చేస్తున్నాడు, ఉన్న సప్లైర్తో చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో వీళ్ళు కొత్త సప్లైర్ ఎతకాలి, ఆప్షన్ లేదని చెప్పాడు. సో ఎలాగో ఫోన్లు కొట్టి, ఈమెయిల్ కొట్టి, ఎట్టకేళ్ళకి ఆస్టన్ మార్టిన్కి ఎవడు సప్లై చేస్తున్నాడో వాడు కాంటాక్ట్ దొరికింది. ఓకే, వాడు పోలాండ్లో ఉంటాడు. సో పోలాండ్ వెళ్ళి 2 సార్లు పోలాండ్ విజిట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇచ్చి పార్ట్ డెవలప్ చేయించి దాన్ని పుట్ ఇట్ ఫర్ టెస్టింగ్. సో యూ గైస్ హ్యాడ్ టు డ్రైవ్? లేదు, అక్కడ ఏంటంటే మనకి టెస్టింగ్ కార్స్కి స్పెషల్ లైసెన్స్ ఉండాలి. ఓకే, సో ఆ లైసెన్స్ మన దగ్గర లేదనమాట. బట్ ఏంటంటే మేము చాలా క్లోజ్గా, ఇప్పుడు ఏంటంటే మర్సిడీస్ బెంజ్ కంపెనీ, AMG ఈజ్ అ డిఫరెంట్ కంపెనీ. సో AMGలో ఏంటంటే మర్సిడీస్ బెంజ్ ఏ మోడల్స్ దింపుతాడో దాన్ని AMG వర్షన్స్, మోస్ట్ ఆఫ్ దింకి మనం AMG వర్షన్స్ దింపుతాం. సో బట్ ఇంజనీర్స్ ఆర్ వెరీ లిమిటెడ్. సో ఏంటంటే మాకు మర్సిడీస్లో 10 మంది పనిచేసేది, మేము 2 పనిచేస్తాం అంతే. సో ఏంటంటే మేము టెస్టింగ్ టీంతో మాట్లాడుకోవడం అవంతా మాదే పని ఉండేది. నేను డైరెక్ట్గా మా టెస్ట్ డ్రైవర్స్ అందరం నా పక్కన సేమ్ క్యూబికల్స్ ఇలాగా పక్కన కూర్చొని మేము మాట్లాడుకునే వాళ్ళం. ఏం డేటా కలెక్ట్ చేయాలి, ఎలాంటి డేటా కలెక్ట్ చేయాలి, ఎంత లిమిట్స్లో ఉండాలి, అదంతా అక్కడే ఉండేది అన్నమాట. సో వాళ్ళు చేసేవారు. సో ఇట్స్ స్మాల్ టీమ్, ఇంకా వెరీ స్మాల్ టీమ్. మా పవర్ ట్రైన్ డివిజన్ అంతా కలిపి, అంటే పవర్ ట్రైన్ సెన్స్ గేర్ బాక్స్ అండ్ డిఫరెన్షియల్, ఇదంతా టీం కలిపి గట్టిదంతా 50 మంది అంతే. దట్స్ ఇట్ ఫర్ AMG, నథింగ్ మోర్ దెన్ దట్. 50 to 60 people. సో హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో వాళ్ళతో చాలా పరిచయం అయింది. ఆబ్వియస్లీ మేము హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేసాం వాళ్ళు. మేము తను జర్మనీ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళని కార్ వాళ్ళే డ్రైవ్ చేసి పట్టుకెళ్ళేవారు అనమాట. నేను రెగ్యులర్ మర్సిడీస్ కార్స్ నడిపేవాడిని. మా కంపెనీ నుంచి మేము తీసుకుని మేము నడుపుకునే వాళ్ళని, ఎవరి పేరు మీద తీసుకుని. బట్ నాట్ ద AMG వేరియంట్స్ ఆర్ నాట్. అదేంటంటే టెస్ట్ వెహికల్స్ కాదు, అవన్నీ ప్రీ ప్రొడక్షన్ వర్షన్స్ వరకు మేము నడుపుకునే వాళ్ళమే. బట్ టెస్టింగ్ వెహికల్స్ మాకు అలౌడ్ కాదన్నమాట, స్ట్రిక్ట్లీ. రూల్స్ కూడా చాలా టఫ్ కదా, సో అలౌడ్ కాదన్నమాట. బట్ పక్కన కూర్చొని అయితే మస్తుగా ఎంజాయ్ చేశాను. మస్తుగా ద మ్యాక్స్ స్పీడ్ ఐ వెంట్ యాజ్ a co-driver was 324 km/h. Nice. Which track? ట్రాక్ కాదు, ఆటోబాన్. ఓకే, నైస్. నాకు ఇప్పటికీ బాగా. సో నేను AMG X290 అంటే GT63 డిఫరెన్షియల్కి ముగ్గురు రెస్పాన్సిబుల్ AMG మొత్తం మీద. దాంట్లో నేను ఒకడిని. ఐ వాజ్ వన్ ఆఫ్ ద కోర్ డిజైనర్స్ ఫర్ GT63. Wait, so you tested on autobahn on like actual roads, not on a testing track? సో ఏంటంటే మనకి మన సప్లయర్ ఫ్రాంక్ఫర్ట్లో ఉండేవాడు. ఫ్రాంక్ఫర్ట్ ఇస్ 200-250 kilometers ఫ్రమ్ స్టుట్గార్ట్ అనమాట, ఆర్ అఫాల్టబాక్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో నేను మా ఒక హెడ్, దాని తర్వాత ఇంకో టెస్టింగ్, మేము ముగ్గురం అక్కడికి వెళ్ళాం అనమాట ప్రోగ్రెస్ చూడడానికి. అండ్ నేనే వ్యాలిడేట్ చేయాలి అది వాళ్ళు చేస్తుంది కరెక్టా కాదా, లేదంటే దాంట్లో చేంజెస్ చెప్పాలని. వన్ ఆఫ్ ద కోర్ డిజైనర్స్ కాబట్టి.
సో వెళ్ళాము, రిటర్న్లో వస్తూ ఉంటే ఆడీది ఒక ప్లాంట్ ఉంటుంది, ఇంగోల్ స్టార్ట్ అని. ఇంగోల్ స్టార్ట్ అని ఒక ఊరు ఉంటుంది, విచ్ ఇస్ ప్రైమర్లీ ఆడీస్ హెడ్ క్వార్టర్ అనమాట. ఇంగోల్ స్టార్ట్లో ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మేము అదే AMG E63 టెస్ట్ వెహికల్లో ఉన్నాం మేము. నాకు బాగా గుర్తు. వెళ్ళడం బాగానే వెళ్ళిపోయాము. వస్తున్నప్పుడు ఏంటంటే ఒక ఆడీ సలూన్ ఉంది, అది టెస్టింగ్ వెహికల్. వాళ్ళ నుంచి ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఇంగోల్ స్టార్ట్ వెళ్తున్నారు. మేము ఇంగోల్ స్టార్ట్ దాటుకొని స్టుట్గార్ట్కి వెళ్ళాలి. మేము ఆరామ్సే 120-130లో వెళ్తున్నాం. వాడిని జుమ్ అని వెళ్ళాడు. వాడు నిశ్చల్ డూ యూ వాంట్ టు రేస్ అన్నాడు. నాకేం పోయింది, నువ్వే కదా అడుగుతున్నాను అన్న. సరే అని చెప్పి స్పోర్ట్స్ ప్లస్లో పెట్టాడు. తొక్కాడు, సప్పు ఇలా సీటు కట్టుకుపోయాను. స్పీడ్ లిమిట్ చూస్తున్నాను, 200, 210, 20, 30. అరే ఏం చేస్తావు అరే ప్లీజ్ రా, కొంచెం కనకరించి అంటే మనసులో మన బ్రహ్మానందం అదే సీన్ అనమాట. అరే ప్లీజ్ రా, నాకు క్షమించారా, తప్పు అయిపోయింది రా అని కొడుతూనే ఉన్నాడు. వాడిని బీట్ చేసిన తర్వాత మావాడు కొడుతూనే ఉన్నాడు. బీట్ చేశారా? బీట్ చేస్తాం అంటే బీటింగ్ అంటే ఇట్స్ మోర్ లెస్. అప్పటికే ఇంగోల్ స్టార్ట్ ఆల్మోస్ట్ వచ్చింది. ఓవర్టుక్ హిమ్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఓవర్టేకింగ్ హీ క్లాక్ లైక్ 324 kmph అనమాట. నేను 324కి ఇలా పట్టుకొని ఇలా కూర్చున్నా. ఇక్కడ పక్కన చిన్న హ్యాండ్ రెస్ట్ లాగా, పైన ఒక హ్యాండ్ రెస్ట్. E63 that looks so good. Like the classic Mercedes look ఉంటుంది దానికి అసలు. ఆ తర్వాత నుంచి ఇంకా మరీ కర్వీ అయిపోయి కార్స్ కొంచెం ఇలా చేస్తారు కానీ the sharp look. ఇప్పుడు ఐ టోటలీ డిఫర్ ఫ్రమ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇట్స్ అ వెరీ పర్సనల్ ఒపీనియన్. బట్ ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చే అంటే నేను అప్పుడు పనిచేసినాను కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ AMG ఏంటంటే ఇట్స్ అ ప్యూర్ బ్రెడ్ రేసింగ్ కంపెనీ. AMG స్టార్ట్ చేసిందే ఐ మీన్ ఆఫ్రెస్ట్ అండ్ మెల్చర్. సో దే ఆర్ లైక్ ప్యూర్ రేసింగ్ గైస్ అనమాట. దే యూస్ టు రేస్, ద లెగసీ ఈజ్ రేసింగ్ అండ్ దే స్పన్ ఆఫ్ అ కంపెనీ అవుట్ ఆఫ్ అ లెగసీ రేసింగ్ కంపెనీ. దట్ ఈస్ Mercedes. ఓకే. AMG అనే కంపెనీ యాక్చువల్గా ఇనిషియల్గా ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఇంజిన్ ట్యూనింగ్ అంతా చేసుకుని దే వర్ పార్టిసిపేటింగ్ ఇన్ రేసెస్ ఆఫ్రెస్ట్ అండ్ మెల్చర్. దాని తర్వాత గ్రోసస్ పార్క్, జీ స్టాండ్స్ ఫర్ గ్రోసస్ పార్క్, ఆఫ్రెష్ పుట్టిన ఊరు అనమాట. గ్రోసస్ పార్క్ కూడా దగ్గరే, పెద్ద దూరం ఏం కాదు అఫాటోబాక్కి. సో ఇట్ స్టార్టెడ్ యాజ్ అ రేసింగ్ కంపెనీ. బట్ ఏంటంటే అంటే అప్పుడు కార్స్ ఏంటంటే Mercedes కార్లు అవన్నీ వాడేవారు అనమాట. దాన్ని ట్యూన్ చేసేవారు, Mercedes ఇంజిన్ ట్యూన్ చేసేవారు. అండ్ అది స్లోగా ఒక ఇద్దరు రేస్ ఇంజిన్ ట్యూనింగ్ కంపెనీ నుంచి అలాగా పెరుగుతూ ఇట్ బికెమ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ కంపెనీ అనమాట. రేసింగ్ లైన్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే AMG బికెమ్ సో డిపెండెంట్ ఆన్ AMG, దే బాట్ అవుట్ AMG ఐ థింక్ in 94 or something like that. Got it. That's when AMG became a part of Mercedes-Benz. Acha. ముందు ఇట్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ కంపెనీ ఆల్ టుగెదర్. సో అయిపోయింది. సో దాంట్లో ఇప్పుడు ఏంటంటే చాలా పార్ట్ షేరింగ్ అదంతా చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మనకి Volkswagen, Audi, Lamborghini ప్రైమర్లీ ఇవన్నీ ఏమవుతున్నాయో అది అలాగే అవుతుంది అనమాట. సో ఇప్పుడు మన స్కోడా ఆడీ ప్రాబ్లం ఏదో ఐ మీన్ ఐ వాంట్స్ అ ప్రాబ్లం, ఆ పార్ట్ షేరింగ్ ఎలా వచ్చిందో ఇప్పుడు Mercedes అండ్ AMG కూడా మోర్ లెస్ అలా అయిపోయింది. నేను ఉన్నప్పుడు అలా ఉండేది కాదు. AMG వాజ్ లైక్ మాకు క్లీన్ హ్యాండ్ డెసిషన్స్ ఇస్తారు. గ్రౌండ్ వర్క్ అని కాదు, మీరు 2 ఆప్షన్స్, ఐదర్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేయాలి, లేదు అంటే మేము ఉన్న దాని మీద మీరు బిల్డ్ చేసుకోవాలి. సో ఐదర్ రీట్యూన్ ఆర్ రీడిజైన్ ద ఎగ్జిస్టింగ్ Mercedes వన్స్, లేదంటే ఆబ్వియస్లీ అన్ని Mercedes పార్ట్లు మాకు పనికిరావు. Mercedes 200 horsepower అంత ఉంటుంది. మాది ఇప్పుడు A45 తీసుకుంటే ఇట్ ఇస్ 380 horsepower అంత. Mercedes నువ్వు నార్మల్ Mercedes A45S ఓకే, అది ఇప్పుడు 370 horsepower అంత. రెగ్యులర్ Mercedes తీసుకుంటే ఇట్స్ 130 horsepower. సో ఆబ్వియస్లీ అన్ని కాంపోనెంట్స్ పెట్టాం, బట్ దెర్ ఆర్ ఫేర్ షేర్ ఆఫ్ కాంపోనెంట్స్ దట్ వీ కెన్ యూస్. ఇప్పుడు ఆ రిలయన్స్ చాలా పెరిగిపోయింది అనమాట. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే ఆ AMG GT కూడా ఇప్పుడు ఫుల్గా మారిపోయింది. ఒకప్పుడు ఆ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, ఆ 50-50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఇప్పుడు అంతా E63 మోడల్కి వచ్చింది అనమాట. ఇప్పుడు అంతా E63, AMG GT63, AMG GT ఇవంతా ఇప్పుడు సేమ్ పవర్ ట్రైన్ యూస్ చేస్తున్నాయి విత్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ట్యూనింగ్. సేమ్ గేర్ బాక్స్. GT సక్సెసర్ ఇస్ AMG 1 కదా? లేదు, AMG 1 ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే. సో నేను AMG 1 ఇస్ ఫ్రమ్ F1 రూట్స్ నుంచి వచ్చింది. సో దాని కూడా చిన్న అంటే ఏమైందంటే AMG 1 వాజ్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ద Formula 1 హెడ్ క్వార్టర్స్, పవర్ ట్రైన్ హెడ్ క్వార్టర్స్. Formula 1 కంపెనీ వేరు, పవర్ ట్రైన్ కంపెనీ వేరు, Mercedes AMGది. ఓకే. సో వాళ్ళు పవర్ ట్రైన్ హెడ్ క్వార్టర్స్లో ఊరి పేరు మర్చిపోయాను నేను.
యూకేలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కాబట్టి యూకేలోనే, అంతా యూకేలోనే. సో వాళ్ళు అక్కడ అది డిజైన్ చేస్తున్నారు. ఇది 2019-20 అయిన టైం నాకు బాగా గుర్తు. అప్పుడు ఏంటంటే నేను ఇంకొక అతను మా కలీగే, వీ బోత్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యూచర్ ఈవీ డ్రైవ్ ట్రైన్ ఆర్కిటెక్చర్స్ ఫర్ AMGs. ఇప్పటికీ ఇంకా లాంచ్ అవ్వలేదు. They will launch in 2025-2026. EV AMGs. They have normal Mercedes hybrid versions but దాంట్లో EV మనకి EV component అదంతా ఉంటుంది కదా. సో దాని ఆర్కిటెక్చర్ మేము ఇద్దరం డిజైన్ చేసాం. ఇప్పుడు లేదా హైబ్రిడ్ ఇంకా ఉంది, అది ఇంకా లాంచ్ అవ్వలే. ఓకే, ద వన్ దట్ యు గైస్ వర్క్డ్ ఆన్. ఎందుకు అంటే ఇప్పుడు కార్ డిజైన్ చేసి లాంచ్ చేయడానికి 5 years పడుతుంది. ఆర్కిటెక్చర్ ఒక కొత్త టెక్నాలజీ నువ్వు డెవలప్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ దెన్ 5 years. సో 2025లో లాంచ్ అయ్యే కార్కి మేము 2018 నుంచే స్టార్ట్ చేసాం పనిచేయడం. సో అండ్ కోర్ అగైన్ నేను ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసి అంతా నేను కొంచెం ప్రో లెవెల్కి వచ్చేసేసరికి దే పార్ట్ డిజైనింగ్ ఈజ్ వన్ థింగ్, దెన్ దే పుట్ యూ ఇన్ టు ఆర్కిటెక్చర్ లెవెల్. ఆర్కిటెక్చర్ అంటే పీపుల్ స్టార్ట్ డిజైనింగ్ పార్ట్స్ బేస్డ్ ఆన్ ద ఆర్కిటెక్చర్. ఇట్స్ బేసిక్లీ లిటరల్లీ చెప్పినట్టు స్కేల్ నుంచి స్టార్ట్ చేసాం, హ్యాండ్ డ్రాన్, ఇక ఈ కాంపనెంట్స్ ఇలా ఉంటాయి, ఆ కాంపనెంట్స్ ఇలాంటివి పెడితే అలాగా. సో చాలా ఉంటుందన్నమాట. ఆర్కిటెక్చర్ లెవెల్లో నేను పనిచేశాను. నేను ఎవరితో పనిచేస్తున్నానో అతను AMG 1 కోసం పనిచేశాడు అనమాట. ఓకే. సో నేను అడిగాను యోసెఫ్, అతని పేరు యోసెఫ్ అనమాట. చెప్పాను యోసెఫ్ కొంచెం చూడచ్చు కదా, నాకు కొంచెం కోరిక ఉంది పనిచేస్తాను అంటే చెప్పాడు, లేదు నిశ్చల్ ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది. నాకు తెలుసు, నాకు నేను తీసుకోవాలండి. మేము ఇద్దరం మంచి సింక్లో ఉండేవాళ్ళం. హీఈస్ అల్టిమేట్లీ టాలెంటెడ్ అనమాట. ఆ ఇంజనీర్ అతను యోసెఫ్. సో చెప్పాడు ఇది కొంచెం ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్, నాట్ కాన్ఫిడెన్షియల్, ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్. సారీ దీంట్లో మాత్రం నన్ను అడగద్దు అని. వై వాజ్ ఇట్ సో స్పెషల్? ఎందుకంటే AMG 1 was the first road car to use Formula 1 powertrain. Same 1.6 liter engine. Obviously they were making it road spec, but the agenda is that you want to make a Formula 1 road legal car. Obviously Formula 1 technology is very sophisticated. అదే క్రీమ్ కదా, ఈ టెక్నాలజీ ఉత్తుత్తని అందరికి ఇచ్చేస్తే I mean almost every car out there if you look at it ఏదో ఒక రకంగా Formula 1 నుంచి వాళ్ళు తీసుకొని వాడినట్టు. నేను ఒక పేటెంట్ ఫైల్ చేశాను, దట్ ఈస్ బేస్డ్ ఆన్ Formula 1 గేర్ బాక్స్ టెక్నాలజీ ఫర్ EV ఆర్కిటెక్చర్ అండ్ ఆల్. సో అదే ఈవెన్చువల్లీ ఏంటంటే మనకి Formula 1 ఉన్నదే అందుకు యాక్చువల్గా. చాలా మంది ఇట్స్ ఫర్ రేసింగ్ అంతా అనుకుంటారు, కానీ నువ్వు చెప్పిన డెవలప్మెంట్. I mean DSG అక్కడి నుంచి వచ్చింది కదా? నో DSG అక్కడి నుంచి రాలే. DSG వాజ్ గివ్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ లైక్ Formula 1 నుంచి లైక్ ఇఫ్ రోడ్ ఇప్పుడున్న రోడ్ లీగల్ కార్స్కి వచ్చినవి. ఓకే, అంటే ఇప్పుడు ఒక సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మనకి ఫెండర్స్కి, ఇప్పుడు కొత్త మోడల్స్కి వచ్చే ఫెండర్స్కి మనకి హోల్స్ ఉంటున్నాయి, ఎయిర్ స్కర్ట్స్ ఫామ్ అవడానికి. Formula 1 ఓకే, బానెట్ షేప్స్ ఉన్నాయి. ఇప్పుడు బానెట్స్కి ఇప్పుడు కొంచెం హై లెవెల్ కార్స్కి వెళ్తే బానెట్స్ నుంచి నీకు ఫెండర్స్కి లేకపోతే సైడ్ డోర్ నుంచి నీకు వస్తాయి. ఇవంతా Formula 1 నుంచి వచ్చింది. అలాగా స్లోగా టింకర్ డౌన్ అవుతా మన రెగ్యులర్ కార్స్కి వస్తాయి. ఐ థింక్ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ Porsche అండర్ ఎయిర్ వేస్ కూడా కార్ కింద కూడా ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ ద Formula 1 అండర్ బేస్ నుంచి వచ్చినట్టుగా. నీకు సూపర్ కార్స్కి వచ్చే మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అంతా మనకి ఫస్ట్ Formula 1 నుంచి వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇప్పుడు కంప్రెషన్ రేషియో తీసుకో. కంప్రెషన్ రేషియో Formula 1కి అంటే ఇప్పుడు బాగా తగ్గించారు, బట్ నువ్వు లిమిట్ పుష్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు Formula 1లో పుష్ చేస్తావు, లేకపోతే 24 hours Nürburgring, లెమాన్ అలాంటి DTM కార్స్లో నువ్వు పుష్ చేస్తావు. అక్కడ అంతా సెట్ అయిన తర్వాత వన్స్ అక్కడ టెక్నాలజీ స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు నాలాంటి ఇంజనీర్స్ వస్తారు. ఓకే, ఇలాంటి టెక్నాలజీ తీసుకొని నేను దీన్ని మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఎలా చేయగలను, కాస్ట్ ఎఫెక్టివ్గా. చాలా ఇంజనీరింగ్ ఉంది దాంట్లో. ఇప్పుడు కార్బన్ ఫైబర్ వాడతాను, కార్బన్ ఫైబర్ వాడలేం కదా. నేనే మెగ్నీషియము, అల్యూమినియం అదంతా వాడలేను. మెగ్నీషియం ఇస్ ఆల్సో ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్, బట్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అన్నమాట. మెటీరియల్ అంతా చేంజ్ అవుతుంది, ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి, పర్ఫార్మెన్స్ చేంజ్ అవుతుంది, వెయిట్స్ చేంజ్ అవుతాయి. So basically they'll make you a source material. This is the whole raw source material. Take this and make a viable business. Ante. Make a viable business. Ante, give or take ante. So actually one of the ఇప్పుడు motorsport కూడా one of the agendas అంటే అండర్ పిన్నింగ్ అజెండాస్ కూడా అదే అనమాట. ఏంటంటే యూ వాంట్ గెట్ ద హైబ్రిడ్ టెక్నాలజీస్ అవన్నీ. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్. ఇప్పుడు రేర్ వీల్ స్టీరింగ్ అవన్నీ ఉన్నాయి. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ బికాస్ అంటే అప్పుడు కార్స్ అంతా మేబీ అంతా వాళ్ళకున్న అడ్వాన్స్డ్ పవర్ ట్రైన్ ఫీచర్స్కి అప్పుడు కార్ కార్నర్ అయ్యేది కాదమ్మా. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్తాను, అవ్వచ్చు. అప్పుడు ఆ Formula 1 ఇంజనీర్ నుంచి సార్ మన రేర్ వీల్ స్టీరింగ్ పెడితే కూడా బాగుంటుంది కదా అని అంటాడు. ఇప్పుడు S క్లాస్లో అదంతా కామన్ అయిపోయింది.
ఇప్పుడు ఈ క్లాస్ కూడా స్లోగా దింపేస్తారు, దాని తర్వాత సి క్లాస్కి వచ్చి దాని తర్వాత అలా టాటా మోటార్స్ అన్నిటికి వచ్చేస్తాయి. నాట్ ఆల్ ఫీచర్స్ బట్ ఫ్యూ ఫీచర్స్ అలా అనమాట. బట్ సో అది దట్ వాజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక క్వశ్చన్ నార్మల్గా అందరూ అడిగారు అనమాట, అంటే నేను ఇదంతా చేసినప్పుడు నువ్వు ఫార్ములా 1కి ఎప్పుడూ ట్రై చేయలేదా అని. లైక్ AMG 1 తర్వాత అదే అడుగుదాం అనుకున్నా. సో అడిగండి పని ప్లీజ్. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అంతా నేను చాలాసార్లు ఫేస్ వచ్చాను కాబట్టి స్క్రిప్ట్ రాసుకుని పెట్టేసుకున్నా. అంటే చెప్పి నాకు తెలిసిపోతుంది అనమాట, ఓకే ప్రాబ్లీ ఫాలోఅప్ క్వశ్చన్స్ ఏంటి అని. నార్మల్గా AMG 1 గురించి ఎవరు అడగరు, ఫార్ములా 1 గురించి డైరెక్ట్గా అడుగుతారు. అంటే అగైన్ బికాస్ దట్ ఫార్ములా 1 డైరెక్ట్ కార్ కాబట్టి అండ్ ఇట్ వర్క్స్ వెరీ క్లోజ్ విత్ AMG GTతో పక్కనే ఉంది. కానీ I thought maybe ఉంటుందేమో బికాస్ ద ఫస్ట్ టైం వెన్ యూ సైడ్ యూ వర్క్ విత్ AMG, ఫస్ట్ థింగ్ ఇట్ గాట్ ఇన్ టు మై వాజ్ ఓకే AMG 1. GT అసలు నాకు ఐడియా లేదు. వన్స్ యూ టోల్డ్ GT దెన్ యాక్చువల్లీ సర్చ్ ఓకే GT ఏంటిది, ఇదేంటిది, ఓకే AMGకి డిఫరెన్స్ ఇది. సో బేసిక్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ AMG 1 అంతా హోల్ సోల్ కోర్ అంతా Mercedes AMG power train division there. Mercedes AMG Petronas or what are that holding companies are all there. AMG as a company had a very little involvement in that project. So like marketing ki ka name పెట్టడం వల్ల ఇంకా as you said again they both joined at a point of time కాబట్టి ఇంకా there is no differentiation ఇంకా AMG కి Mercedes కి we can say that at this point of time I think give or take అంతే give or take. అది కొంచెం బాధేస్తుంది. మొన్నే నాలుగు GT అంతా లాంచ్ చేసినప్పుడు అదే ఏంద్రా ఎంత బాగుండే కార్ ఇంతరా తయారు చేస్తారు అనిపించింది. సో కమింగ్ బ్యాక్ టు ఫార్ములా 1. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ అ పినికల్. ఎవరికైనా కోరిక ఉంటుంది ఫార్ములా 1లో పని చేయాలి ఇదంతా అని. సో నేను చాలా ఫ్రీక్వెంట్గా జర్మనీ ట్రావెల్ చేసేవాడిని అనమాట పని మీద. అప్పుడప్పుడు ఏంటంటే ఇయర్కి లైక్ 4 months, ఐ థింక్ ఐ స్పెండ్ లైక్ 1 year plus put together in 3 years before COVID. 2017 నుంచి 2020లో ఆల్మోస్ట్ 1+ year నేను జర్మనీలోనే ఉన్నాను ఆన్ డిఫరెంట్ పాకెట్స్ అనమాట. సో ఆబ్వియస్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత నాకు కోరిక పుట్టింది, అరే సరే నేను ఇంత ప్రూవ్ చేసుకున్నాను కదా, ఐ థింక్ ఐఎమ్ రెడీ ఫర్ ఫార్ములా 1, వై డోంట్ గివ్ ఎ ట్రై అని. అట్ వాట్ ఏజ్ వాజ్ దిస్, వాట్ ఇయర్? 18-19, so I was like 28-29 years old by that time. So 20, అంటే you said 2019-2020 you were still working with GT కదా? GT అయిపోయింది, అదొక ప్రాజెక్ట్. అది 17లో పనిచేస్తుంది. 17లో అయిపోయింది. ఓకే దాని తర్వాత బోల్డ్ డిఫరెన్షియల్స్ అలా మనం ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటాం కదా. బట్ GT వాజ్ యువర్ ఫస్ట్ వన్, ఫస్ట్ అండ్ ద బిగ్గెస్ట్, the main that is there. Yeah, continue. సో అదే అంటే మనకి అర్థమైపోయింది, ఓకే వీళ్ళు ఇచ్చిన అక్కడ AMGలో కూడా అర్థమైపోయింది, ఓకే నిశ్చల్కి ఏదైనా పని ఇస్తే పని అయిపోతుంది. అండ్ ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇండియన్ ఇంజనీర్స్ చాలా జంకుతారు అనమాట ఏదైనా ఒపీనియన్ చెప్పాలంటే. అదే ఎందుకంటే మన వే ఆఫ్ బ్రాటప్ దానివల్ల ఉంటుంది. మనం ఏంటంటే ఏదైనా మొహం మీద చెప్తాం అనమాట. మొహమాట లేదు చెప్పే కదా నాకు ఆ సీట్ కావాలి, నువ్వేం చేసుకుంటే చేసుకో, దట్ ఈస్ మై డెస్పిరేషన్. నాకు కావాలంటే కావాలి అంతే. ఇవ్వకపోతే చిన్నపిల్లలు ఏడ్చుకునేవాడినేమో, బట్ ఇట్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో దాని తర్వాత నా టెక్నికల్ క్యాపబిలిటీ, నా ప్యాషన్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్యాషన్ అనమాట. అలా ప్రూవ్ చేయడం వల్ల అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే స్టార్టింగ్లో కూడా అంత వెయిటేజ్ ఇచ్చేవాడు కాదు, ఏ పిల్లడికి ఏం తెలుసు అని. 3-4 ఇన్స్టెన్సెస్లో ప్రూవ్ చేసి వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది తప్పు నేను చెప్పిందా కరెక్ట్ అని 2-3 ఇన్స్టెన్సెస్ అయ్యాయి. అది అయిన తర్వాత దే అగైన్ ఫుల్ కాన్ఫిడెన్స్ అని AMGలో. ఇప్పుడు నిశ్చల్ దాని తర్వాత నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటే జస్ట్ ఒక వ్యాలిడేషన్ ఉంటుంది అంతే. దాని తర్వాత ఇంకా పెద్ద లూప్స్ వెళ్ళి హైరార్కీ లేదు, హైరార్కీ అవసరం. AMGలో వెరీ మినిమల్ హైరార్కీ, వన్ బాస్ అండ్ హిస్ బాస్, దట్స్ ఇట్. అక్కడ అప్రూవల్ ఇచ్చేస్తే అయిపోయినట్టే. మర్సిడీస్లో అయితే ఒక 10-15 లెవెల్స్ ఆఫ్ అప్రూవల్స్ ఉంటాయి. సో ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఓకే ఐ థింక్ ఐ అచీవ్డ్ ఆన్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. అంటే AMGకి వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నా చేసేసాను. ఫైండ్ గివ్ ఐ షాట్ ఇన్ ఫార్ములా 1. ఆ టైంలో ఏమైందంటే ఆ జర్నీ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ ఇన్స్టెంట్గా అయిపోదు కదా. నేను ఫస్ట్ మా ఇండియన్ మేనేజర్స్తో మాట్లాడాను, నాకు ఫార్ములా 1లో వర్క్ చేయాలని ఉంది, అది నా డ్రీమ్ అని. వాళ్ళు ఏమన్నారంటే సరే నాకు కాంటాక్ట్స్ ఇవ్వు, అంటే ఎంత ఇంటర్నల్ అయినా ఇట్స్ అ వెరీ బిగ్ ఎంటర్ప్రైజ్ కదా, కాంటాక్ట్స్ ఎత్తుకి ఇవ్వు, సరే మేము చూస్తాము ఏదైనా మనం ఏదైనా వర్కౌట్ చేయగలమేమో అన్నారు. ఇచ్చాను. వాళ్ళ దగ్గర ఫాలోఅప్ చేస్తుంటే ఫోన్ చేస్తాం, ఫోన్ అట్లా ఏదో అలా తోస్తారనమాట. సరే ఇంకా లాభం లేదని చెప్పి జర్మనీ వెళ్తున్నప్పుడు మా వాళ్ళకి చెప్పా, మా కలీగ్స్కి నాకు ఇలాగ ఫార్ములా 1 కోసం పని చేయాలంటే అప్పుడే నాకు ఒక కొత్త కలీగ్ జాయిన్ అయ్యాడు,
తను DTM రేసింగ్ నుంచి వచ్చాడు. DTM రేసింగ్ మన నూబర్గ్రింగ్ లిమాన్స్ 24 hours రేసింగ్ ఆ టీం నుంచి వచ్చాడు. పక్కనే కంపెనీ మళ్ళీ అది AWF ఆఫ్ రెస్ట్ AMG నుంచి వచ్చిన మనీని ఇన్వెస్ట్ చేసి AWF రేసింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు మళ్ళీ. ఎందుకంటే అప్పటికే మర్సిడీస్ అంతా టేక్ ఓవర్ చేసుకుంది కదా, ఆ డబ్బుతో స్టార్టెడ్ అనదర్ రేసింగ్ కంపెనీ AWF రేసింగ్. దాట్ ఈస్ ఇన్ టు దిస్ లెమాన్స్ అండ్ నూబర్గ్రింగ్ 24 hours అండ్ ఆల్ దిస్. అక్కడి నుంచి ఒక కొలీగ్ వచ్చాడు. నేను చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట. తను నేను కలిసి పనిచేస్తాను అనమాట. నేను అడిగాను ఒక రోజు, కొంచెం పరిచయం అంతా బాగా పెరిగిన తర్వాత, కొంచెం భాయిచారా అంతా వచ్చిన తర్వాత అడిగాను, ఎందుకు అసలు AWF నుంచి నువ్వు ఎందుకు వచ్చావు? సారీ HWF HWF ఎందుకు వచ్చావు నువ్వు అక్కడి నుంచి అంటే చెప్పాడు, ఇప్పుడు మనకి పార్ట్ డెవలప్ చేయడానికి మినిమం 6 months to 1 year పడుతుంది ప్రొడక్షన్ లెవెల్. అది రేసింగ్ పార్ట్స్. నువ్వు రాత్రి డిజైన్ చేసి నువ్వు ఇచ్చేస్తే పొద్దున్న నువ్వు ఆఫీస్కి డెస్క్ వచ్చే లోపల నీ డెస్క్ పైన పార్ట్ ఉంటుంది. ఓవర్ నైట్ CNC మెషినింగ్ చేస్తారు. అంతేగా రేసింగ్ వర్క్స్ లైక్ దాట్. యూ నీడ్ టు బీ ఆన్ యువర్ టోస్ టు గెట్ దోస్ పార్ట్స్ ఇన్ టైమ్. ఇప్పుడు సింపుల్ చెప్తున్నా, మనం ఇప్పుడు Formula 1లో మనం అప్గ్రేడ్స్ తీసుకొస్తాం. ఇయర్కి ఆన్ అన్ యావరేజ్ 2-3 అప్గ్రేడ్స్ తీసుకొస్తారు ఆన్ అన్ యావరేజ్. ఓకే, లెట్ us say ఎవ్రీ 4 నెలలకు ఒక అప్గ్రేడ్ వస్తుంది, గివ్ ఆర్ టేక్. కార్స్లో ఎవ్రీ 2-3 సంవత్సరాలకు ఒక అప్గ్రేడ్ తీసుకొస్తారు, సిమిలర్ అప్గ్రేడ్స్, ఏస్థెటిక్స్ అని ఇవన్నీ. కానీ దీంట్లో ఏరోడైనమిక్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. దాంట్లో ఉంది ఫ్రంట్ గ్రిల్ మార్చడం లేదా, దాంట్లో షేప్ మార్చడం లేదా, ఇట్స్ ఆల్ కాస్మెటిక్ అప్గ్రేడ్స్ తప్ప పెద్దగా లోపల దీంట్లో ఏరోడైనమిక్స్ అప్గ్రేడ్స్ తీసుకురావాలి. So the timeline is maybe 10% of what you have in production cars. True. So you need to be on top of your efficiency levels to deliver something like that. సో అతను ఏమన్నాడంటే, నిశ్చల్ నాకు ఆల్మోస్ట్ డివోర్స్ అయిపోవడానికి నాకు సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే నేను రోజు 14 గంటలు 16 గంటలు నేను ఒక్కడే పని. అంటే ఎప్పుడైనా ఒకసారి పనిచేయడం వేరు, అంతే. నువ్వు జీవితాంతా 14-16 గంటలు పని చేస్తానంటే పిచ్చి ఉంటే ఉండదు కదా. ఉన్నా ఇట్ విల్ టేక్ ఎంత పిచ్చి ఉన్నా ఇట్ విల్ టేక్ అ టోల్ ఆన్ యువర్ పర్సనల్ లైఫ్. అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఓకే సో ఆ అబ్బాయి అదే అన్నాడు. ఆ అబ్బాయి నాకన్నా మేబీ 1 year చిన్న ఇన్ఫ్యాక్ట్. సో డానియల్ అన్నాడు, లేదు నిశ్చల్, అంటే అంత బాగుంటుంది, వర్క్ అంతా చాలా బాగుంటుంది, దీనికన్నా ఇంకా చాలా బాగుంటుంది, బట్ చాలా ప్రెషర్ ఉంటుంది. నా వైఫ్ నాకు చాలా గొడవలు అయిపోయి దానివల్ల నేను ఇప్పుడు పొద్దున వెళ్తే మళ్ళీ రాత్రి వచ్చేవాడిని. మనందరం అనుకుంటాం జర్మనీ అదంతా, అంటే చాలా కంపెనీస్ అలా ఉంటాయి, బట్ రేసింగ్ ఈజ్ అ డిఫరెంట్ వరల్డ్. ట్రూ. మనం లిటరల్గా మనం సోల్ ఇలా తీసి ఇలా పెట్టి పని చేస్తే నువ్వు అవుట్పుట్ తీసుకురాగలవు, లేదంటే చేయలేవు. నేను ఎయిడ్రియన్ న్యూవీ ఒక పాడ్కాస్ట్ వింటుండే, రీసెంట్గా వచ్చింది. లైక్ ఆస్టన్ మార్టిన్ జాయిన్ అయిన నెక్స్ట్ డే ఒక పాడ్కాస్ట్ వచ్చింది 1.5 hour. ఈ వాస్ టెలింగ్ హిస్ ఇనిషియల్ ఇయర్స్లో ఎప్పుడైతే రెడ్ బుల్ జాయిన్ అయినప్పుడు, ఇట్ వాస్ జాగ్వర్ బ్యాక్ ఇన్ ద డే కదా. సో జాగ్వర్ జాయిన్ అయినప్పుడు చెప్తుండే లైక్ ఆల్మోస్ట్ 20 hours he was at his అక్కడే పడుకోవడం, అక్కడే ఉండే అంట. Then he went his house అప్పుడు, బట్ he had a nice understanding partner. దానివల్ల that's where he was understanding uన్నా. See, at the end of day పర్సనల్ లైఫ్ మా వైఫ్ కూడా షీ ఈజ్ లైక్ వెరీ అండర్స్టాండింగ్. ఓకే, బట్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ డే మనకి అనిపిస్తుంది కదా, మనకి ఇంట్లో మన కోసం ఎవరో ఉన్నారు అంటే తన జాబ్ అంతా ఉంది, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ డే వెన్ యూఆర్ కమిటెడ్ టు సమ్వన్ యూ నీడ్ టు గివ్ టైమ్ టు దెమ్. ఇంట్లో అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయాలి, అలాంటివన్నీ ఉంటాయి కదా. అండ్ ఐ వాజ్ ఆల్రెడీ లైక్ 29 or something. If you are a bachelor, if you get into Formula 1 at 20, 22, 23 or something, వేరే కంటిన్యూషన్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏంటంటే ఈ పర్సనల్ సిచ్యువేషన్స్ రావు. అండ్ అగైన్ నాకు రిగ్రెట్స్ ఏం లేవు. సో తను నాకు అలా చెప్పాడు అనమాట. నాకు ఆల్మోస్ట్ జస్ట్ టు సేవ్ మై మ్యారేజ్ ఐ కేమ్ డౌన్ ఫ్రమ్ HWF టు AMG అని. ఓకే అనుకున్నాను, సర్లే ఓకే అనుకున్నాను. దాని తర్వాత ఇంకొక కలిగిన అతను కల్పించాడు. తను టొయోటా గజూ రేసింగ్ నుంచి వచ్చారు. ఓకే హీ వాజ్ ఆల్సో సమ్ హుడ్ డిజైనర్ అనమాట. తనకైతే ఆయన డివోర్స్ కూడా అయిపోయింది. సేమ్ రీజన్, అతను కూడా ఇదే చెప్పాడు. నేను అతనితో అడిగాను, గజూ రేసింగ్ అసలు వదిలేసి ఎందుకు వచ్చారు మీరు ఇదంతా? సేమ్ స్టోరీ. లైక్ ఓకే భయ్యా, నాకు అంటే ఇప్పుడే జస్ట్ 1 year ముందే పెళ్ళైంది, నాకు ఎందుకు పంచాయతీలని అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ డోంట్ వాంట్, నాకు నా if chance వచ్చింటే you would have gone. There was a chance, there was a way to Formula 1. Definitely. అంటే ఛాన్స్ ఉంది, అప్పుడు కూడా ఉండేది. సి నేను ఫార్ములా అంటే హైపోథెటికల్ తీసుకుంటే, నాకు ఏదైనా Formula 1 ఏదైనా సిచ్యువేషన్, నాకు ఏదైనా అంటే ఆఫర్ వచ్చి ఉన్నమాట నేను అప్పుడు కూడా వెళ్ళేవాడిని. ఓకే, దెర్ వర్ ఛాన్సెస్ ఆల్సో.
నాకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉండేవి, స్లిమ్ టు నన్ను, బట్ ఛాన్సెస్ అయితే ఉండేవి, ఎందుకంటే క్లోజెస్ట్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ప్లస్ మర్సిడీస్ సిస్టర్ కంపెనీ. యు హ్యాడ్ ఎ నైస్ రెజ్యూమ్. వెరీ నైస్ రెజ్యూమే. ఓకే, అండ్ వెరీ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. ఓకే, నేను మా డిపార్ట్మెంట్ హెడ్ని, జర్మన్ డిపార్ట్మెంట్ హెడ్ని రిఫర్ చేయమంటే హీ వుడ్ రిఫర్డ్. సో ఛాన్సెస్ వర్ దేర్. I chose not to do that. I chose to prioritize my family along with my job. And I knew that this is the best that I could get of both worlds. అటు సైడ్ వెళ్తే మొత్తం అదే అయిపోతుంది, మన నార్మల్ ఉద్యోగం చేసుకుంటే ఎలాగో మిగతా అంతా ఎలాగో ఉంటుంది. సో యా, అప్పుడు నేను డిసైడ్ చేశాను అన్నమాట వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత. అంటే ఇక్కడ కూడా రిగ్రెట్స్ ఏం లేవు అలాని. ఓకే, ఇట్ ఈస్ ద వెరీ ఫేర్ డెసిషన్స్. నాకు ఇప్పటికీ రిగ్రెట్స్ ఏం లేవు. నేను ఫార్ములా 1కి ఎప్పుడు ట్రై చేయలేదు, అయ్యో ట్రై చేయాల్సిందే అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న దాని మీద మేబీ ఇంకొంచెం ఛాలెంజింగ్గా ఉండేది. బట్ ఆ ఛాలెంజ్ వాజ్ నాట్ ఈక్వల్ టు హ్యాపీనెస్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఆఫ్ ఫర్గెట్ అబౌట్ మై ఫ్యామిలీ వాజ్ నాట్ హ్యాపీనెస్ ఆఫ్ మైండ్. ఆబ్వియస్లీ మనకి హ్యాపీనెస్ అంటే మనం నచ్చింది అన్నీ చేస్తూ ఉండాలి కదా. హ్యాపీనెస్ మనకు ఒకటే ఆస్పెక్ట్ నుంచి రాదు. సంథింగ్ వాస్ ఫుల్ఫిల్డ్, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా వదిలే అని అనుకున్నాను అంతే. సో దాని తర్వాత నాకు అర్థమైపోయింది, ఓకే అయితే దీనికన్నా ఎక్కువ ఉంటుంది, మేబీ నాకు ఇంకొంచెం అడ్రినలిన్ బూస్ట్ వస్తుంది, బట్ ఇప్పటికి వచ్చేదే చాలా ఎక్కువ కంపారిటివ్లీ. ఓకే, ఐ సెడ్ ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నేను ఇంకా ఇక్కడే ఉంటాను అనుకొని అయిపోయింది. అంత కోవిడ్ అంతా అయింది. టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ, congratulations on being a father. Thank you. So that's not the only thing that I want you to tell. So just a small segue to this. On a random Tuesday. Telugu. Yeah. Thank you so much. So random or like WhatsApp lo Raghu, I had a baby boy. Niku first chepdamu ani cheppesi niku text chestunna. So it's like okay, hi, congratulations అని ఆబ్వియస్లీ చెప్పేసాను. దాని తర్వాత గెసెస్ నేమ్ అని చెప్పాను. అదే మరి ఇప్పుడు ఒక పేరు అంటే ఎట్లా గెస్ చేస్తావు, ఇంతమంది ఉంటారు, ఇన్ని పేర్లు ఉంటాయి, అసలు మరి ఎట్లా గెస్ చేస్తావు అనిపించింది. సో కంటిన్యూ ద స్టోరీ. సో వాట్ డిడ్ యూ నేమ్ యువర్ చైల్డ్? సో నేను నా కొడుకుని ఎయిర్టన్ అని పెట్టాను, బిహైండ్ ద లెజెండరీ ఎయిర్టన్ సెనా. ఇట్ వాజ్ ఇప్పటికీ అది చాలా ఎమోషనల్ కాంటాక్ట్ నాకు. ఐ మీన్ లైక్ ఆ పేరుకి, ఎందుకంటే ఆబ్వియస్లీ తను 34 yearsకే చనిపోయాడు, బట్ తనకు ఒక లెగసీ ఉంది. అది నా ఉద్దేశంలో ఆ లెగసీ ఇంకెవరూ క్రియేట్ చేయలేరు నా ఉద్దేశంలో. అగైన్ ఆల్ దీస్ ఆర్ మై పర్సనల్ ఒపీనియన్స్. ఎందుకు వై ఎయిర్టన్ అంటే నన్ను కొందరు మా ఫార్ములా 1 ఫ్రెండ్స్ కూడా అడిగారు, వై నాట్ లూయిస్, వై నాట్ మైకల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నేనేమనుకున్నా అంటే మళ్ళీ ఇప్పుడు నేను మర్సిడీస్ వాళ్ళు ఫెరారీ వాళ్ళు తిట్టుకుంటారు, బట్ ఓకే. షుమాకర్ ఫ్రమ్ 2000 to 2004, ఓకే, మర్సిడీస్ ఫ్రమ్ 2014 to 2020-21, దే హ్యాడ్ అ బ్లడీ డామినేటింగ్ కార్. ఓకే, ఎంత డామినేటింగ్ కార్ అంటే వాల్టరీస్ బోటాస్ కూడా మంచి మార్జిన్తో కలిసాడు. ఐఎమ్ నాట్ సెయింగ్ వాల్టరీ బోటాస్ ఈజ్ అ బ్యాడ్ డ్రైవర్, ఈజ్ అ వెరీ వెరీ గుడ్ డ్రైవర్, బట్ ఈవెన్ అ గుడ్ డ్రైవర్, ఓకే, వన్ విత్ హ్యూజ్ మార్జిన్స్. ఓకే, సేమ్ విత్ ఫెరారీ ఆల్సో. సో ఏంటంటే వీల్ స్కిల్కి పెద్ద అడిషన్ వాళ్ళ మషినరీ. ఇప్పుడు నీకు గుర్తుంటే ఒక ఇంటర్వ్యూ అయింది, ఓకే, మళ్ళీ మర్సిడీస్ ఫ్యాన్స్ అని తిట్టుకుంటారు, బట్ అగైన్ నన్ను అనుకోవద్దు, మీరు లూయిస్ హ్యామిల్టన్ అనాలి. నేను ఐవర్కి అగేన్స్ట్ కదా, లైక్ ఐ సెడ్, I belong to motorsport. I belong to cars, bikes, whatever it is. సో ఒక ఇంటర్వ్యూర్ మన ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతుంటే అడుగుతారు లూయిస్ని, వాట్ యూ థింక్ అబౌట్ ఎవ్రీ వన్ రేసింగ్ ఇన్ ద సేమ్ పవర్ ట్రైన్, సేమ్ కార్ అని. లూయిస్ నో అంటాడు. అలోన్సో ఐ థింక్ పక్కన ఉంటాడు. అలోన్సో సెబాస్టియన్ అనుకుంటాను, వెటల్ అనుకుంటాను. ఐ థింక్ సెబాస్టియన్ అనుకుంటాను. సో దాని తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన రెడ్ బుల్ అంతా ఫుల్ డామినేట్ చేస్తుంటే మర్సిడీస్ వాళ్ళు ఏమంటారో, లేదు మనకు ప్లేయింగ్ లెవెల్ ఫీల్డ్ ఉండాలి ఇది అది అని. మరి మీరు 6 సంవత్సరాలు కంటిన్యూస్గా కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ఏం అనలేదు, సడన్గా 2 సంవత్సరాలు ఓడిపోయేసరికి మీరు ఎందుకు అంటున్నారు. సో ఐ మీన్ అగైన్ సేమ్ థింగ్ విత్ మైకల్ షూమాకర్తో, బట్ 2 వెరీ బిగ్ నేమ్స్ ఇన్ ద మోటార్స్పోర్ట్ నేమ్స్. అండ్ ఇవంతే ఎంత చేసినా మనం అదే 80s, late 80s, early 90s వెళ్తే అప్పుడు కాంపిటీషన్ చాలా రగ్గడ్గా ఉండేది, వెరీ రా.
మీన్ మచ్ రార్ కంపేర్ టు అగైన్ ఎర్లీ 2000s అండ్ ఆల్. అండ్ అప్పుడు ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా స్టిఫ్గా ఉండేది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఈ సీజన్ వదిలే ఈ సీజన్లో కూడా ఇప్పుడు వర్స్టాపెన్ ఇప్పుడు ఒక DNF అయినా ఇంకా ఛాన్స్ ఉంది. కంఫర్టబుల్గా చెప్పను, కొంచెం రిస్క్ ఉంది, బట్ ఛాన్స్ బాగానే ఉంది. 1980s 1990s అలా ఉండదు కాదు. 2 DNFs సీజన్ మొత్తం, లేకపోతే 1 DNF యూర్ అవుట్ ఆఫ్ కంటెన్షన్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంతెందుకు ఫర్ ఎగ్జాంపుల్ సెనా 94లో చనిపోయారు. Damon Hill was a competitor. It went down to the last race like Abu Dhabi. Okay, yeah. So obviously with Michael Schumacher and all. So అప్పుడు ఏంటంటే Alan Prost, Nigel Mansell, ఇవన్నీ కొంచెం లెజెండరీ నేమ్స్. Yes, of course. ఓకే, ఈ లెజెండరీ అందరూ ఆల్మోస్ట్ ఐ వాంట్ సే ఈక్వల్ మెషినరీ, బట్ దే వర్ లైక్ కంపీటింగ్ నెక్ టు నెక్ అనమాట చాలాగా. అంటే ఐ థింక్ ఎర్లీ 2000s వరకు ఈ వెరీ హై కాంపిటేటివ్నెస్ ఇన్ ద టాప్ టియర్ ఉండేదన్నమాట. James Hunt was before this. James Hunt, Lauda was after this. No, before this. Yeah, okay. Before this. వీళ్ళ తర్వాత Ayrton Senna నా? అవునా? సో నికీ లోడా, జేమ్స్ హంట్, దాని తర్వాత సెనా, నైజల్ మ్యాన్సన్, ఎలన్ ప్రాస్ట్ అండ్ ఆల్. దెన్ షుమాకర్, దాని తర్వాత షుమాకర్, బారికలో అండ్ ఆల్ దిస్. దాని తర్వాత అలోన్సో, సెబాస్టియన్ వెటెల్ అండ్ ఆల్. దాని తర్వాత హ్యామిల్టన్, ఇప్పుడు వెస్టర్పెన్. నెక్స్ట్ పియాస్ట్రీ. నా తమ్ముడు పియాస్ట్రీ. సరదాగా మెక్లరెన్ ఫ్యాన్ ఏం కాదు, బట్ ఐ సీ యాజ్ అ సో కంపేర్ చేస్తే నాకు అదే అనిపించింది అనమాట. దాట్ అగైన్ స్టాటిస్టికలీ ఈవెన్ లూయిస్ హామిల్టన్ కూడా అదే చెప్పాడు. ఆర్ చాలా గ్రేట్ డ్రైవర్స్ అందరూ ఇంటర్వ్యూ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ దే సే Ayrton Senna. యా, నో డౌట్ ఇన్ దాట్. ఫస్ట్ థింగ్ అది. సో దీనికి వచ్చిన స్టోరీ ఉంది. సో ఆబ్వియస్లీ నేను ముందే ఫిక్స్ అయిపోయాను. మా వైఫ్ని ఏదో కొంచెం, మా వైఫ్ ఆల్సో తను చాలా అండర్స్టాండింగ్. Is she a racing fan? No, absolutely not. But she respects my passion a lot. It's like you do whatever you want. అంటే that's what boggles my mind also, like when you said that. And yeah, please. It's like either మీ ఇద్దరు రేసింగ్ ఫ్యాన్స్ అయి ఉంటే దెన్ కలెక్టివ్ గా యూ షుడ్ అగ్రీ ఆన్ దాట్, రైట్? లేకపోతే ఎలా అసలు హౌ కెన్ యూ నేమ్ దట్, హౌ కెన్ యూ అంటే ఇప్పుడు ఎలా అంటే నేను ఈ మధ్యన తెలుసుకున్నాను ఏంటంటే నాట్ ఎవ్రీ వన్ ఈస్ ప్యాషనేట్ అబౌట్ వన్ థింగ్. దెర్ ఇస్ ఓకే, ఇట్స్ అంటే ఎవరికి ఏదైనా ప్యాషన్ లేదనుకో, ఒకప్పుడు మేబీ అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు నాకు ఇప్పుడు కార్స్, బైక్స్ ఇవన్నీ పక్కన పెట్టాను అనుకో, నాకు ఇది తప్పిస్తే ఇంకేం లేదు ప్యాషన్. నాకు ఇంకేమీ పెద్ద ఫరక్ పడదు. అండ్ నేను ఏం చెప్పులు కొనుక్కున్నా, నేను ఏ బట్టలు వేసుకున్నా, నాకు ఏం ఫరక్ పడదు. నేను ఏం వాచ్, జీరో ఫరక్ పడుతుంది నాకు. సో చాలామంది అలా ఉంటారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. హ్యావింగ్ నో ప్యాషన్ ఈజ్ నాట్ రాంగ్. బట్ నేనేంటంటే నేను ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అనమాట దీంట్లో. అండ్ మా వైఫ్ అది, మా అమ్మ, మా నాన్న, మా వైఫ్ అందరూ చూస్తూ వచ్చారు. నేనేంటంటే సరే నేను ఓవర్ నైట్ నిన్నటి వరకు నేను ఏదో క్రికెట్ ఆడుకుంటే లేదా నేను రాత్రి రేపటి నుంచి ఫార్ములా 1 ఫాలో, అలా కాదు. నేను పుట్టినప్పటి నుంచి చెప్పినట్టు ఫస్ట్లో మ్యాగజైన్, పోస్టర్, అక్కడి నుంచి నా ప్రపంచం అంతా ఆ లైన్లోనే వస్తుంది. నేను ఐటీ జాబ్ వదులుకొని నేను జాబ్ అంతా చూసుకున్నదే ఎందుకంటే ఐఎమ్ ప్యాషనెట్. సో షీ రెస్పెక్ట్స్ మై ప్యాషన్. షీ టోల్డ్ మీ, నీలాంటి ప్యాషనెట్ వాళ్ళు అసలు చాలా తక్కువ మంది నా లైఫ్లో కనిపించారు. అప్పుడు నేను రియలైజ్ రియలీ అంత సీన్ ఉందా అని అనిపించింది నాకు. I mean, major props to her. Definitely. We have to give it to her. Yeah, definitely. So అందుకనే ఎయిర్టన్ అని పెట్టాము. బాగానే ఉన్నాడు ఇప్పుడు, పెద్దగా అల్లరేం చేయట్లేదు. Let's see, okay, 4-5 years or so, once he realizes what he was named after. నేను ఒక వీడియో, నేమ్ రివీలింగ్ ఒక వీడియో కూడా తయారు చేశాను. అవునా? We should release that video with this. Definitely. So ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. సో మా వైఫ్, నేను షీ ఇన్స్టెంట్లీ అగ్రీడ్. ఓకే, ఎయిటన్ పెడతావు, ఓకే పెట్టేసుకుందాం. అది కూడా నేను కొంచెం నా బర్త్డే చూసుకొని నేను కొంచెం సెంటిగా కొంచెం కొట్టాను అనమాట. నాకు గిఫ్ట్ ఏమొద్దు, కానీ నా బర్త్డే గిఫ్ట్ మరి వీక్స్ వాట్ చూసుకుంటారు కదా, ఉత్తుతన తోడి ఒప్పేసుకుంటారు. ఎంత అర్థం చేసుకున్న వైఫ్ అయినా. How did your parents react? ఇప్పుడు సీన్ వచ్చింది అనమాట. మనం టిపికల్ సౌత్ ఇండియన్. ఓకే, సరే అప్పటికి మేము ముందు అక్షరాలు ఉండాలి, లేదు మా ఇంట్లో అంతా పంచాయతీలు ఏం లేవు. అంటే వాళ్ళు ఈ విషయంలో వాళ్ళు చాలా చిల్ అనమాట. బట్
ఆబ్వియస్లీ టిపికల్ సౌత్ ఇండియన్ నేమే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ మనం ఇలాంటి టాటూలు వేయించుకున్నాం కదా, ధర్మ రక్షిత రక్షిత, ఆబ్వియస్లీ ఎవడైనా ఇలాంటి పేర్లు ఎక్స్పెక్ట్ చేస్తాడు. అండ్ నాకు ఒక కుక్క ఉంది, కుక్క పేరు అర్జున్, కొడుకు పేరు మాత్రం ఎయిర్టన్. ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, కుక్క పేరు అర్జున్ పెట్టుకున్నాడు, కొడుకు పేరు ఫార్నర్డ్ పేరు పెట్టుకున్నాడు, ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను అక్కడ అది ఇదంతా ఈ జస్ట్ 1.5 month అవుతుంది, 1 month అవుతుంది. 2 weeks బ్యాక్ మా నేను కదా. సో మా అమ్మ నాన్న కూర్చోబెట్టి చెప్పాను, ఇలా కొడుకు పేరు ఎయిర్టన్ పెడుతున్నాను అనుకుని. ఏంటి ఎయిర్టెల్లా అని అన్నారు. టల్లు కాదు డాడీ, టన్ గాలి 100 ఎయిర్ టన్ చెప్పాను. ఎవరు అని అన్నారు. చెప్పాను ఇలాగా రేసింగ్ డ్రైవర్ ఇది అది అని కొంచెం చెప్పుకుంటూ వచ్చా. మా వైఫ్కి నేను యాక్చువల్లీ కొన్ని వీడియోస్ చూపించా, కూర్చోపెట్టి బలవంతంగా నువ్వు ఈ 2-3 ఇంటర్వ్యూలు చూడని చెప్పి కొన్ని పేరు పెట్టేసినావు ఆబ్వియస్లీ. ఇంకా అంతే కదా మరి, నువ్వు ఒప్పేసుకున్నా మరి నీకు ఎవరో తెలియాలి కదా కనీసం ఫేస్ వైజ్ అని ఎవరైనా. మంచి పీపీడీ రెడీ చేసి చూపించేసి ఉంటారు మీరు. లేదు, మన యూట్యూబ్ వీడియోస్లో కొంచెం ప్లే చేసి చూపించాను అనమాట, చిన్న చిన్న ఇంటర్వ్యూ క్లిప్స్ అదంతాను. సో దాని తర్వాత డాడీ వాళ్ళకి ఇదంతా చెప్పాను. అమ్మ ఏంట్రా ఈ పేరేంట్రా, జనాలు ఏం పలుకుతారు, అది అందే. నేను దాని తర్వాత మా మమ్మీకి వికీపీడియా తీసి చూపించాను అనమాట. ఇదిగోనమ్మా నువ్వు జస్ట్ చదువు, నీకు క్యాజువల్గా టైం ఉన్నప్పుడు చదువు అని చెప్పాను. మా అమ్మకి పేరు రాసి ఇచ్చాను, ట్యాబ్లో ఫీడ్ చేసి ఇచ్చాను. మా అమ్మ నుంచి గడతాది వస్తుంది, ఒరే ఇతను 34 yearsకే చనిపోయాడు రా, రేసింగ్ చేస్తూ అని రాసి ఉందిరా అని అన్నాడు. నన్ను అవునమ్మా అని అన్నాను. అరే ఇంత తక్కువ వయసు చనిపోతే నీ కొడుకు ఆ పేరు ఎందుకు పెడుతున్నావురా అని అడిగాడు. జెన్యూన్ క్వశ్చన్. అప్పుడు నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ క్వశ్చన్ నేను అసలు రెడీగా లేనమాట, అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అని. అప్పుడు మనం కొంచెం పులిహార కలిపే టైప్ అనమాట. సో వెంటనే మనకి జెర్సీ సినిమా చూసావా? జెర్సీ సినిమాలో ఒక డైలాగ్ వేస్తాడు వాడికి, నానికి నేషనల్ సెలక్షన్స్కి ఇతని 34 yearsకి కెరియర్ ఏం ఆడతాడు అని చెప్తే ఒక డైలాగ్ వేస్తాడు అనమాట. షహన్షా సినిమా డైలాగ్ అమితాబ్ బచ్చన్ది. ఏంటి అంటే లైఫ్ లంబీ నహీ బడీ హోనీ చెయ్యే అని. అప్పుడు మా అమ్మకి చెప్పాను అనమాట, ఇన్ని సంవత్సరాలు కాదమ్మా, ఎంత బాగా బతికే ఇంపార్టెంట్. ఎయిర్టన్ సెన్నా బతికినంత కాలం అతను ఒక లెజెండ్లా బతికారు. చచ్చిపోయిన తర్వాత కూడా బ్రెజిల్లో 3 days నేషనల్ హాలిడే మార్నింగ్ ఉండేది. అంటే చాలామంది తెలియదు ఏంటంటే ఎయిర్టన్ సెన్నా యూస్ టు ఫీడ్ hundreds of thousands of people. అంటే వచ్చిన డబ్బులు తను స్పెండ్ చేశాడు. అర్జెంటీనా ఇస్ నాట్ ఎ రిచ్ కంట్రీ. Brazil is not a rich country. So he used to feed a lot of people. చాలా ఫిలాంథ్రపీ పని చేశారు. అదంతా ఆబ్వియస్లీ Formula 1లో ఎవరైనా కవర్ చేయరు కదా, అప్పుడు మీడియా కూడా అంత లేదు. బట్ దాని తర్వాత నేను ఆలోచించడం స్టార్ట్ చేసినారు, ఇప్పుడు జనాలు ఎయిర్టన్ సెన్నా ఎవరు అని అడిగితే ఎలా చెప్పాలి అంటే అప్పుడు నేను ఒక అనాలజీ వచ్చాను అనమాట. ఏంటంటే వాట్ సచిన్ ఇస్ టు క్రికెట్ ఇన్ ఇండియా ఈజ్ ఎయిర్టన్ సెన్నా టు రేసింగ్ వరల్డ్. వెరీ సింపుల్. చాలా అంటే మన ఇండియన్స్కి చెప్పాలంటే అలాగే చెప్పాలన్నమాట. సో బ్రెజిల్లో ఈజ్ కన్సిడర్ యాజ్ గాడ్. సో దాని తర్వాత నేను రీసెంట్గా ఏంటంటే పేరు పెట్టిన ఆ వీడియో అంతా తయారు చేసిన తర్వాత నేను ఎయిర్టన్ సెన్నాది వాళ్ళతో ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది, నేను వాళ్ళకి జస్ట్ ఈమెయిల్ చేశా, ఇలా నా కొడుకు పేరు ఎయిర్టన్ సెన్నా అని చెప్పి అదే ఎయిర్టన్ పేరు మీద పెట్టానని చెప్పి పంపించాను. వచ్చిన రిప్లై నేను ఫలితం కోసం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను. నాకు ఎవరో రిప్లై చేస్తారు అదంతా, నాకు ప్యాషన్ ఉంది, నేను ఆ పేరు పెట్టా, నీకు చెప్తున్నా, నా సాటిస్ఫాక్షన్ అది అంతే. వెరీ సింపుల్. మెక్లరెన్ వాళ్ళకి పంపించా, విలియమ్స్ వాళ్ళకి పంపించాను. వాళ్ళందరూ అదొక హాఫ్ డే పని అనమాట. వీళ్ళందరిది పిఆర్స్ అదంతా ఈమెయిల్ ఐడీస్ అంతా తీసుకొని క్రాఫ్ట్ చేసి ఈమెయిల్ అంతా పంపించి సరదాగా చేసా. అదంతే, నేనేమో ఎక్స్పెక్ట్ చేయట్లేదు రిటర్న్లో మాత్రం. సో అలా అనమాట, వెరీ ప్యాషనెట్. కనిపిస్తుంది. ఐ స్టిల్ వర్కింగ్ అట్ మర్సిడీస్? లేదు, నేను 2022లో క్విట్ చేశాను. ఏంటంటే చాలామంది ఏంటంటే చెప్పడం కొంచెం ఫనీగా ఉంటుంది, ఏం కావాలో లైఫ్లో కొందరికి తెలియదు, చాలామంది చెప్పరు, కొందరికి తెలీదు. అండ్ పీపుల్ డూ లాట్ ఆఫ్ స్టఫ్ సీకింగ్ సంథింగ్ ఇన్ లైఫ్. నాకు చిన్నప్పటి నుంచి ఒక క్లారిటీ ఉంది, చెప్పా కదా 2002లో ఆ ఇండికా, 2001లో ఆ ఇండికా చూసినప్పుడే నాకు ఒక క్లారిటీ ఉంది, నేను ఇది చెయ్యాలి అని. అండ్ ఐ డిడ్ ఇట్ ఫర్ లైక్ గుడ్ 10 years. దాని తర్వాత ఐ వాజ్ లైక్ ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ కూడా ప్రయారిటైజ్ చేయాలి. లైఫ్ వాజ్ వెరీ గుడ్ దేర్. ఆ 10 yearsలో ఎప్పుడూ నాకు అరే ఎందుకు ఆఫీస్కి వెళ్తున్నాను అని ఎప్పుడు ఒక్కరోజు కూడా అనిపించలే. అరే ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాలరా అనే ఎగ్జైట్మెంట్ ఉండేది, కానీ ఎప్పుడు వెళ్ళాలి అని అదంతా ఉండేది కాదు. సో
దాని తర్వాత ఏంటంటే కొంచెం మనకి స్పోర్ట్స్ బైక్లు అవన్నీ కాస్త పిచ్ అనమాట, అగైన్ ఇంటూ మోటార్ రేసింగ్ అండ్ ఆల్, అండ్ ఇట్ వాస్ గెటింగ్ లిటిల్ టఫ్ విత్ దాట్ కైండ్ ఆఫ్ జాబ్. అప్పుడు కోవిడ్ టైం అంతా వచ్చింది, ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ డూ ఎంబీఏ అండ్ ఆల్. సో దాని తర్వాత ఎంబీఏ చేసి 2012 రిజెక్ట్ చేసిన ఐటీ జాబ్ ఇప్పుడు చేస్తాను. సర్కిల్ కంప్లీట్ అయింది. అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ అట్లా ఉంటుంది అన్నమాట అంత. సో అంత ఎక్స్పీరియన్స్ ఇస్తా ఇప్పుడు లాస్ట్ ఒక మంచిగా కూర్చొని డెస్క్ పైన జాబ్ అంతా. దట్స్ నైస్, దట్స్ నైస్. అంటే నాకు అదే చెప్తున్నా, అంటే నార్మల్గా ఏంటంటే చాలామంది చాలా సీక్ చేస్తూ ఉంటారు. నాకేంటంటే రిగ్రెట్స్ లేవు ఆటోమోటివ్ వదిలేస్తున్నప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మా వైఫ్ తను చాలా బాధపడిపోయింది, నిజంగా నువ్వు ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా, ఎంబీఏ చేస్తే నీకు ఆటోమోటివ్లో జాబ్స్ దొరకవు, ఇదేది అది ఇది. సో నాకు తెలిసి ఈ లాస్ట్ 5 to 10 years ద టఫెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఒకసారి ఎంబీఏకి ప్రిప్ అవ్వడం స్టార్ట్ చేస్తే నాకు డెఫినెట్గా సీట్ వస్తుంది. ఒకసారి సీట్ వస్తే ఐ విల్ బి అవుట్ ఆఫ్ ఆటోమోటివ్ ఫర్ షూర్. ఎందుకంటే ఎంబీఏలో ఆటోలో ఎంబీఏ రిలేటెడ్ కెరీర్ చాలా తక్కువ, గ్రోత్ కూడా అంత ఎక్కువ ఉండదు. సో ద బిగ్గెస్ట్ డెసిషన్ వాజ్ నాట్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ఎగ్జామ్ ఆర్ ఎనీథింగ్, జిఆర్ఈ జీమెడ్ అదంతా. ద బిగ్గెస్ట్ డెసిషన్ వాజ్ టు టేక్ ద డెసిషన్ దట్ ఐ విల్ డూ అన్ ఎంబీఏ. ఆ రోజు నేను లైక్ ఓకే థ్యాంక్ యూ ఆటోమోటివ్ వరల్డ్. అంటే అప్పటికి రిజైన్ చేయలేదు, మనకి ఎలాగో ఎగ్జామ్ రాసి సీట్ అంతా రావాలి కదా. ఇట్ టుక్ మీ 1.5 years 2 years టు డూ ఆల్ దీస్ థింగ్స్. కోవిడ్ అంతా నేను అలా చేసుకున్నాను అనమాట, ఇంట్లో కూర్చొని శుభ్రంగా చదువుకొని. ఫార్చునేట్లీ ఇల్లు అంతా బాగానే ఉంది, ఫ్యామిలీస్ ఎవరికి ఏం అవ్వలేదు ఫార్చునేట్లీ. సో మనకి కొంచెం పీస్గా ఉండడం వల్ల ఐ మేడ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దట్ టైం. ఎంబీఏ చేసుకున్నాను. ఎంబీఏ చేసిన తర్వాత నాకు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలని ఎప్పటి నుంచో కోరిక, అలాగా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. సో that's the story. That's the story. Yeah. I don't even know what to say. I'm still your name కావచ్చు, the whole AMG journey, I'm still trying to fathom it. వెరీ గుడ్. యాక్చువల్గా నేను జర్మనీ వెళ్ళడం వల్ల నాకు మోటార్ రేసింగ్ మీద ప్యాషన్ ఇంకా పెరిగిపోయింది అనమాట. నేను అదే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఫార్ములా 1 అయింది కదా, అప్పుడు నేను వెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఏంటంటే 10,000 ఎంతో టికెట్ అనమాట. నాకేంటంటే మనం చదువుకుంటున్నాం, అండ్ బ్యాక్ ఇన్ 2011 10,000 అంటే చాలా ఎక్కువ. ఇప్పుడేదో సంపాదించుకుంటున్నాం కాబట్టి మన ఆటలన్నీ సాగుతాయి. కానీ ఆ రోజు కానీ నేను డేర్ చేసి అడిగా మా నాన్నగారిని, ఓకే డాడీ ఇలాగా రేసింగ్ ఉంది, ఫార్ములా 1 రేసింగ్ ఉంది. ఎందుకంటే నేను ఎవ్రీ 4 yearsకి నేను ఆటో ఎక్స్పోకి వెళ్ళేవాడిని. మా మాయ వాళ్ళు ఢిల్లీలో ఉంటారనమాట. సో ఆటో ఎక్స్పోకి నేను కంపల్సరీగా వెళ్ళేవాడిని. ఐ థింక్ లాస్ట్ 4 to 5 ఆటో ఎక్స్పోస్లో మధ్యలో ఒక ఆటో ఎక్స్పో మిస్ అయ్యాను. అయితే ప్రతిసారి నేను వెళ్తాను. సో అగైన్ ఇంట్లో తెలుసు కాబట్టి అడిగాను. డాడీ అన్నారు సరే ఏంటి పంచాయతీ, అది తెలియదు కదా ఇదంతాను. ఆయన కార్లో వెళ్తూ ఉంటే అంతవరకే అది తెలుసు, రేసింగ్ అంటే రేసింగ్ అని తెలుసు అంతే. చెప్పా అంటే నాన్నగారు 10,000 అవుతుంది టికెట్. ఏం మాట్లాడుతున్నారు అన్నారు. అంటే అంత పెడితే అంటే లేదురా స్తోమత లేదు మనకి, నువ్వు సంపాదించుకున్న తర్వాత. రేస్కి వెళ్ళారు అసలు? నేను అక్కడ అంటే ఇండియాలో వెళ్ళలేదు, నేను ఫార్ములా 1కి వెళ్ళలేదు, నేను మోటో జీపీకి వెళ్ళా, జాక్సన్-రింగ్ జర్మనీ మోటో జీపీ వెళ్ళా. దాని తర్వాత నూబర్గ్రింగ్ వెళ్ళాను. నూబర్గ్రింగ్లో నేను ఆల్మోస్ట్ లైక్ 1.5 days స్పెండ్ చేశాను. అప్పుడు ఏంటంటే మనకి నూబర్గ్రింగ్ 24 hours అవుతుంది అనమాట. సో మా కంపెనీ నుంచి మాకు స్పాన్సర్డ్ టికెట్స్ ఎంతో కొంత వస్తాయి, మాకు డిస్కౌంటెడ్ రేట్స్లో వస్తాయి. అప్పుడు నేను మా ఆల్మోస్ట్ లైక్ 6-7 colleagues వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పికప్ ట్రక్లో సామాన్లన్నీ వేసుకొని, అదే ఇప్పుడు మనకి టొయోటా హైలెక్స్ అవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అన్నమాట. మా కలీగ్స్ కూడా నేను వాళ్ళకి చక్కగా సాంబార్ ఇడ్లీ అవన్నీ చేసి వండేవాడిని. వాళ్ళందరూ పెద్ద అనమాట. సో వాళ్ళు అన్నారు పద ఫ్రాంక్ఫర్ట్ దాటుకొని వెళ్ళమాట. నాకు యాక్చువల్గా ఇండియాకి ఫ్లైట్ ఉండేది దాని నెక్స్ట్ డే. అన్నారు లేదు నాతో వచ్చి నేను ఫ్రాంక్ఫర్ట్ దింపుతాను నూబర్గ్రింగ్ నుంచి అని. సరే అని చెప్పి వెళ్ళిపోయాం. ట్రక్కులు 2-3 ట్రక్కులు మొత్తం సామాన్లు క్యాంపింగ్ చెత్త చదర వేసుకుని మా అందరు నూబర్గ్రింగ్ వెళ్ళిపోయాము. అక్కడ ఆబ్వియస్లీ బోల్డ్ ఈవెంట్స్ అన్నీ అవుతుంటాయి, ఫోటోలు గీటలు అన్నీ తీసుకున్నాను. ఫస్ట్ థింగ్ వెళ్ళగానే ఏంటంటే మనకి నూబర్గ్రింగ్ ఎంటర్ అవగానే మన ట్రాక్ సర్క్యూట్ ఉంటుంది, దాని చుట్టూ పేర్లు ఉంటాయి అనమాట. అక్కడ నేను చూసింది ఆబ్వియస్లీ నికీ లాడా ఈ పేర్లన్నీ చూసామట. అప్పటి వరకు నాకేంటంటే నా దగ్గర నూబర్గ్రింగ్ టెస్ట్ డేటా ఉండేది, మా కార్లంతా నూబర్గ్రింగ్లో టెస్ట్ చేసేవారు అనమాట. సో టెస్ట్ డేటా ఉండేది, మ్యాప్ ఎలా ఉంటుందో తెలుసు, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో దాట్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. లైక్
గుడ్ 1.5 డే ఉన్నాం అనమాట. రాత్రంతా క్యాంపింగ్ చేసాము, రాత్రంతా రేస్ చూస్తూ కూర్చున్నాము, శుభ్రంగా బార్బిక్యూస్ ఆఫర్ చేసుకున్నాను. మన వ్యూవర్స్కి నేను ఒకటి చెప్దాం అనుకున్నా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది నువ్వు అడిగావు కాబట్టి. ఎవరికైనా ఫార్ములా 1 రేస్ చూడాలి, ఎందుకంటే నాకు 2 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒకటి అదే మోటో జీపీ జాక్సన్ రింగ్ జర్మనీలో మార్కస్ అప్పుడు గెలిచారు, ఐ థింక్ 2018 ఐ గెస్. అది నేను ఓన్లీ రేస్ డేకి వెళ్ళా. ఎందుకు అంటే 3 డే టికెట్ చాలా ఎక్స్పెన్సివ్, ప్లస్ అక్కడ మనకు ఎవరు తెలీదు, జస్ట్ ఉండాలి మనకు అదంతా కొత్త, మనకు అసలు కల్చర్ ఏంటో తెలియదు. అంటే జర్మన్ కల్చర్ తెలుసు, ఈ రేసింగ్ కల్చర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో అప్పుడు నా కలీగే నా కోసం టికెట్ బుక్ చేశాడు. బస్సులో వెళ్ళాను, ఓన్లీ సండే రేస్ అటెండ్ చేస్తాను, మళ్ళీ రాత్రి బస్ ఎక్కి పొద్దునకల్లా స్టుట్గార్ట్ వచ్చా, ఆఫీస్కి అంతా వెళ్ళిపోయాను, అంతా అయిపోయింది. దాని తర్వాత నూబర్గ్రింగ్లో నేను 1 డే ఉన్నాను. అండ్ నేను జాక్సన్ రింగ్లో అతను నూబర్గ్రింగ్ వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడ నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఫ్యాన్ పార్క్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫ్యాన్ పార్క్స్ కాకుండా అందరు టెంట్లు అక్కడ నుంచి ఏంటంటే ఒక కిలోమీటర్ దూరం ఇలాగా మనకి చిన్న హిల్లాస్లో ఉంటాయి, క్యాంపింగే. నేను షాక్ అయిపోనమాట. అంటే ఫస్ట్ టైం మనం చూడడం కదా, ఎంతైనా హెలికాప్టర్ షాట్స్ చూడడం వేరు, యాక్చువల్గా చూడడం వేరు. అంటే నువ్వు కళ్ళు బొర్ర ఎక్కడ తిప్పినా క్యాంప్సే అంతాను, ఫ్యాన్ జోన్స్, క్యాంప్స్, ఇది అదే. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఫార్ములా 1 మోటో జీపీ ఎనీ రేసింగ్ చూడాలి అంటే యూరోప్లో చూడాలి. యా ఐదర్ మేబీ ఆస్ట్రేలియా లేకపోతే యూరోప్. ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్ యూరోప్. ఎందుకు అంటే అక్కడ ఒక వైబే వేరేలా ఉంటుంది. అండ్ ఆ 3 days ఉండాలి. జస్ట్ నాలుగా అంటే అప్పుడు మనకు తెలియదు కదా, మనకు అప్పుడు గైడ్ చేసినట్టు లేదు. మన ఫ్యామిలీలో మనం ఇవన్నీ ఫస్ట్ చేసింది. సండే రేస్ చూడడం కాదు, ఆ 3 day టికెట్ కొనుక్కుని ఆ 3 days ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఐ యాక్చువల్లీ వాంట్ టు డూ దట్ నౌ. ఒకసారి నా కొడుకు కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీస్ తగ్గితే అప్పుడు వెళ్తాను. ప్రాబ్లీ సిల్వర్ స్టోన్కైనా లేకపోతే ఎక్కడైనా చూద్దాం. ఎక్కడ మేము మొన్న వీడెంట్ గో టు ద గ్రాండ్ ప్రీ కానీ సింగపూర్ వెళ్ళినప్పుడు సర్కిట్కి వెళ్ళాం అనమాట. ఓకే. సో జస్ట్ అప్పటికి ఇంకా బిల్డప్ చేసిన లైట్స్ అన్ని పెట్టి జస్ట్ డూయింగ్ ఇట్. అక్కడ ఒక సైకిల్ రెంట్కి తీసుకొని వి వర్ జస్ట్ రోమింగ్ అరౌండ్ ద హోల్ ట్రాక్. స్ట్రీట్ సర్కిట్ కాబట్టి ఒక పార్ట్ ఆఫ్ జస్ట్ పిట్ లైన్ వరకు అంతా ఓపెన్ ఉండే, మిగతా అంతా యాక్చువల్ రోడ్ ఉండే అనమాట. పిట్ లైన్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళాను, అది మన 24 hours రేసింగ్ కదా. సో మా కంపెనీ స్పాన్సర్డ్ మాకు బ్యాజెస్ అంతా ఉండేవి అనమాట. సో పిట్ లైన్ వెళ్ళడం, అక్కడ డిటిఎం కార్స్ అంతా జస్ట్ అంటే నాట్ టు ద ఫ్రంట్ సైడ్ బట్ పిట్ లైన్ లోపల వరకు మేము వెళ్ళాం. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది కదా, గరాజెస్ అంతా, గరాజ్ లోపలికి వెళ్ళి ఎక్విప్మెంట్స్ అలా ఉన్నాయి, అదంతా చూసా. పర్సనల్గా ఫార్ములా 1 సేఫ్టీ కార్లో నేను కూర్చున్నాను. ఓకే. మన AMG GT అప్పుడు అగైన్ 2018-19లో వాడే ఫార్ములా 1 కార్, అదే సేఫ్టీ కారు. అదేంటంటే మాకు అఫార్డబుల్, మాకు హెడ్ క్వార్టర్స్కి వచ్చేది అన్నమాట సర్వీసింగ్కి. సో ఆ టైంలో పక్కన ఉంటే నేను ఇప్పుడు వాడే కార్ ఏంటిది? ఇప్పుడు కూడా GT ఇప్పుడు DBX వాడుతున్నారు కదా, 2 వాడుతున్నారు, GT ఒకటి, DBX మెడికల్ కారు, ఇది సేఫ్టీ కార్. లేదు, ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ ఇస్ ఆల్వేస్ ఆస్టన్ మార్టిన్. అచ్చా మార్చ్. ఓకే ఓకే. ఫస్ట్ హాఫ్ ఇస్ AMG, సెకండ్ హాఫ్ ఇస్ ఆస్టన్ మార్టిన్. ఓకే ఓకే. సో DBX 707లో AMG GT కోసం నేను GT63 కోసం డిజైన్ చేసిన డిఫరెన్షియల్ DBX 707కి వెళ్తుంది అనమాట. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ స్పోక్ టు ఆస్టన్ మార్టిన్ ఇంజనీర్స్ ఆల్సో, ఎందుకంటే వన్ ఆఫ్ ద కోర్ డిజైనర్స్ నేను కాబట్టి వాళ్ళకి ఏం టెక్నికల్ సైడ్ హెల్ప్ కావాలన్నా. Okay. Talking about Aston Martin, the Newie move to Aston Martin. Thoughts? I mean, you've seen you probably Newie work, and you've been seeing him for a long time. Yeah. Nagaithe, see, my views are that I don't think it will make a difference immediately, or at least even 2026 lo kuda I don't think it will make a difference, because back in the day maybe Red Bull lo Newie was the head of everything అనుకోవచ్చు. కానీ ఇప్పుడు I think it's all, there are other people. Mike Crack, I think, is the team principal. He's a very experienced guy. So there's so many people in Aston Martin lo unnaru. So I don't think immediate ga maybe Newie valla vachche championship contender అయిపోరు వాళ్ళు. But yeah, I think this is like ఒక nice end note to what career finish చేద్దామని చెప్పి he's probably maybe and Fernando Alonso తో కూడా work చేయొచ్చు, because he said that very clearly. Fernando or Lewis. Ferrari తో unfortunately contract workout అవ్వలేదు. I think our Ferrari custom le, it's a very structure in Ferrari is very complicated. It's more of a company than a racing team. అదే మన Ford versus Ferrari లో ఉంటుంది కదా. Exactly. Ferrari is something on those lines. అండ్ నువ్వు చెప్పినట్టు కరెక్టే. ఇప్పుడు నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకునేది ఏంటంటే మెక్లారెన్ అండ్ మర్సిడీస్ ఇయర్ది.
ఓకే, మెక్లరెన్ ఎవరు పవర్ ట్రైన్ యూజ్ చేస్తున్నారు? మర్సిడీస్ చేస్తున్నారు. మెక్లరెన్ కార్ ఎక్కడ ఫినిష్ అవుతుంది, మర్సిడీస్ ఎక్కడ ఫినిష్ అవుతుంది. సో ఇంజన్ గేర్ బాక్స్ వీల్దే. ఓకే, it's all about aerodynamics. Formula 1 is, I mean, I'm not discarding engine and gearbox. Assuming that the engine and gearbox is same, the result is right in front of us. Yes. It's about aerodynamics. You చెప్పినట్టు 2025 maybe a marginal improvement, but నాకు తెలిసి Ayrton Newie is hired for 2026 and beyond. సో 2025లో కూడా సరే భయ్య వచ్చాడు చేసేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ అయిపోయింది, తనకు కాంట్రాక్ట్ ఆబ్వియస్లీ డిసెంబర్ వరకు ఉంటుంది. ఐ థింక్ జనవరి అని చెప్పాడు. సో జనవరి ఉంటుంది నీకు. ఫెబ్ కల్లా నీకు వింటర్ టెస్టింగ్, నీకు మార్చ్ కల్లా వింటర్ టెస్టింగ్ స్టార్ట్ అయిపోద్ది. 2 monthsలో ఎవరైనా పార్ట్స్ డిజైన్ చేయాలి, ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ థింగ్ ఫస్ట్ అంతే. బట్ ఆస్టన్ మార్టిన్ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ థింగ్, దే ఆర్ యూజింగ్ మర్సిడీస్ పవర్ ట్రైన్. సో సారీ, they're using Honda from 2026. అది ఆర్బీపీటీ అయిపోయింది కదా. సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు కాదు, ఆస్టన్ మార్టిన్ హోండా యూస్ చేస్తుందా? ఆస్టన్ మార్టిన్ 2026 నుంచి హోండా యూస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు వరకు మరి ఇప్పుడు ఏది వస్తుందో గుర్తులేదు కదా నాకు. 2026 నుంచి హోండా యూస్ చేస్తుంది. ఆర్బీ ఇస్ బిల్డింగ్ దేర్ ఓన్ ఇంజిన్. అది కరెక్ట్. ఓకే, దెన్ ఇట్స్ అ న్యూ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. నేను మర్చిపోయాను, అంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అది నేను పాడ్కాస్ట్లో చెప్తున్నాను, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ విత్ హోండా అని చెప్పి న్యూవీ అంటున్నాడు. సో మేబీ 2026 అండ్ బియాండ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ డే నువ్వు ఎంత తోపు కార్ ఉన్నా యూ నీడ్ టు హ్యావ్ గుడ్ డ్రైవర్స్. అండ్ మన లారెన్స్ మాయ కొడుకు లాన్స్ బావా మరి అయ్యో ఏం చేస్తాడు చూడాలి మరి. ద పీక్ ఆఫ్ నెపోటిజం అది అసలు. అయితే నెపోటిజం అని చెప్పను. ఓకే, అంటే నెపోటిజం స్ట్రేట్ అవే కట్ థ్రోట్ నెపోటిజం ఎస్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు ఆస్టన్ మార్టిన్ లాంటి కంపెనీ సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళకి ఇంకా దిక్కులేదు, ఆర్ ఎనీవన్ ఇన్ దాట్ కేస్. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలియమ్స్ నుంచి వాళ్ళు పుల్ బ్యాక్ చేశారు, వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు కదా. అండ్ మనకి ఫార్ములా 1 డ్రైవ్ టు సర్వైవ్ కూడా ఒక ఎపిసోడ్ క్యాష్ ఇస్ కింగ్ అని. డబ్బులు ఎవరు పోర్ చేస్తే ఇట్స్ ఎన్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్, ఆబ్వియస్లీ డబుల్ బ్యాకింగ్ ఉండాలి. ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో లెట్స్ సీ 2026. 2026 సి ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ దీంట్లో ఏంటుంటుందంటే, నీకు రెగ్యులేషన్ చేంజ్ అయిన ప్రతిసారి యూ విల్ ఆల్వేస్ సీ అ న్యూ వాట్ ఈస్ ఎ ఛాంపియన్ ఆల్ టుగెదర్. ఎందుకంటే the streak will continue. అంతే, సిమిలర్ థింగ్. అంటే ఓకే 2020 తీస్తే ఇప్పుడు రెడ్ బుల్ తీసుకో. ఓకే, మర్సిడీస్ ప్రయర్ టు దట్. ఓకే, ప్రయర్ టు దట్ వాస్ ఫెరారీ. ఐ మీన్ దాని మధ్య ఆబ్వియస్లీ రెనో అంతా ఉంది, విలియమ్స్ అదంతా, దాని ముందు ఫెరారీ. సో అలా అనమాట. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ వన్ బిగ్ టెక్నికల్ చేంజ్, అది మన పవర్ యూనిట్ అవ్వచ్చు, లేదంటే ఏరోడైనమిక్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఈసారి ఇట్స్ అ వెరీ బిగ్ టెక్నికల్ చేంజ్. ఎందుకంటే చాలా మారియో కార్ట్ గేమ్లో ఉన్నట్టు ఏంటేంటో యాడ్ చేశారు ఈసారి, అసలు మరీ దారుణంగా. సో అంటే నేను కొంచెం రెగ్యులేషన్స్ అంతా చదివాను. ఫ్రంట్ వింగ్ కూడా డిఆర్ఎస్ లాగా ఓపెన్ అవుతుంది. ఇట్స్ మ్యాడ్. సో ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్ స్టిల్ ఇప్పుడు ఎలా అంటే ఆ డెల్టా ఇప్పుడు అదే ఉంటుంది ఇన్ మై ఒపీనియన్. ఓకే, ఇప్పుడు డెల్టా అంటే ఇప్పుడు మనకి డిఆర్ఎస్ ఓపెన్ అయి ఉన్నప్పుడు ట్రాక్ టు ట్రాక్ 15 to 16 kilometers ఎక్స్ట్రా మనకి స్పీడ్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే మనకి రేర్ వింగ్ ఓపెన్ అవుతుంది కాబట్టి. ఓకే, అక్కడ ఏంటవుతుంది, బై డిఫాల్ట్ డిఆర్ఎస్ పర్ సే ఇట్ ఇస్ ఎనేబుల్డ్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ వింగ్. ఓకే, బట్ వీళ్ళు మళ్ళీ ఓవర్టేకింగ్ కోసం వీళ్ళు ఏం ప్రొవిజన్ ఇచ్చారు, యూ కెన్ యూజ్ దిస్ ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ బూస్ట్. అంటే అది ఆల్రెడీ మన దాంట్లో ఉంది, ఎలక్ట్రికల్ సిగ్నిఫికెంట్గా పెంచారు. ఎగ్జాక్ట్లీ. బట్ అది ఎంత సిగ్నిఫికెంట్గా పెంచారు, జస్ట్ టు అచీవ్ దాట్ 15-16 kilometers ఓన్లీ. ఓకే, దాని నుంచి అంటే అదే ద రెగ్యులేషన్స్ ఆర్ వెరీ, అంటే వాళ్ళు డిఫైన్ చేస్తున్నప్పుడే ఆ వర్డింగ్స్ చదివితే, నేను టెక్నికల్ కదా నేను అలాగే చూస్తూ ఉంటాను. అంటే వాడు ఏం యూస్ చేస్తాడు, ఏం వర్డ్ యూస్ చేస్తారా అని నేను చూస్తున్నాను. బట్ యాక్చువల్గా వాళ్ళు చేసేది ఏంటంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్ 1 లేకపోతే ఆఫ్టర్ సేఫ్టీ కార్ తీసుకుంటే ఎవరికి డిఆర్ఎస్ ఉండదు, దాని తర్వాత అందరికీ డిఆర్ఎస్ ఉంటుంది. ఓకే, అంటే 1 second ఆ గ్యాప్లో ఉంటే. ఇక్కడ ఏంటంటే అందరికీ బై డిఫాల్ట్ డిఆర్ఎస్ ఉంటుంది. సో ముందు మేబీ టాప్ స్పీడ్ 350 ఉండదు అనుకో, మేబీ ఇప్పుడు 355 ఉండొచ్చు సే జస్ట్ అంటే అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వ్యూవర్స్ కోసం. ఇప్పుడు 355 ఉండొచ్చు, బట్ 355 మర్సిడీస్కే మెక్లారెన్కి ఉంటుంది, అందరికీ ఉంటుంది.
ఆ 355 మీద వీళ్ళు 15 kmph బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ బూస్ట్ వస్తుంది. సో అగైన్ ఇట్స్ జస్ట్ అనదర్ వేరియేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్. అంతే, కొంచెం ఎటువంటి మార్చి అది ఎందుకు అంటే మనకి ఆ ఎయిర్ ఫ్లో అదంతా రేస్ని ఇంకా కాంపిటేటివ్ చేయడానికి. ఇప్పుడు మనకి 2022లో రెగ్యులేషన్ చేంజ్ ఎందుకు వచ్చింది? అది మనకి కర్డ్ బ్యాక్ వింగ్స్ అదంతాను, ఎందుకంటే దే వాంటెడ్ టు మేక్ ఇట్ మోర్ స్పోర్టివ్. ఓవర్టేకింగ్ మోర్ పాసిబిలిటీ తీసుకురామని చెప్పేసి ఈవెన్ అది కూడా వాళ్ళు చెప్పారు, ఓవర్టేకింగ్కి మోర్ పాసిబుల్ కోసమే మేము ఇవన్నీ చేంజెస్ తీసుకొస్తున్నాం టు బ్రింగ్ పీపుల్ మోర్ క్లోజర్ టుగెదర్ అని చెప్పేసి. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే FIA Formula 1 మేనేజ్మెంట్ అంతా they overdo stuff just to get the drama out of it. Drama and just to market it. I get the whole business equation. నాకు టోటల్గా అర్థం అవుతుంది. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ 2 years తీసుకున్నాం అలా తెలుసు, మొన్న నేను ఇలా కూర్చునేవాడిని, ఓకే సరదాగా సరే చూద్దాం సరే ఎవడైనా ఇతను ఉద్దేస్తాడండి, మాకు తెలుసు ముందు నుంచే. టర్న్ 1 మ్యాక్స్ Verstappen లీడ్స్, ఓకే టీవీ ఏం లాభం. సో బేసిక్గా అలా చేస్తే ఏంటవుతుంది, మనకి బ్రాండింగ్ వ్యూవర్షిప్ అంతా పడిపోవడం వల్ల ఏంటవుతుంది, వీళ్ళకి రెవెన్యూ తగ్గిపోతుంది. ఇప్పుడే అమెరికన్ మార్కెట్ క్రాక్ చేశారు వాళ్ళు కూడా. అంతే కదా, అండ్ చాలా ఇన్వెస్ట్ చేస్తారు కదా, చాలా మంది వస్తారు. ఈవెన్ ఐ మీన్ లుక్ అట్ దట్ లాస్ వేగస్ GP వస్తారు, అది ఇట్స్ నాట్ అ Formula 1 రేస్ ఎనీమోర్, ఇట్స్ మోర్ లైక్ అ కాన్సర్ట్. అది ఒకటైతే ఉంది ఏంటంటే మనం అంటే నేను US కూడా వెళ్ళా. ఫ్రమ్ వాట్ నాకు అర్థమైంది ఏంటంటే యూరోపియన్స్ ఆల్సో ఫ్యాన్సీ యూరోప్ అ లాట్. ఓకే, యూరోప్లో ఏది ఉంటుందో దే ట్రై టు, ఐ వోంట్ సే రెప్లికేట్, బట్ దే ఫ్యాన్సీ ఇట్ అ లాట్. మనం ప్యారిస్ వెళ్దాం ఎలా అనుకుంటాం, వాళ్ళు కూడా ప్యారిస్ వెళ్దాం అని అనుకుంటారు. బట్ బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్యారిస్ ఇస్ నాట్ దట్ గుడ్ కంపేర్ టు వెరీ గుడ్ US సిటీస్ అండ్ ఆల్. బట్ ప్యారిస్ అనే కోరిక, యూరోప్ అనేది ఒక డ్రీమ్ వరల్డ్ అనమాట. దే మార్కెటెడ్ దట్ వే. దే ఫ్రెంచ్ ఆర్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్, ఆర్ ఆబ్వియస్లీ యూరోప్ ఇస్ వెరీ గుడ్ ఇన్ దాట్ థింగ్. నేను చాలా 14 కంట్రీస్ తిరిగాను యూరోప్లో, సో నాకు అక్కడ సినిమా తెలుసు. ఏం లేదా, అంత డొల్లే, లిటరల్గా అంత డొల్లే. బట్ దే డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ మార్కెటింగ్ జాబ్, దట్ ఈస్ దేర్. వాళ్ళకున్న రీసోర్సెస్కి వాళ్ళు ఎంత బాగా మార్కెట్ చేశారంటే US వాళ్ళు ఎవరైనా హాలిడే అంటే ఇంకా యూరోప్, స్విట్జర్లాండ్ వెళ్ళాలి, లేకపోతే అదే మన ఫ్రాన్స్ వెళ్ళాలి. సో వాళ్ళు అక్కడ చాలా ఫ్యాన్సీ చేస్తారు. సో నా ఉద్దేశం ఏంటంటే లాస్ వేగస్ GP ఇస్ సంథింగ్ దే వాంట్ టు ఫ్యాన్సీ మొనాకో. దట్ ఈస్ మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఎందుకు అంటే US వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, Formula 1కి రెవెన్యూ కావాలి. ఓకే, నువ్వు కోటా, దాని తర్వాత లాస్ వేగస్ మూడో ట్రాక్ ఎక్కడ ఉంది? లాస్ వేగస్, కోటా, అది ఆస్టిన్ అండ్ మయామి GP. ఓకే, ఫ్లోరిడా, అదే నాకు ఫ్లోరిడా స్ట్రైక్ అయింది, ఎక్కడ గుర్తురాలే. ఓకే, బట్ ఓకే, ఇప్పుడు నువ్వు కన్వెన్షనల్ స్ట్రీట్ ట్రాక్ లేకపోతే మనం సర్క్యూట్ ట్రాక్స్ తీసుకుంటే దాని రెవెన్యూ ఒక టైప్లో ఉంటుంది. ఓకే, మొనాకో యాక్చువల్గా అంత డబ్బులు ఇవ్వదు తెలుసా నీకు. మొనాకో ఇస్ జస్ట్ సిల్వర్ లైనింగ్ ఆన్ ద క్లౌడ్ అనమాట. అంతే. యాక్చువల్గా 2 years బ్యాక్ there was a discussion in FIA or Formula 1 management to cancel Monaco because it was not generating enough revenue. Just a historical significance కోసం ఇంకా historical significance one, but second thing is glamorous and glitter. సో US వాళ్ళు అదే రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట లాస్ వేగస్ GPలో. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఓకే, ట్రాక్ యావరేజ్గానే ఉంది, ట్రాక్ బాగుంది, నాకైతే యావరేజ్ అనిపించింది ఫ్రాంక్లీ. ఐ మీన్ ద రేసింగ్ స్పెక్టాకిల్ ఏదైతే అయిందో ద లాస్ట్ మినిట్లో పాస్ అవ్వడం, దట్ లెక్లెర్క్ అండ్ పెరెజ్ ఐ గెస్ లాస్ట్లో, దట్ వాస్ వన్. ఐ థింక్ ఐ లైక్ ద ట్రాక్. అంటే ఎంత ఆ ఫస్ట్ బిల్డింగ్ అప్ టు ద వీకెండ్కి సాటర్డే వరకు ఎలా అయితే ఎంత హైప్ చేశారో, అది ఇంత హైప్ ఒక రేస్కి అది కూడా స్ట్రీట్ సర్క్యూట్కి అవసరం అనిపించింది. కానీ బట్ ద రేస్ ఇట్ సెల్ఫ్ వాజ్ వర్ది, ఆర్ మేబీ ఇట్ వాస్ దాట్ పర్టికులర్ రేస్ దాట్ పొజిషన్స్ అవ్వచ్చు, not the track itself. పాయింట్స్ ఉన్నాయి. సో నాకు ట్రాక్ లేఅవుట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత లాస్ వేగస్ అంత ఖాస్గా అనిపించలే. ఎస్పెషలీ వెన్ యూర్ అంటే ఇఫ్ యూర్ pouring in millions of dollars into something, you can actually make it much better. First thing first, there was a Las Vegas GP a long time back. It was in the parking lot of Bellagio or something like that. I remember. Yes. ముసలాడు కదా, చిన్నప్పటి నుంచి అది గుర్తుంటే. So, but in my opinion, it's more about, glam and glitter, something at par with Monaco. But financially, it was a failure. It was Las Vegas,
వాళ్ళు ఏంటంటే పర్ నైట్ రూమ్స్ అంతా దే వర్ లైక్ చార్జింగ్ $2,000-$4,000 and all these things. Okay, people came in, they tried to put in lot of efforts and all, but సిటీ నుంచి కూడా చాలా బ్యాక్లాష్ వచ్చింది. ద రెసిడెన్స్ ఆఫ్ లాస్ వేగస్ నుంచి ట్రాఫిక్ మేనేజ్మెంట్ వల్ల వాటి వల్ల చాలా చాలా బ్యాక్లాష్. ఇప్పుడు గోవాడు కంప్లైంట్ చేస్తే గోవా 30 పెద్ద పట్టించుకుంటాడు. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే రెవెన్యూవే జనాలు రావడం వల్ల బేసిక్గా నువ్వు ఎక్కువ కంప్లైంట్ చేయకూడదు, లేదంటే మీకు ఉద్యోగాలు ఉండవు. ఇంట్రెస్టింగ్ థింగ్, నేను లాస్ వేగస్ చూస్తున్నప్పుడు క్వాలిఫైయింగ్ చూస్తుంటే ఏదో పోస్ట్ చూసాను ఇన్స్టాగ్రామ్లో, దట్ యూ కెన్ యాక్చువల్లీ వాచ్ ఇట్ వై ట్రాఫిక్ క్యామ్స్ అని. సో లాస్ వేగస్ ట్రాఫిక్ క్యామ్స్ అన్ని ఆర్ లైవ్ ఆన్ ది ఇంటర్నెట్ రైట్ నో. వీ కెన్ యాక్చువల్లీ గో అండ్ లుక్ ఎట్ లాస్ వేగస్ ట్రాఫిక్ ఎలా ఉందని. సో యాక్చువల్లీ ఆ సైన్స్ క్రాష్ ఉండేది చూసావా, ఆ సైన్స్ ఏదైతే అది నేను మళ్ళీ ఒకసారి రీప్లే వెళ్ళి ట్రాఫిక్ క్యామ్స్లో మొత్తం మళ్ళీ చూస్తుండే. ఇట్ వాస్ ఫన్. ఇట్స్ లైక్ వాచింగ్ ఆ బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్ లో Formula 1 కార్స్ అంత ఫాస్ట్ గా వెళ్ళడం, అదేం కనిపించదు దాంట్లో ఒక సెకండ్ కి. బట్ ఇట్ వాస్ ఫనీ, లైక్ సైడ్ బై సైడ్ పెట్టుకొని, సైడ్ బై సైడ్ యాక్చువల్ రేస్ పెట్టుకొని ఇది సైడ్ బై సైడ్ ఒకటి పెట్టుకొని చూస్తూ ఉండే. దట్ వాస్ ఫనీ. బట్ ఓకే, బట్ నా ఉద్దేశం ఏంటంటే ప్రాబ్లీ ఇన్స్టెడ్ ఆఫ్ లాస్ వేగస్ they could have done something better. That's my opinion. But again, at the end of the day, it's all about money. Yeah, I mean, Las Vegas is all about the glam. So I think అందుకే ఇంకా అది ఉండాలి వాళ్ళకి. Yeah. అంటే ఇప్పుడు నువ్వు నెట్ఫ్లిక్స్ ట్రై టు సర్వైవ్ అంతా చేసావు, దాంతో ఒకప్పుడు నువ్వు ఒకటే రేస్ చేసేవాడు, దాని నుంచి నువ్వు 200% పెంచావు. ఎగ్జాక్ట్లీ. సో యు ఆర్ బేసిక్లీ 200% ప్లస్. నువ్వు 2 రేసెస్ యాడ్ చేస్తావంటే, సో అది అంతా దేనివల్ల అయింది? డ్రైవ్ టు సర్వైవ్ వల్ల అయింది. బట్ ఇప్పుడు డ్రైవ్ టు సర్వైవ్ హవా తగ్గిపోతుంది. ఇట్స్ ఆల్రెడీ లైక్ 6 years. True. 7 years or whatever it is. At the end of the day, it will taper down. Yeah. Now you need to keep people engaged. ఏదో అవుతుంది హడావిడి చేయాలి కదా. నా ఉద్దేశంలో లాస్ట్ వీక్ హడావిడి పెద్ద మసాలా ఏముండదు. మన మొనాకో లాగే మసాలా ఏముండదు. క్వాలిఫైయింగ్ ఆవిడ వస్తాడు, రేస్ మోస్ట్లీ ఆడే గెలుస్తాడు. అన్లెస్ అంటిల్ అవర్ గ్రేట్ ఫెరారీ let's hope so uses his great strategy కదా మన లాస్ట్ 2 years చేశారు కదా. let's hope so. చేయకపోతే గెలుస్తారు జనరల్గా. అయితే I think it's been 1 hour 40 minutes. అసలు వెళ్ళిపోయింది అసలు ఆ టైం. అసలు దిస్ విల్ బి ద లాంగెస్ట్ పాడ్కాస్ట్ వి ఎవర్ డిడ్ in my whole channel. ఇంకేదైనా ఉందా పని కవర్ చేయడానికి? మనం ఏదైనా మిస్ అయ్యామా? I think అంతే. I don't know, మనం పాయింట్స్ రాసుకున్నాం కానీ ఆల్మోస్ట్ అన్నీ మాట్లాడేసాం. Anything that you wanna end the end note with? ఏంటి ఉన్నాయి మనకి? నారిస్ వర్సెస్ వెస్టాపెన్ నాకు తెలిసి అయిపోయింది. We talked about this season లో ఏముంది. What do you predict? Let's end with a prediction. Okay. Predictions for this World Championship already put McLaren is leading. So who do you think? By 20 points. But again, Ferrari is also catching up. So obviously not Red Bull. నా ఫస్ట్ బెట్ ఏంటంటే McLaren మీద ఉంటుంది. సెకండ్ బెట్ వుడ్ బి Ferrari. RB would be 3. That's what నేను అనుకుంటున్నాను. దే ఆర్ ఇన్ అ గుడ్ పొజిషన్, ఎందుకంటే McLaren is in a good position కాబట్టి I fancy them. And driver championships తిరగచ్చు అంటావా? ఒక 7 రేసుల్లో మొత్తం 7 తిరగచ్చు. ఇప్పుడు అబుదాబి 2021 గ్రాండ్ ప్రీలో ఇంకా ఎగ్జాక్ట్ లైక్ 7-8 ల్యాప్స్ ఉన్నప్పుడు మనకి కామెంటరీ వాళ్ళు క్రిస్టియన్ హార్నర్తో మాట్లాడతారు. క్రిస్టియన్ వాట్స్ యువర్ ఒపీనియన్, ఆర్ మేబీ 10 ల్యాప్స్ ఉన్నప్పుడు వాట్స్ యువర్ ఒపీనియన్ ఏంటంటే వీ బ్యాడ్లీ నీడ్ అ మ్యాజిక్ ఫర్ దిస్ టు వర్క్ అని అంటారు. అవగానే మన లతీఫ్ భయ్యా క్రాష్ అయిపోతాడు చెప్పిన 2 నిమిషాల్లో. అరే అసలు అబుదాబి అసలు ఆ రేస్ అసలు ఇట్స్ లైక్ రిటర్న్ స్క్రిప్ట్ రాసేది. అది మొత్తం ఒక వీడియో ఉంటుంది దాట్ నైట్ ఇన్ అబుదాబి అని యూట్యూబ్లో. దట్స్ ఓ మై గాడ్, అసలు ఇట్స్ ఒక టాలీవుడ్ స్క్రిప్ట్, అది ఒక సినిమా స్క్రిప్ట్. అసలు ఆ రేస్ మొత్తం అసలు అంత పర్ఫెక్ట్గా ఇట్ కుడ్ నాట్ హ్యావ్ ఫాలన్ ఇంటూ అన్ అండర్ డాగ్స్ హ్యాండ్. ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి తెలుసా? నేను చెప్తా చూడు, ఈ డిస్కషన్ వచ్చింది నాకు. బట్ ఇప్పుడు అదే మనకి టోరో రోసో క్రాష్ అయ్యి ఉంటే ఈ పాయింట్ వచ్చేది. బట్ క్రాష్ అయింది విలియమ్స్. మళ్ళీ క్రాష్ గెట్ స్టార్ట్ చేసేటారు. విలియమ్స్ ఎంత అవునన్నా కాదన్నా ఇట్స్ అ టియర్ 2 మర్సిడీస్ టీమ్. పీపుల్ మైట్ అడ్మిట్, అంటే మన వాళ్ళు ఎవరు ఏదన్నా ఐ మీన్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ అ టియర్ 2 కంపెనీ ఆర్ రేసింగ్ టీమ్ ఆఫ్ మర్సిడీస్. సో అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే టోరో రోసో వాళ్ళు క్రాష్ చేసి ఉంటే సినిమా వేరేలా ఉండేది. అప్పుడు యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ అయ్యేది ఇన్ మై ఒపీనియన్. ఈజీలీ బట్ క్రాష్ గా 2.0 అనేట. బట్ అగైన్ దట్స్ అ డిఫరెంట్ సీన్. బట్
ఐడియలీ స్పీకింగ్ ఇట్స్ అ వెరీ కాంట్రవర్షియల్ డెసిషన్. సి యాజ్ పర్ రూల్ బుక్ చూస్తే వాట్ మైకీ అనే నాకు గుర్తు, నో మైకీ నో ఎప్పుడు మైకిల్ ఆడిపోయారు యాక్చువల్లీ. యా మైకిల్. సో యాజ్ పర్ రూల్ బుక్ మైకిల్ డెడ్ హీ స్టక్ బై ద రూల్ బుక్. అంటే నేను దాని తర్వాత చాలా వీడియోస్ అన్ని చూసా, టెక్నికల్ ల్యాబ్స్ కూడా ఫినిష్ అయిపోతుండే. అగైన్ ఇది యాక్చువల్గా మైకీ తప్పు ఒకటే కాదు, he took a human decision. He took a very human decision. కాదు అదే చెప్తున్నాను. మనం చాలా విషయాలు దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 2021 బెల్జియన్ గ్రాండ్ ప్రీ నీకు గుర్తుందా? చెప్తా. బేసిక్గా క్వాలిఫైయింగ్ అయింది, దాని తర్వాత ఫుల్ వర్షం పడింది స్పాలో. దాని తర్వాత వాళ్ళు జస్ట్ ఒక్క ల్యాప్ చేశారు బిహైండ్ సేఫ్టీ కార్. జార్జ్ రసెల్ వాజ్ ద విన్నర్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. యా విన్నర్ అనుకుంటా జార్జ్ రసెల్ అప్పుడు. సో ఏంటి అంటే వాళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేయాలన్నమాట. అంటే అగైన్ అంతా మనీకే ముడిపడి ఉంది. ఓకే, ఇప్పుడు ప్రెషర్ అదంతా ఎందుకు ఉంటుంది, ఇదంతా యూ నీడ్ టు గివ్ అ లాస్ట్ ల్యాప్ డ్రామా అంతా ఎందుకు అంటే, ఇఫ్ యూఆర్ అంటే మనం ప్యూర్ రేసింగ్ ప్రకారంగా చూస్తే అగైన్ యాజ్ పర్ 100% రూల్ బుక్కి స్టిక్ అయ్యి ఉంటే, అంటే బేస్ రూల్స్కి స్టిక్ అయ్యి ఉంటే, బ్యాక్ మార్కర్స్ అందరు క్లియర్ అయిన తర్వాత అప్పుడు రేసింగ్ స్టార్ట్ అవ్వాలి. బట్ ఆ టైం కల్లా ల్యాబ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఓకే, సేఫ్టీ కార్ 1 ల్యాప్ ముందే ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, అప్పటికి ల్యాబ్స్ లాస్ట్ ల్యాప్లో ఉండే, అది లాస్ట్ ల్యాప్లో ఉంది, బట్ లాస్ట్ ల్యాప్ బేసికల్గా. ఓకే, బట్ అక్కడ రేస్ డైరెక్టర్కి సమ్ స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి. ఓకే, దాంట్లో ప్రివిలేజెస్ ఏంటంటే, రేస్ డైరెక్టర్ క్యాన్ కాల్ అ సేఫ్టీ కార్ ఇన్ at any point of time based on his or her discretion. First thing. Second thing, race director may allow any number of cars to pass the as a box marker to pass the safety car or the race leader, basically race leader and safety car. సో అక్కడున్న వీళ్ళిద్దరిని ఛాంపియన్షిప్ డిసైడ్ చేయడానికి ఉన్న వాళ్ళ వరకు, ఎందుకంటే డ్రామా ప్రొవైడ్ చేయాలి కదా. ఇప్పుడు డ్రామా ప్రొవైడ్ చేయకపోతే ఏంటవుతుంది, ఎఫ్ఐఏ వాళ్ళు వచ్చి వీళ్ళు బొర మీద కూర్చుంటారు. ఎంత వద్దన్నా, ఎంత అవునన్నా కాదన్నా మనకు తెలుసుకోవాల్సిందంటే, ఎనీ స్పోర్ట్ మన ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ అయినా ఇట్స్ అబౌట్ మనీ. ఐపీఎల్ అవని, గోల్ఫ్ అవని, టెన్నిస్ అవని, ఏదైనా డబ్బుల కోసమే. డబ్బులు తయారు చేయకపోతే నెక్స్ట్ వాళ్ళ ట్రాక్స్ ఎక్కడ ఉంటుంది, డ్రైవర్ సాలరీస్ ఎవడిస్తాడు అని డెడ్. ఆ మార్కెటింగ్ వల్లే ఇప్పుడు అది ఇంతవరకు లాగొచ్చి మనం మాట్లాడుతున్నాము. దట్ ఆ రోజు అయితే ద ఫైనల్ రేస్ అని, దట్ వాజ్ అ ట్రెండింగ్ టాపిక్ ఆన్ ట్విట్టర్, ద ఫైనల్ రేస్ హ్యాష్ ట్యాగ్. సో I think that was achieved. The marketing that they wanted to definitely do, whatever you said, wala privileges used cheskoni, he provided that. He provided the drama. Yeah. Okay. So దీనికి 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఓకే, నేను యాక్చువల్గా వర్స్టాపెన్ వ్యూ, హ్యామిల్టన్ వ్యూ అని చెప్పను. ఓకే, బట్ దీస్ ఆర్ 2 different situations how it could have been. Okay, my opinion is that if you look from అంటే ఫుల్ కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఓకే, మైకీ తీసుకున్న డెసిషన్ కరెక్ట్. ఓకే, ఎందుకు అంటే నేను దాన్ని లింక్ నేను బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్ చేస్తాను. ఓకే, వర్స్టాపెన్ వాజ్ లీడింగ్ ఆన్ కాప్స్ కార్నర్. ఓకే, హ్యామిల్టన్తో క్రాష్ అవుతుంది అండ్ ఇట్ వాస్ హ్యామిల్టన్స్ మిస్టేక్. వాజ్ అవార్డెడ్ 10 points penalty, 10 seconds penalty. ఓకే, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ హ్యామిల్టన్స్ మిస్టేక్, ఓకే, వెస్టాపెన్ గాట్ 0. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ టు, అంటే అప్పుడు ఆ క్రాష్ అవ్వకపోయి ఉంటే అండ్ ఈ నెక్ టు నెక్ వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. అండ్ అక్కడ మనకి దాని తర్వాత ఆన్ బోర్డ్ ఇప్పుడు పెనలైజ్ ఎందుకు చేస్తారు, ఎందుకంటే స్టూవర్డ్స్ అంతా ఇన్ఫర్మేషన్ చూస్తారు. దే సా హ్యామిల్టన్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. ఓకే, హీ డింట్. సో హీ హ్యాడ్ స్పేస్. కాప్స్ కార్నర్లో వెళ్తున్నప్పుడు హీ హ్యాడ్ స్పేస్ ఆన్ ద రైట్. హీ కుడ్ హ్యావ్ డన్ అ లిటిల్ మోర్ రైట్ అండ్ ఆల్. హీ కుడ్ హ్యావ్ లెట్ ఆర్ హీ కుడ్ హ్యావ్ ఫాట్ ఫర్ ఇట్ when they were exiting cops. He didn't do that. He kept a little less banked angle, which means that ఈ కర్వ్లో ఇలా కంటిన్యూ అవ్వకుండా కొంచెం బయటకు వెళ్ళాడు. దట్ వాజ్ ఇనఫ్ టు పుష్ అవుట్ Verstappen అనమాట. సేమ్ థింగ్ వాట్ Schumacher did in 94 with Damon Hill. Okay, సేమ్ థింగ్, వెరీ డర్టీ గేమ్. అంతే, కొన్ని ఏం చేయలేం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మ్యాక్స్ వెస్టాపెన్కి జస్టిస్ జరిగినట్టు. హ్యామిల్టన్ తప్పు చేశాడు,
ఓకే దాని పశ్చాత్తాపం ఇక్కడ పడ్డది. 10% 10 సెకండ్ పెనాల్టీ చేశాడు కదా, అదే వాడు పశ్చాత్తాపం అంటే. బట్ స్టిల్ Verstappen ideally lost 25 points, give or take, or Hamilton gained 25 point lead, give or take. అంతే అదంతా లేకపోతే బేసిక్గా ఇది ఎలా ఇది. బట్ అగైన్ ఇట్స్ హ్యామిల్టన్స్ ఫాల్ట్. Yeah. ఎవ్రీవన్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, సో ఫ్రమ్ సీజన్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాక్స్ వెర్స్టాపెన్ జస్టిస్ జరిగింది. ఫ్రమ్ అ రేస్ పాయింట్ ఆఫ్ వ్యూ హ్యామిల్టన్కి జస్టిస్ జరగాల్సింది. ఓకే, ఐడియలీ స్పీకింగ్, ఫ్రమ్ రేస్ ఓన్లీ ఫ్రమ్ దాట్ రేస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ హీ వాస్ స్నాచ్డ్ అవే ద. బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఇట్ వర్క్స్ ఆన్ ఎ హోల్ సీజన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నాకు నిజంగా అనిపించింది ఏంటి తెలుసా, నేను ఆ రోజు రేస్ నాకు బాగా గుర్తు, నేను చూస్తున్నాను అంటే సి యాజ్ అ ఆడియన్స్ మనం కొంచెం ప్రెడిక్ట్ చేయగలం. రేస్ డైరెక్టర్ ఇంత చిన్న పాయింట్ ఎందుకు ప్రెడిక్ట్ చేయలేప్పుడు నాకు అర్థం కాలే. అది మనకు అతడు సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, అరే శివారెడ్డి చేస్తే సీఎం అవుతాడు, చంపితే హంతకుడు అవుతాడు, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావని. నాకు ఏమనిపించింది అంటే ఆ క్రాష్ అయిన తర్వాత ఆ 3 laps 4 laps ఏం మిగిలాయో నా ఉద్దేశంలో మైకిల్ షుడ్ హ్యావ్ రెడ్ ఫ్లాగ్ ద రేస్. రెడ్ ఫ్లాగ్ చేస్తే ఏంటవుతుంది, ఇంకొక ల్యాప్ కంప్లీట్ చేస్తారు. ల్యాప్ కంప్లీట్ చేసిన తర్వాత అందరు పిట్కి వచ్చేస్తారు. హ్యామిల్టన్ ఫస్ట్ ఉంటాడు, వెర్స్టాపెన్ సెకండ్ ఉంటారు. బోత్ వుడ్ హ్యావ్ పుట్ ఇన్ న్యూ ఫ్రెష్ సాఫ్ట్ టైర్స్, బ్లడీ రేస్ ఫర్ ద లాస్ట్ 2 laps. బట్ దర్ సంథింగ్ యాజ్ రూల్ కదా. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ల్యాప్స్లో నువ్వు కనుక రెడ్ ఫ్లాగ్ చేస్తే ఇట్స్ యూ హ్యావ్ టు టెక్నికలీ డిక్లేర్ ద విన్. లేదు, అలాంటి లేదు. అదే చెప్తున్నాను కదా, అలాంటి రూల్స్ ఏం లేవు. సో ఇప్పుడు అదే నేను బెల్జియన్ గ్రాండ్ ప్రీ కూడా చెప్పింది ఏంటంటే, అప్పుడు అది అయిన తర్వాత అప్పుడు ఏంటైంది, అందరికీ ఫుల్ పాయింట్స్ వచ్చారు. అసలు 25 points వచ్చి అంత ఫుల్ పాయింట్స్ అయిపోయింది. సో దాని తర్వాత ఒక రూల్ తీసుకొచ్చారు, లైక్ యూ నీడ్ టు కంప్లీట్ లైక్ 25% ఆఫ్ ద ల్యాప్స్ టు టేక్ సచ్ డెసిషన్స్ అని. బట్ గేమ్ ఫినిషింగ్ అలాంటి రూల్స్ ఏం లేవు. సో నా ఉద్దేశంలో మైకిల్ షుడ్ హ్యావ్ డన్ దిస్కి, సరే నీకు డ్రామా ప్రొవైడ్ చేయాలి అంటే ఇక్కడ అందరూ విన్నర్స్ అవుతారు. సో ఓకే నేను మైకిల్ అనుకో, ఓకే నా పని ఏంటి, ఐ వాంట్ టు ప్రొవైడ్ డ్రామా టు ఎవ్రీ వన్. ఓకే, లెట్ మీ కాల్ రెడ్ ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్ చేసిన తర్వాత ఏంటవుతుంది, హ్యామిల్టన్కి ఫ్రెష్ సాఫ్ట్ వస్తుంది. వెర్స్టాపెన్ జస్ట్ 2 laps ముందు వేసుకున్నాం కాబట్టి ఇట్స్ కంటిన్యూ చేయొచ్చు, కొత్త టైర్స్ వేసుకోవచ్చు. 1-2లో స్టార్ట్ చేస్తారు, కొట్టుకొని 70. అండ్ ఇట్స్ నాట్ లైక్ 1 lap. అప్పుడు 3 laps ఉండేది. 3 laps మీ ఇష్టం, ఎవడు గెలిస్తే వాడు గెలిచాడు. అప్పుడు అందరికీ లాయర్ లాగా కాకుండా జడ్జి లాగా అందరికీ సర్ది పెట్టినట్టు ఉండేది. బట్ అవ్వలేదు. We'll never know. But yeah, I think that's my opinion. ఏం చేయలేము అలా అనమాట. మా వాడికైతే గెలిచాడు స్టార్ట్ అయిన అక్కడి నుంచి. నేను చాలా జెన్యున్గా హ్యాపీ ఫీల్ అయ్యాను వెర్స్టాపెన్ కోసం. ఎందుకంటే నేను హోలిస్టిక్ సీజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాను కాబట్టి. బట్ ఆన్ ద సెకండ్ హ్యాండ్ పాపం హ్యామిల్టన్ కోసం చాలా బాధేస్తుంది. బట్ ఇంకోటి చెప్తాను, పశ్చాత్తాపం గురించి అన్నావు కదా. పశ్చాత్తాపం వస్తే నాకు హ్యామిల్టన్ ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ నాకు గుర్తొచ్చింది. సేమ్ సిమిలర్ సిచ్యువేషన్ రూబెన్స్ బ్యారికేలో అనుకుంటా. బ్యారికేలో హీ ఫినిష్డ్ ఫస్ట్. హ్యామిల్టన్ వాజ్ సపోజ్ టు ఫినిష్ 5th or 4th or సంథింగ్ టు గెట్ దట్ లీడ్ అనమాట. లాస్ట్ 1 corner ముందు వరకు హీ వాజ్ టైలింగ్ బిహైండ్ సమ్ డ్రైవర్, ఐ ఫర్గాట్ ద నేమ్. ఓకే, దీనికి మళ్ళీ చాలా థియరీస్ ఉన్నాయి. ఓకే, ఏంటి అంటే ఈ డ్రైవర్ 4 inches స్లో అయ్యాడు టు లెట్ హ్యామిల్టన్ త్రూ. అంటే బేసిక్గా హ్యామిల్టన్ ఈ డ్రైవర్ని పాస్ చేస్తే హీ వుడ్ బికమ్ ద వరల్డ్ ఛాంపియన్ బికాస్ ఆఫ్ ద పాయింట్ డిఫరెన్స్ అండ్ ఆల్. బట్ జస్ట్ టిల్ లైక్ 1 or 2 corners బిఫోర్ ద చెకర్డ్ ఫ్లాగ్ రూబెన్స్ బ్యారికేల్ ఫస్ట్ వెళ్ళిపోయాడు. హీ డిడ్ వాట్ ఎవర్ హీ కుడ్. హ్యామిల్టన్ హ్యాడ్ టు జస్ట్ ఓవర్టేక్ దిస్ పర్సన్. అప్పుడు వరకు ఆ ముందు ల్యాప్ వరకు మొత్తం ఆపేసించాడు. 1 corner 2 corners ముందు హీ లెట్ హ్యామిల్టన్ గో. హీ స్లో డౌన్. పీపుల్ సే దట్ ఆ టైర్స్ వేర్ అవుట్ అయిపోయి అంతాను. బట్ టైర్ నీకు హాఫ్ ల్యాప్లో వేర్ అవుట్ అయిపోతుంది ఐడియలీ స్పీకింగ్. నీకు కంటిన్యూస్ డెగ్రేడేషన్ వస్తుంది, కానీ ఇమ్మీడియట్గా నేను లాస్ట్ ల్యాప్ నేను 1 minute 20 seconds చేసిన, ఇప్పుడు 1 minute 40 seconds చేయను, అంతే కదా. 1 minute 27 seconds అవుతుంది. సో జస్ట్ 2 laps or 2 corners బిఫోర్ ద చెకర్డ్ ఫ్లాగ్ దిస్ గై స్లో డౌన్ అండ్ హ్యామిల్టన్ టుక్ దట్ లీడ్. హీ వన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్. సో హ్యామిల్టన్ ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా it's not a fair and square win. నేను అలా చెప్తున్నాను. ఓకే, మైకల్ షూమాకర్ అదే డైమండ్ హిల్ కూడా అయ్యింది. మైకల్ సేమ్ 94 అదే ఎయిర్టన్ సెనా చనిపోయిన, సారీ హరీసనా కాదు దాని తర్వాత ఆ ఇయర్ ఫైనల్గా సేమ్ మైకల్ షూమాకర్ జస్ట్ 1 point more than డైమండ్ హిల్ ఫైనల్ రేస్ సంథింగ్ లైక్ అబుదాబి. ఓకే, డైమండ్ హిల్ వాజ్ చేజింగ్ మైకల్ షూమాకర్. హీ ఆల్మోస్ట్ గాట్ హిమ్. మైకల్ షూమాకర్ తప్పు చేశాడు. ఐ మీన్ నాట్ గాట్ హిమ్, హీ వాజ్ లైక్ 3 or 4 seconds అవే బేసిక్లీగా. హీ ఆల్మోస్ట్ మైకల్ షూమాకర్ మిస్టేక్ చేశాడు. హీ వెంట్ ఆఫ్ ద ట్రాక్. He again rejoined the track.
డేమన్ హిల్ బై దట్ టైమ్ హీ వాజ్ ఆల్మోస్ట్ ఓవర్టేకింగ్ షుమాకర్. ఇలా అంటే ఇలా రైట్ కర్వ్ ఉంది, ఇలా బయటకు వెళ్ళాడు, ఇలా మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చాడు షుమాకర్. డేమన్ హిల్ హీ టుక్ ద రేసింగ్ లైన్. సో లెఫ్ట్ సైడ్ షుమాకర్ ఉన్నాడు, రైట్ సైడ్ ఉన్నాడు. షుమాకర్ చూసి డేమన్ హిల్ని కోరండి గుద్దేశాడు. షుమాకర్ వెంట్ ఆఫ్, డేమన్ హిల్ సస్పెన్షన్ ఇరిగిపోయింది. ఓకే, I think I saw this video అనుకుంటా. Almost he played dirty అని చెప్పేసి. Exactly. I think crash over him. He'll go close to him and then he looked into the mirrors and then he crashed into Damon Hill. But again, he was not penalized or anything like that. But I mean, yeah, that's Formula 1. Yeah. So, there are grey areas. And even the greatest of the greats never had a very and a championship uttutune raledu. Sometimes they had to do something. Yeah, I mean, they are grey areas. And sometimes lucks, grey areas exploit chedam. Sometimes luck needs to be in your favor. True. And adhe cheptana, mana Hamilton first championship ki you never know if there was a back some, you don't know, some back dealing. You never know. The same can be told for 2021 also. The same can be told for Michael Schumacher also. And again, all these are like great people. I mean, as of today, Max Verstappen, you're talking about Lewis Hamilton, you're talking about Michael Schumacher. These are not some మళ్ళా బచ్చాలు ఏం కదా, నిన్న మొన్న వచ్చా రేసింగ్ చేస్తాను. Yeah, that's how it is. It is. Yeah. History in మార్చలేం. I think we can end this. Cool. Yeah. It's been almost 56 minutes. That's nice. God. How was your experience? Great. Is this your first podcast ever? వీడియో పాడ్కాస్ట్ ఎస్. Okay. ఆడియో పాడ్కాస్ట్ రెగ్యులర్ కాస్ట్ గురించి ఇంకో చేశాను. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండేవాడు. Okay. తనకి ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఆడియో పాడ్కాస్ట్ చేశాను అనమాట. అది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉండేది. ఇదైతే మా తెలుగు జనాభా కోసం, ఆంధ్ర అండ్ తెలంగాణ జనాభా కోసం. నేను చాలా ట్రై చేశాను తెలుగులో మాట్లాడడానికి, బట్ బాగానే మాట్లాడాలి. ఐ థింక్ మా ఉన్న వీడియోస్ అంతా పోల్చుకుంటే ఇది చాలా తెలుగులో వచ్చింది. అంటే ఆలోచిస్తుంటే దిస్ వాజ్ వే బెటర్. నేనే ఇంకా వెళ్ళిపోతుంది నాకు, కానీ చాలా కాన్షియస్గా ట్రై చేశాను తెలుగులో చెప్పడానికి, బట్ అప్పుడప్పుడు కొన్ని ఎమోషన్స్ రావు తెలుగులో, అది ఇంగ్లీష్లో వచ్చేస్తుంటుంది. ఇట్ షుడ్ బి యాక్చువల్లీ ద ఆపోజిట్ వే. ఎనీ ఫైనల్ థాట్స్? Formula 1 has been, or racing in any aspect has been loaded with controversies. ఎప్పటి నుంచో ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. అప్పుడప్పుడు ఏంటంటే మనకి ఫేవర్గా నచ్చితే అది మనకి హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పుడప్పుడు మనకి అగేన్స్ట్గా అయితే అరే ఏంట్రా వీళ్ళు ఇలా చేస్తారు అని, అది మన తెలుగు యాసలో ఉంటుంది కదా, అరే ఏంట్రా అది వస్తుంది మనకి అగేన్స్ట్గా వెళ్తే. సో నేనేమంటానంటే నీ ఫేవర్గా వర్కౌట్ అయినప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే, అంటే న్యూట్రల్గా ఉండాలి. నేను చెప్పినట్టు నేను కొంచెం జడ్జ్ లాగా చూస్తాను అన్నమాట. సో నేను చాలా జడ్జ్లో చూస్తాను. నేను చెప్పాను కదా, అందుకని దెర్ ఆర్ 2 perspectives ఫర్ హ్యామిల్టన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ గో విత్ స్టాట్స్, ఐ గో విత్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్. సో అలా చూస్తే మనకి రేసింగ్ ఇంకా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. అంటే ఏదో సరే వెస్టాపెన్ గెలిచాడు, రెడ్ బుల్ టీ షర్ట్ కొనేసుకున్నాను, నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఫెరారీ, మర్సిడీస్, రెడ్ బుల్ అన్నీ ఉన్నాయి. బట్ నేనేంటంటే అప్పుడప్పుడు నేను కోరండి రెడ్ బుల్ టీ షర్ట్ వేసుకుంటే ఫెరారీ క్యాప్ వేసుకుంటా, జస్ట్ టు టెల్ పీపుల్ దట్ ఐ డోంట్ యునో. అంటే ఐ థింక్ దట్ మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ రావడానికి, లేకపోతే యూ హ్యావ్ టు బి ఎ ఫ్యాన్ ఆఫ్ Formula 1. యూ నీడ్ టు బీ ఫ్యాన్ ఆఫ్ ద స్పోర్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, యూ మైట్ హ్యావ్ బయాస్ టువర్డ్స్ డ్రైవర్స్ ఆర్ సంథింగ్, బట్ ఇన్ జనరల్ స్పోర్ట్ కొంటే ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే అరే మావాడు గెలిచిపోయాడు, మావాడు ఓడిపోయాడు కాదు, డిజర్వ్ చేసేవాడు గెలిచాడు, డిజర్వ్ చేసిన తప్పు చేసినాడు ఓడిపోయాడు, ఆ కిక్ ఎక్కువ వస్తున్నాడు. నాకైతే పర్సనల్గా కిక్ అలాగే వస్తుంది. We both are, I'm a Max Verstappen fan, తను she likes Charles Leclerc and all, but again see, once మెక్లారెన్ ఫామ్లోకి రాగానే, లాండో గెలవగానే, లాండో కంటెన్షన్ రాగానే I felt happy. Okay, there's somebody, Lando is, everybody likes Lando, so it's like అరే ఏదో అవుతుంది కొత్తగా, Formula 1కి మళ్ళీ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. కరెక్ట్. ఎవ్రీ రేస్ వీకెండ్లో నాకు అరే ఈరోజు ఏమవుతుందో తెలియదు. ఐ మీన్ బాకు వాజ్ సంథింగ్ లైక్ దాట్. ట్రూ. అదే, సో ఈరోజు ఏంటంటే నాకు పియాస్ట్రీ గెలిచినా హ్యాపీ ఫీల్ అయ్యాను, చార్ల్స్ లెక్లర్క్ గెలిచినా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే దే గేవ్ ద బ్లడీ బెస్ట్. ఎన్ని ఓవర్టేక్స్ అసలు, ఎన్ని ఆపాడు అసలు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత ఫెండ్ ఆఫ్ చేయడం, అంటే పియాస్ట్రీ with experience, I mean, పియాస్ట్రీ సెకండ్ ఇయర్, చార్ల్స్ నుంచి ఆల్రెడీ 6 years నుంచి రేసింగ్ చేస్తున్నారు. సో ఫెండింగ్ ఆఫ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ విత్ ష్యూర్ హెడ్స్ ఆఫ్ అంతే. బట్ అలాగని చార్ల్స్ గెలిచి అంటే అరే చార్ల్స్కి ఎక్స్పీరియన్స్ వాళ్ళు గెలిచాడని ఆనందించేవాడిని.
పాపం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎన్ని సంవత్సరాలు మన యొక్క దరిద్రం ఉండేది మన తెలిగిపోయింది. సరే ఇప్పటికి ఇంకా కొంచెం చెప్పినట్టు ఇంకా పాయింట్స్ ఇంకా క్లోజ్ అయ్యేది, ఇంకా క్లోజ్ అయితే ఇంకా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. సో నేను ఆ ఆస్పెక్ట్ నుంచి చూస్తాను అనమాట. ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఐ థింక్ ఎవ్రీవన్ విల్ బి లైక్ సూపర్ హ్యాపీ. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ ఐ షుడ్ సే. ఇంకా 2 hours ఎపిసోడ్ ఇంకా మీరు చూస్తున్నారంటే ఒక డ్రాప్ దట్ లైక్ ఆర్ డ్రాప్ దట్ కామెంట్ అండ్ డూ ద సబ్స్క్రైబ్. 2 hours చూస్తున్నారో లేదో కూడా తెలియదు నాకు. ఇంత జనాలు లెట్స్ సీ వాచ్ టైం బట్టి చూద్దాం, ఎంత యూట్యూబ్ అనలిటిక్స్ చూద్దాం. అనలిటిక్స్ చూసి చెప్తాం. బట్ drop whatever you do with your rest of the YouTube videos and see you in the next episode. Bye bye. Bye bye. Nice.